1970s ఆ టైంలో ఒక మార్ష్ మెల్లో టెస్ట్ అని చేశాను. ఇప్పుడు చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి మీకు 2 ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్ 1 ఒక చాక్లెట్ అక్కడ పెట్టాను, ఇప్పుడు తినేయచ్చు. ఆప్షన్ 2 మీ కళ్ళ ముందే 2 చాక్లెట్స్ ఉంటాయి. ఒక 15 minutes తర్వాత అయితే మీరు 2 తినచ్చు. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఏ ఆప్షన్ పిక్ చేసి ఉంటారు? 80s 90s లో పెళ్లికి కట్నం కింద డబ్బులు కాదు, వాళ్ళు బజాజ్ చేతక్ స్కూటర్ కావాలని అడిగేవాళ్ళు. ఎందుకంటే దానికి 1 year 2 years వెయిటింగ్ టైం ఉండేది. మీకు బాగా కనెక్షన్స్ ఉంటే కానీ మీరు స్కూటర్ కొనలేదు. వెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో 10 lakh crores ఇండస్ట్రీ ఆ 2 days 3 days స్తోమత కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి అంత చూపించమంటారు. బట్ మనం రోజు సంపాదించే డబ్బుల గురించి ఎక్కడ మాట్లాడదంటారు. అరే నీకు ఎంత చేతో అందరికి చెప్పకరా. ఇండియాలో హాల్ కి ఎక్కువ ఖర్చు పెడతారు, బెడ్రూమ్ కి తక్కువ ఖర్చు పెట్టుకుంటారు. అబ్రాడ్ లో అయితే బెడ్రూమ్ బాగుంటది, హాల్ నార్మల్ గా ఉంటుంది. ఇండియాలో మనీ జస్ట్ నాట్ మనీ, మనకు అదొక రకమైన ఎమోషన్. సో దీనిలోనే మనం చాలా చేసే మిస్టేక్స్ కూడా. ఎగ్జాంపుల్ 60,000 crore rupees అలా బ్యాంక్స్ లో పడున్నాయి. ఎందుకు అంటే నాకు లాజిక్ తెలియదు యాక్చువల్లీ. ఒక ఫాదర్ ఫ్యామిలీ కోసం మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఆయన తెలియదు ఏంటంటే ఆయన కూతురు కొడుకు ఆల్కహాల్ అడిక్ట్సో లేకపోతే స్మోక్ చేస్తారో నాకు తెలిసి అందరూ రిలేట్ అవుతారు. ఎవరు చెప్తారు చెప్పండి పేరెంట్స్ కి తాగుతా అని? రేపు పొద్దునే మన వాళ్ళకి కనుక క్లెయిమ్ చేయాలంటే ఏంటి పరిస్థితి? 21-22 years ఏజ్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ 50-60-70,000 rupees టోటల్ లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుంది. ఈ బై నో పే లెటర్, స్వైప్ నో క్రై లెటర్ అన్నట్టు ఉంటుంది. 1000 rupees ట్రాన్సాక్షన్ కి నాకు 5 rupees క్యాష్ బ్యాక్ వస్తుంది అని నేను చెప్పేసాను అనుకోండి రెడీగా. మీకు అందులో కిక్ ఉండదు. నెక్స్ట్ టైం నేను స్క్రాచ్ చేసినప్పుడు 5 rupees 100 rupees 0 rupees నాకు తెలియదు. అది గేమే అప్పుడు వాడికి. అది గేమే. ఇన్సూరెన్స్ ఇస్ నో మోర్ పర్చేస్డ్, ఇట్స్ ఆల్వేస్ సోల్డ్. మీరు కొనరు, మీకు అమ్మబడుతుంది. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు చూసుకోవాల్సింది ఏంటి? ఇఫ్ ఇట్ కెన్ బి అ మాస్టర్ క్లాస్. ఓకే, దిస్ ఇస్ అ వియర్డెస్ట్ కాల్ అట్లాంటిది ఏమైనా ఉన్నాయి అనుకో. జైన్స్ లో ఒక కల్చర్ ఉంటుంది వాళ్ళకి. జీవ సమాధి, నేను జీవ సమాధి తీసుకుంటే నాకు పాలసీలు కవర్ అవుతుందా అవ్వదా? ఇప్పటికి ఉందా అట్లాంటి కల్చర్? మనకి ఇప్పటిదాకా అసలు ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ కానీ అసలు ఎడ్యుకేషన్ లేదు. ఎస్, and that's exactly why this podcast is a need of the hour. ఈ పాడ్కాస్ట్లో మనీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ దగ్గర నుంచి సైకాలజీ బిహైండ్ మనీ దగ్గర వరకు, చాలా పారాడాక్సెస్ దగ్గర నుంచి కేస్ స్టడీస్ వరకు, మన ఓల్డ్ ట్రెడిషన్స్ నుంచి మన బిలీఫ్ సిస్టమ్స్ వరకు చాలా మాట్లాడాము. ఆల్సో ఇవాళ మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయింది ఇన్సూరెన్స్. సో ఈ పాడ్కాస్ట్లో we discussed about a proper road map if you want to choose an insurance. Trust me, this podcast will be very useful for everyone who's watching it. ఖచ్చితంగా చూడండి and do share it with your dear ones. మిస్టర్ బాను, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హవ్ యూ? గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. జనరలీ నేను బిజినెస్, నాది సర్వీస్ బేస్డ్ బిజినెస్. అంటే రాటాక్స్ కాకుండా నేనైతే కంపెనీ మీడియా ఏజెన్సీ ఉండిందో రన్ చేస్తున్నామో దాంట్లో క్లయింట్స్ని నేను కన్విన్స్ చేసుకోవాలి. ఇట్స్ నథింగ్ బట్ సేల్. నేనే ఫౌండర్ ఆఫ్ ది బిజినెస్. ఐ హ్యావ్ టు గో టు ది క్లయింట్, ఐ హ్యావ్ టు టాక్ టు దెమ్. అంటే నా కో ఫౌండర్ వీళ్ళు ఎవరు సేల్స్ చేసేవాళ్ళు కదా, నేను ఒకనే చేసుకునేవాడిని. సో ఈ సేల్స్లో రకరకాల టెక్నిక్స్ వాడేటోని. అంటే వెన్ ఎవర్ ఐ గో టు ది క్లయింట్స్, మీరు క్లయింట్ అనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చానంటే ఇట్స్ అన్ ఎగ్జామ్ ఫర్ మీ. ప్రతి సేల్ ఎగ్జామే కదా. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు చెక్ అనేది తీసుకోవాలి, అగ్రిమెంట్ ఓకే అన్నా చెప్పాలి. నాతో పాటు నలుగురుతున్నారని అన్నట్టు ఒక 4-5 వచ్చి ఉంటారు ఆయన దగ్గరికి. నా ఒక్కరితో మాట్లాడడానికి ఆయన దానకరుడు ఏం కాదు కదా. సో ఇప్పుడు నేను ఆయన కన్విన్స్ చేయాలంటే ఐ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. అండ్ వెన్ ఎవర్ ఐ గో దేర్, ఐ యూస్ టు డూ వన్ థింగ్. ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ హిమ్. అంటే నేను పోయి నా గురించి చెప్పుకోవడం కాదు, ఫస్ట్ ఆయన గురించి మాట్లాడాలి అన్నట్టు. సో ఐస్ బ్రేక్ చేయడానికి ఏదో ఆఫీస్ ఎప్పటి నుంచి తీసుకున్నారు దగ్గర నుంచి ఏదో చిన్న కింద ఒకటి చూసానండి, ఇట్స్ అమేజింగ్ ఆర్ సమ్ కోట్, ఇట్స్ నైస్, మీ అంటే వైబ్ బాగుంది మీ రూమ్ది, ఏదో అంటే నాన్ సింక్గా తీసుకొస్తే కొంచెం ఒక నా గురించి కాకుండా సర్వీస్ గురించి. జనరల్ క్లయింట్స్ ఎట్లా ఆలోచిస్తారు, వచ్చాట డబ్బులు తీసుకొని కానీ అన్నట్టు ఉంటాడు. సో ఆ పర్సెప్షన్ మార్చడానికి ఐ యూస్ టు త్రో ది బాల్ టు దేర్ కోట్ సో దట్ దే లీవ్ ఎవ్రీథింగ్ అండ్ టాక్ టు మీ. ఆ మాట అన్న తర్వాత మెల్లిగా ఏదో ఎగ్జాంపుల్ తీసుకొచ్చి దట్స్ హౌ ఐ యూస్ టు డూ. సో దాట్ వే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి. ఇంకోటి ఏంటంటే నేను కొన్నిసార్లు స్టోరీలు చెప్పేటాను చాలా, కానీ ఏం చెప్తున్నానో గుర్తుపెట్టుకునేటాను. ఓకే, ఈ క్లయింట్కి స్టోరీ చెప్తున్నా అంటే కొంచెం లింక్ చేసేటోని. సో దట్ ఐ రిమెంబర్, ఓకే ఈ క్లయింట్కి ఈ స్టోరీ చెప్పిన, సో గుర్తుపెట్టుకుందాం అన్నాడు. సో దట్ వే ఐ యూస్ టు హ్యావ్ మల్టిపుల్ ట్రిక్స్ కదా. సో మీ సైడ్ నుంచి వాట్ డూ యూ టీచ్ టు యువర్ సేల్స్ పీపుల్? ఎందుకంటే సేల్స్ అనొచ్చో లేదో కూడా తెలియదు ఈ మధ్యలో. సేల్స్ పీపుల్ ఆర్ సేల్స్ జాబ్ అనగానే అది ఒక బూత్ లాగా చూస్తున్నారు. బికాస్ ఈ డోర్ సేల్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ వల్ల, ఆర్ ఇప్పుడు మాది రెసిడెన్షియల్ హౌస్, మేము ఓనర్స్ కింద ఉంటాం. సో వాచ్మెన్ మా పక్కనే ఉంటాడు. సో వాచ్మెన్కి ఒక సేల్స్ పర్సన్కి అంటే ప్యాంప్లెట్స్ తీసుకుని వచ్చే ప్రతి ఒక్కరికి ఎప్పుడు గొడవే. అంటే ఒక 2-3 years బ్యాక్ వరకు కల్చర్ ఉండేది కదా. సో లేదు పైకి పంపినని అతను, ప్లీజ్ అన్న ఒకసారి పోయి వస్తాను ఇతను. వాళ్ళు లంచాలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒక 500 ఇచ్చేసి పైకి వెళ్ళిపోయి అందరికీ మాట్లాడుకుని రావడం, లేకపోతే 50 రూపాయలు ఇచ్చిపోవడం. సో ఇలాంటి కల్చర్ చూస్తూ వచ్చే సేల్స్ అనేది కొంచెం ఒక డిఫరెంట్ నోషన్కి వెళ్ళిపోయింది కదా. సో ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్ వాట్ ఈస్ యాక్చువల్లీ సేల్స్, అండ్ మీ సైడ్ నుంచి సేల్స్ గురించి హౌ డూ యూ లుక్ అట్ ఇట్, అండ్ మీరు సేల్స్ టీమ్కి ఎలా టెక్నిక్స్ కానీ వాట్ డూ యూ టీచ్ దెమ్? మనకి ఇండియాలో సేల్స్ అనేది చాలా బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది. అంటే మనం ఎనీ ప్రోడక్ట్ తీసుకున్నా, ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మనం మన ఫోన్ సైలెంట్లో పెట్టాం కానీ
ఒకవేళ నార్మల్గా పెట్టుంటే మనం ఈ షూట్ అయ్యే లోపల ఒక 4 కాల్స్ వస్తాయి. అవునవును. సార్ మీకు హోమ్ లోన్ కావాలా, పర్సనల్ లోన్ కావాలా, ఆ క్రెడిట్ కార్డ్ కావాలా, లేకపోతే మీరు ఇక్కడ ప్రాపర్టీ కొంటారా, అంటే ఎనీథింగ్. వాళ్ళు ఏంటంటే ర్యాండమ్గా మీరు ఎప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నా కూడా దే విల్ కాల్ అండ్ వాళ్ళు ఏదో అమ్మడానికి ట్రై చేస్తారు. మీరు ఇంతకన్నట్టు వాళ్ళకి ఎప్పుడు చూస్తుంది ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి ఎలాగైనా అంటకట్టాల్సిందే, ర్యాండమ్గా చేయాల్సిందే. అంతెందుకు, మనం ఇప్పుడు ఎడ్టెక్ కంపెనీస్ అని వచ్చినాయి. అవును. అంటే వాళ్ళు వచ్చిన ప్రిమైస్ అంతా ఏంటి, అసలు మేము ఎడ్యుకేషన్ని అంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని గ్రాస్ రూట్ లెవెల్స్ దాకా తీసుకెళ్తాము, పల్లెటూరులోకి కూడా తీసుకెళ్తాము, రైట్. స్టార్ట్ చేసినప్పుడు మంచిగా స్టార్ట్ చేశారు. బట్ అంటే కంపెనీ పేర్లు మనకు అక్కర్లేదు, బట్ ఎవ్రీబడి నోస్. ఇన్ఫ్యాక్ట్ మా పల్లెటూరులో రీసెంట్ దాని గురించి దాని గురించి నేను చెప్తుంది కూడా. సో మా తాతయ్య వాళ్ళ ఇంట్లో పనిచేసే పనమ్మాయి నెలకి మొత్తం కలిపి ఒక 15,000 సంపాదిస్తుంది మొత్తం. తను 2 lakh రూపీస్ ఉండాల్సిన ఒక డివైస్ ప్లస్ ఒక 2 years ఆఫ్ కోర్స్ ప్రోగ్రామ్ తీసుకుంది. ఎవరికి? వాళ్ళ అమ్మాయి 6th క్లాస్లో ఉంది. అంటే 6th క్లాస్లో ఉండే పిల్లలకి నేను అడిగాను, ఎందుకున్నావు ఏంటి అంటే, వాళ్ళు వచ్చి మీ అమ్మాయికి స్కూల్లో మార్క్స్ బాగా రాలేదు కదా, మీరు ఇలాంటి స్కూల్లో చదివిస్తే మీ అమ్మాయి జీవితం ఏమైపోతుంది, భవిష్యత్తు ఏమైపోతుంది, మా ట్యాబ్లెట్ తీసుకోండి, మా కోర్స్ చూసుకోండి, మీకు మీ అమ్మాయి జీవితం మొత్తం బాగుపోయిపోతుంది. అంటే ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ లాంటివి చేసి ఏదో ఒక రకంగా అమ్మేద్దామని చూస్తారు. సో మనకేంటంటే మనం చుట్టుపక్కల ఎంతమందిని చూసినా ఏదో ఒక విషయంలో ఏదో ఒక దాంట్లో మనకి ఇలాంటి మిస్ సెల్లింగ్ కానీ లేదా ఫోర్స్ఫుల్ సెల్లింగ్ కానీ పక్కా అయ్యే ఉంటుంది. సో అందుకని మనం ఫస్ట్ ఎవరైతే మనం సేల్స్ వాళ్ళని చూస్తామో, రైట్, ఇమీడియట్గా మన రియాక్షన్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు మాల్కి వెళ్తారు, పాపం అక్కడ చాలా మంది జస్ట్ క్రెడిట్ కార్డ్స్ అంటే వాళ్ళకి పాపం జాబే అది, బట్ స్టిల్ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మన ఫస్ట్ రియాక్షన్ ఏమొస్తుంది, వద్దు అని చెప్పి మనం దూరం వెళ్ళిపోతాం. అసలు వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే మనం వెళ్ళని కూడా వెళ్ళాం. అంటే కొంతమంది ఈ ఇండస్ట్రీలో వాళ్ళ ఓన్ సెల్ఫిష్ రీజన్స్ కోసం ఎప్పుడైతే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారో ఎంటైర్ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు చాలామంది అసలు ఫోన్ కూడా ఎత్తారు. అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అంటే ఎత్తాము అంటే మన 10 minutes మన టైం వేస్ట్. సో డోంట్ ఈవెన్ పికప్ ద కాల్. సేల్స్లో ఉన్నారు అంటే బై డిఫాల్ట్ మనం ఏంటంటే వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అన్న అడ్వైస్తో చూస్తూ ఉంటాం అనమాట. ఆ గిల్ట్తోనే ఉంటుంది. నేనంతే, ఇప్పుడు మీరు కాల్స్ అంటుంటే కూడా వెన్ ఎవర్ ఐ గెట్ ఎ కాల్, ఫోన్ ఎత్తంగానే సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను ఇక్కడి నుంచి అనగానే కట్ చేస్తాను. కట్ చేసిన ప్రతిసారి కొంచెం గిల్ట్ ఉంటుంది, బట్ కాంట్ హెల్ప్. నేను వేరే పనిలో ఉంటా, లేకపోతే ఏదో హడావిడి ఉంటుంది, ఆ టైంలో ఏదో ఇంపార్టెంట్ కాల్ ఏమో అని ఎత్తుతా. కొన్నిసార్లు ఇప్పుడు ఈ ట్రూ కాలర్ అనేవి కొన్నిసార్లు వస్తే కొన్నిసార్లు రావు, అర్థం కూడా కాదు. ఆ రెడ్ మార్క్ కానీ రాకపోతే ఎత్తాల్సి వస్తుంది. సో ఇంకా మీరు ఇంకా మాల్స్లో చూస్తున్న పరిస్థితి అయితే, నేను రీసెంట్గా ఐ వాజ్ వెయిటింగ్ అట్ అ మాల్, మూవీ వెళ్తూ ఒక 10-15 minutes ముందు వెళ్ళి నిలబడ్డాము. అక్కడ ఒక క్రెడిట్ కార్డ్ వాళ్ళ అంటే ఒక బోర్డు అది పెట్టుకొని కూర్చొని ఉన్నారు ఒక 3-4 members. అందులో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని క్యాజువల్గా మాట్లాడుతున్నా, సరే ఐ గేవ్ ఛాన్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే టైం ఉన్నప్పుడు ఐ గివ్ ఛాన్స్. సరే వాళ్ళు కూడా ప్రాక్టీస్ నేను వైజాగ్లో ఇట్లా అయింది. వైజాగ్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తోని 2.5 hours స్పెండ్ చేసిన, జస్ట్ టు బ్రషింగ్ అప్ దేర్ సేల్స్ స్కిల్స్ అన్నట్టు, కమ్యూనికేషన్ మాట్లాడుతూ. సో అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ద వే హీ వాస్ టెలింగ్, 12 days or 14 days ట్రైనింగ్ అయింది. ఇప్పుడు వాడికి ఇమీడియట్గా టార్గెట్స్ వచ్చేసినాయి. ఈ మంత్ టార్గెట్స్ చేయకపోతే శాలరీ ఇంత వస్తుంది, చేస్తే ఇంత వస్తుంది. ఇక వాడు ఆ చేయకపోతే తన పరిస్థితి అర్థం చేసుకోండి. అండ్ ద పాయింట్ ఇస్, ఇట్లా ఒక 1-2 years చేసిన తర్వాత ఇంకో జాబ్కి వెళ్ళాలన్నా అదే జాబ్, అట్లాంటి జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది. పోనీ టార్గెట్స్ అచీవ్ అవ్వకపోతే 3-4 months తర్వాత వాళ్ళే తీసేస్తారు. తర్వాత వాని పరిస్థితి ఏంది? సో ఇవన్నీ చూస్తున్నప్పుడు సేల్స్ కల్చర్ ఎక్కడికి వెళ్తుంది అన్న థాట్. అందుకే మేము యాక్చువల్గా ఫస్ట్ అసలు మేము డిటో స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర ఉన్న టీంని మేము కస్టమర్ సపోర్ట్ అనలేదు, సేల్స్ అనలేదు, ఏమనలేదు. మేము వాళ్ళకి ఇచ్చిన నేమ్ అడ్వైజర్స్ అని ఇచ్చాం. ఎందుకంటే అసలు మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ఎనీ సేల్స్ మ్యాన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సేల్స్ ఉంటేనే అన్ని వ్యాపారాలు జరిగేది. వ్యాపారాలు జరిగితేనే అంటే కంట్రీ ముందుకెళ్ళేది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని చేసినా కూడా అవ్వాల్సిందే. కాకపోతే యాక్చువల్ సేల్స్ కానీ ఎలా ఉండాలి అంటే, మనం ఎదుట ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో మనం అదే సాల్వ్ చేయడం మన ఫస్ట్ ఆబ్జెక్టివ్ అయి ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్. వాళ్ళంటే ఏదో ఒకటి, ఇప్పుడు కార్ కొనడానికి వచ్చినా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అంటే మనం అర్థం చేసుకోవాలి. చిన్న ఫ్యామిలీకి కొంటున్నారా, పెద్ద ఫ్యామిలీకి కొంటున్నారా, వాళ్ళు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారా, లేదా సిటీలోనే ట్రావెల్ చేస్తారా, అట్లీస్ట్ కొంత బేసిక్ వాళ్ళ బడ్జెట్ ఉంది అనుకోండి. సపోజ్ వాళ్ళకి ఎకనామికల్గా కార్ కావాలి, లేదా మైలేజ్ బాగుండేది కావాలి. మనం ఆ పర్టికులర్ నీడ్ని అర్థం చేసుకొని ఆ నీడ్కి తగ్గట్టుగా ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అది మనం వాళ్ళకి చెప్పాలి. అది యాక్చువల్గా ఉండాల్సిన సేల్స్. అంతేగాని నాకు ఈ మోడల్ మీద అమ్మితే నాకు 10,000 ఎక్స్ట్రా ఇన్సెంటివ్ వస్తుంది కదా అని చెప్పేసి, ఈ మోడల్ అన్నిటికన్నా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళని మోసం చేసామనుకోండి, రైట్, దట్ ఈస్ రాంగ్. సో మేము ఫస్ట్ మా దగ్గర స్టార్ట్ చేసింది ఎందుకంటే వీ కాల్ దెమ్ యాజ్ అడ్వైజర్స్. సో ఎవ్రీ టైమ్ దే సీ దేర్ డెసిగ్నేషన్, వాళ్ళ శాలరీ పడ్డప్పుడు, వాళ్ళ పే స్లిప్ చూసినప్పుడు, వాళ్ళ డెసిగ్నేషన్ ఎక్కడ చూసినా కూడా రైట్ ఫ్రమ్ డే 1 వాళ్ళకి ఏంటంటే ప్రతిసారి వాళ్ళ బుర్రలోకి వెళ్ళాలి అడ్వైజర్ అడ్వైజర్ అడ్వైజర్. అడ్వైజర్ అంటే ఏంటి? మీరు మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక అడ్వైజ్ ఇస్తున్నారు, అమ్మట్లేదు. సో దానివల్ల బ్రెయిన్ అట్లా ట్యూన్ అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా అట్లనే
ప్లస్ మేము స్టార్టింగ్లో చేసింది ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటే మనం అన్నీ నేర్పించక్కర్లేదు కదా అని అనిపించింది. సో చూడంగానే మీరు ఇంతకు అన్నట్టు ఒక 1 to 2 years ఎవరైతే ఆ క్రెడిట్ కార్డ్ సెల్లింగ్ కానీ ఏదైనా కూడా అలా ఫోర్స్ఫుల్ సెల్లింగ్ చేసిన తర్వాత మనం బయటకు వచ్చి వేరేది ఇంకేదైనా చేద్దామన్నా కూడా మన పాత అలవాట్లు పోవు. ఎగ్జాక్ట్లీ. అంటే లెర్నింగ్ ఎ న్యూ స్కిల్ ఈజ్ ఈజీ దాన్ అన్లెర్నింగ్ అండ్ లెర్నింగ్ అగైన్. మీరు ఏ స్కిల్ కింద తీసుకోండి. రైట్. సో వీళ్ళకి ఎవరికైతే మనం అన్లెర్న్ చేసుకొని ఇలా ఫోర్స్ఫుల్ సెల్లింగ్ వద్దు ఇవన్నీ వద్దు అన్నది అనేది చాలా కష్టమైన పని అయిపోయింది అనమాట. సో మేము అప్పుడు ఇంకా డెసిషన్ తీసుకున్నాం, అసలు మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వద్దు. రైట్. ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్గా ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి మనం యాక్చువల్గా ట్రైనింగ్ ఇద్దాం. సో మా దగ్గర మేము ఒక 6 months ట్రైనింగ్ ఇస్తాం. ఎట్లా వాళ్ళకి అసలు ఏమేమి కావాలి అంటే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏది మాట్లాడితే దాన్ని మిస్ సెల్లింగ్ అంటారు. రైట్. అది ఏది ఫోర్స్ఫుల్ సెల్లింగ్, ఎట్లా చేస్తారు, ఏంటి, అక్కడ నుంచి గ్రౌండ్ సప్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం మేము. అంటే ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్ ఉండదు, సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉండదు, రెండూ ఉండవు. మీకు కష్టం అవుతుంది. అట్లయితే కష్టం అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్సోల్డ్ ప్రోడక్ట్స్లో అన్ఫార్చునేట్లీ ఇన్సూరెన్స్ కూడా. యాక్చువల్లీ అంటే మోస్ట్ యూస్ఫుల్ అండ్ మోస్ట్ రిక్వైర్డ్ ప్రోడక్ట్. బట్ అట్ ద సేమ్ టైం మనకి IRDA వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు గ్రీవెన్సెస్ కూడా పబ్లిష్ చేస్తారు. అంటే ఎన్ని కంప్లైంట్స్ ఇన్సూరెన్స్ మీద వెళ్ళినాయి అని చెప్పి. ఆ ఉన్న కంప్లైంట్స్లో ఐ థింక్ ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ అరౌండ్ మిస్ సెల్లింగ్. మనం ఏమనుకుంటామంటే క్లెయిమ్ ఇవ్వలేదు లేకపోతే డబ్బులు ఇవ్వలేదు, ఆ కంప్లైంట్స్ కూడా వస్తాయి. బట్ 20% ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ పీపుల్ టెలింగ్కి నాకు ఒక రాంగ్ ప్రోడక్ట్ అమ్మారు, లేకపోతే నాకు ఈ ప్రోడక్ట్లో ఈ బెనిఫిట్ వస్తుందని చెప్పారు బట్ ఈ బెనిఫిట్ రావట్లేదు. రైట్. సో ఇవన్నీ అవుతున్నాయి అంటే సేమ్ వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ నాలెడ్జ్ అంత డెప్త్గా ఉందా లేదా అన్నది ఒకటి క్వశ్చన్. తర్వాత మీరు ఆల్రెడీ 2 years 4 years 5 years ఇలాంటి ప్రాసెసెస్ చేస్తూ వచ్చినప్పుడు రైట్ మీకేంటంటే ఇంకా ఆ పాత విధానాన్ని వదిలి కొత్త విధానం నేర్చుకోవడం చాలా కష్టం. యాక్చువల్లీ నేను అదే మొన్న లాస్ట్ టైం మన ఎపిసోడ్ తర్వాత అనుకుంటే ఇంట్రో అదే చెప్పేటప్పుడు చెప్పా, ఇన్సూరెన్స్ ఇస్ నో మోర్ పర్చేస్డ్, ఇట్స్ ఆల్వేస్ సోల్డ్. ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా అట్లీస్ట్ ఈజ్ సోల్డ్. మీరు కొనరు, మీకు అమ్మబడుతుంది. అదే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అమ్ముకుంటున్నారు ప్రతి నెల వచ్చే ప్రతి ప్రీమియంతో వచ్చే కమిషన్ కోసం. అంటే ఇట్లయితే ఇంకా ప్రోడక్ట్ మీద నమ్మకం అవుతుంది కదా. వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఒకప్పుడు యాక్చువల్గా చాలా బాగా అంటే మనకి డోర్ టు డోర్ వెళ్ళి మన అంటే ప్రతి స్ట్రీట్లో కూడా ఒక LIC అంకులను అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు యాక్చువల్గా వచ్చి ఏంటంటే జెన్యున్గా అవసరమైనంత హెల్ప్ చేసేవాళ్ళు. బట్ సమ్వేర్ అంటే ఇన్ బిట్వీన్ ద ఇయర్స్ వీ హ్యావ్ లాస్ట్ ఆ యాక్చువల్గా హెల్పింగ్ నేచర్ నుంచి వచ్చేసేసి కంప్లీట్గా ప్రాఫిటింగ్ అంటే జస్ట్ డబ్బులు సంపాదించాలన్న మైండ్ సెట్లో వెళ్ళిపోయారు చాలా మంది. కానీ ఆ ఏజెన్సీ లక్షల్లో ఉంటారు కదా. యా డెఫినెట్లీ. అసలు ఎవ్రీ 3rd 4th ఆంటీ ఆర్ అంకుల్ ఇస్ LIC అంటే అట్లా అనుకున్న రోజులు ఉన్నాయి మాకు. ఇంకా గుర్తుంది, నేను ఎర్నింగ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే నా పక్కన అపార్ట్మెంట్స్ వాళ్ళు వీళ్ళు ఒక 2-3 నన్ను అడగడము, నేను ఇంత చిన్నోడిని వాళ్ళ ముంగడ నన్నే అడుగుతున్నా. జనరల్ ఏముంటుంది, కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే 3-4 కట్టున్నా నా కోసం కట్టున్నా, వినడానికి బాగానే ఉంటుంది, కట్టేటప్పుడు వాసిపోతుంది. సో వన్స్ వీ గెట్ ఇన్ టు దట్ నో ఓన్లీ దెన్ వీ అండర్స్టాండ్ ద ప్యాటర్న్. ఓకే దిస్ ఇస్ సంథింగ్ బియాండ్ వాట్ ఐ థింక్. వాళ్ళు చెప్పి నేనైతే మోసపోయిన రోజులు కూడా ఉన్నాయి. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నా, ఒక తెలిసిన అతని దగ్గర నుంచి తీసుకొని తర్వాత అర్థం చేసుకున్నా ఆయన చెప్పినంత బోగస్, నథింగ్ వాజ్ ఆన్ పేపర్. నాకు ఓరల్గా చెప్పారు, నేను అది చెప్పలేదు కదా ఆ రోజు అంటున్నాడు. సరే ఓకే ఫైన్, ఇంకా నేను ఏం చేయలేను దాని గురించి, ఇంకేం చేయలేము. సో ఇప్పుడు డిటో స్టార్ట్ చేసిన లాస్ట్ 3-4 years నుంచి చూసుకుంటే మీకు ఓకే దిస్ ఇస్ అ విగెడెస్ట్ కాల్ వచ్చింది మాకు, అంటే మీ నోటీస్కి వచ్చింది చెప్పండి. ఒక రకమైన వీడెస్ట్ కాల్ ఇది, లేకపోతే ఒక వీడెస్ట్ రిక్వైర్మెంట్తో వచ్చారన్నట్టు అట్లాంటిది ఏమైనా ఉన్నాయా మీకు? అసలు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో కొన్ని వేల కోట్ల రూపాయలు జస్ట్ ఈ ఫ్రాడ్స్టర్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎట్లాంటి ఫ్రాడ్స్ అవుతుండొచ్చు? అంటే వెరీ సింపుల్, మీకు హాస్పిటల్ ఉందని చెప్పి చూపిస్తారు, అక్కడ ఉంది జస్ట్ ఒక బెడ్ ఉంటుంది, ఒక పేషెంట్ అడ్మిట్ చేసాము, 1 week తనకు డెంగ్యూ వచ్చింది, అంటే ట్రీట్మెంట్ చేసాము, పంపించేసాం. సో వాళ్ళు అక్కడ బ్లడ్ రిపోర్ట్స్ దగ్గర నుంచి మెడిసిన్ రిపోర్ట్స్, స్కాన్స్ అన్నీ క్రియేట్ చేసేస్తారు. అండ్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి డిజిటలైజ్డ్ వరల్డ్లో కూడా ఇంత సర్వేలెన్స్ ఉన్నా కూడా అట్లాంటివి అవుతున్నాయా? సో అందుకే ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్చువల్గా చాలా ఇన్వెస్టిగేషన్స్ కూడా అన్ని చేస్తూ ఉంటాయి బ్యాక్ ఎండ్లో. ప్రతిసారి వాళ్ళు ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ని బ్లాక్ లిస్ట్ చేసేస్తూ ఉంటాయి. అంటే ఈ హాస్పిటల్ దగ్గర నుంచి మాకు చాలా అంటే ఇలాంటి ఫ్రాడ్ ఎలిమెంట్స్ కానివ్వండి, లేకపోతే అన్నెసరీ బిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ వచ్చినాయి, సో మేము ఈ పర్టికులర్ ఏరియాలో ఈ పర్టికులర్ హాస్పిటల్స్లో మేము ఇవ్వము అని చెప్పేసి ఆ ఫ్రాడ్ ప్రివెన్షన్ కోసం చాలా చేస్తూ ఉంటాయి. రైట్. అండ్ జనరల్గా మీరు ఫిన్ షార్ట్స్ చేసినప్పటి నుంచి కూడా మీరు కాంటెంట్ చేస్తూ కాంటెంట్ కన్సంప్షన్ ప్యాటర్న్ చూస్తారు, అంటే ఎలాంటి వ్యూవర్స్ ఉన్నారు, ఎట్లా దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నారని. అండ్ డిటో స్టార్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ పర్చేసింగ్ ప్యాటర్న్ చూస్తున్నారు. సో కస్టమర్ బిహేవియర్లో ఆర్ కస్టమర్ థాట్ ప్రాసెస్లో మీరు చూసే ఒక ప్యాటర్న్ కానీ అలాంటిది ఏమన్నా డిడ్ యూ ఐడెంటిఫై ఎనీ టైం? అంటే ఏదన్నా ఇట్లాంటి ప్యాటర్న్స్ చూస్తారని అబ్జర్వ్ చేస్తారని?
మనకి కామన్ ప్యాటర్న్స్ ఏంటి అంటే చాలామంది, అంటే ఇది జస్ట్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కోసం దాని ఒక్క కోసం కాదు. మనం ఇప్పుడు చాలామంది చూస్తే మనకి ఏదైనా ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి అనిపించగానే ఫాస్ట్గా ఈఎంఐలోకి వెళ్ళి తీసేసుకుంటాం. అవును, రైట్. మనకేం చెప్తారు, ఇప్పుడు కొత్త ఐఫోన్ వచ్చింది, సో 1.2 lakhs, కాకపోతే నెలకి 5,000 ఈఎంఐ అంతే. మనం ఎంతసేపటికి ఏం చూస్తాము, నెలకి 5,000 ఈఎంఐ కదా, ఇమీడియట్గా మనకి ఫ్లాషీగా మనకి చేతిలోకి వచ్చింది, దాన్ని పెట్టి నేను సెల్ఫీ తీసి ఇన్స్టాగ్రామ్లో పెడితే 10 లైక్లు వచ్చేస్తాయి. ఓకే, మనం ఎంతసేపటికి అంటే ఇలాంటి వాటిల్లో అక్కడ 5,000 రూపీస్ స్పెండ్ చేయడానికి చాలా రెడీగా ఉంటాం. బట్ అట్ ద సేమ్ టైం అదే వాళ్ళని మీరు జిమ్ మెంబర్షిప్ తీసుకుంటావా 1,000 రూపీస్ పర్ మంత్ అంటే అక్కర్లేదు నాకు. అంటే మన మైండ్ సెట్ ఎంతసేపటికి ఏంటి అంటే మనకి షార్ట్ టర్మ్లో ఇమీడియట్గా ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం ఏదైతే ఉంటాయో వి విల్ జంప్ టు దోస్ థింగ్స్. బట్ మనకి లాంగ్ టర్మ్లో యూస్ఫుల్ అయ్యేవి అని ఏవైతే ఉంటాయో వాటి మనం ఏదైనా పోస్ట్ పోన్ చేస్తాం, లేకపోతే కంప్లీట్ ఇగ్నోర్ చేసేస్తాం. సో మా దగ్గర ఇప్పుడు ఇన్సూరెన్స్లో కూడా అట్లాగే మేము చూసినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర చాలామంది కస్టమర్స్ 20-25 lakhs శాలరీ వచ్చి ఉండేవాళ్ళు కూడా మనం ఏదైనా ఒక పాలసీ కానీ ఏదైనా చెప్పినప్పుడు, సపోజ్ ఇది ఒక 10,000 రూపీస్ మీకు అని చెప్పినప్పుడు దీనికోసం 10,000 రైట్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇన్కమ్, బట్ మనకేంటంటే బికాస్ మనకి ఈ ప్రోడక్ట్ అనేది మన చేతిలో కనిపించదు. రైట్. మిగతా ఎనీ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా వీ కెన్ ఫీల్, వీ కెన్ ఎంజాయ్, వీ కెన్ అండర్స్టాండ్. అదొక పారాడాక్స్ ఉంటుంది అనుకుంటా కదా, టచ్ పారాడాక్స్ సంథింగ్, ది కాల్ ఇట్ సంథింగ్. టచ్ అండ్ ఫీల్ తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ కానీ ఇవన్నీ, అంటే అప్పుడు ఏంటంటే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ప్లస్ అదొకటే కాదు, మీరు ఇంకే ప్రోడక్ట్ అయినా తీసుకోండి, రైట్. ఒక ఫోన్ కొంటే ఇమీడియట్గా టచ్ చేసి చూసుకోవచ్చు. లేదు, సపోజ్ మీరు మనీ మ్యూచువల్ ఫండ్లోనే పెట్టారనుకోండి, ఇవాళ 10,000 పెడితే ఒక 1 week తర్వాత ఒక 100 రూపీస్ పెరిగింది. సో యూ కెన్ యాక్చువల్లీ సీ ద గెయిన్ కమింగ్ ఇన్. అంటే ఏదర్ మార్కెట్స్ పైకి వెళ్తుంది, లేదా లాస్ వచ్చిందో ప్రాఫిట్ వచ్చిందో, యూ సీ సమ్ యాక్షన్, ఏదో ఒకటి జరుగుతూ ఉంది అక్కడ మనకి. బట్ మనకి ఇన్సూరెన్స్ అనేది ఒకే ఒక ప్రోడక్ట్. మనం కొనుక్కున్న తర్వాత మనం అనుకునేది ఏంటంటే అసలు మనం వాడకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంతే కదా, ఎవరు కూడా కావాలని చెప్పేసి నేను సిక్ అయిపోవాలని కానీ లేదా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి కానీ అనుకోం మనం. సో మనకి ఇది ఒకే ఒక ప్రోడక్ట్. మనం కొనుక్కున్న తర్వాత యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ చేసి చూడడానికి చాలా టైం పడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో, ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనం పొరపాటు చేశాము అనిపించింది అనుకోండి, దెన్ మీ దగ్గర ఇంకో రికార్డ్స్ ఏమి ఉండదు. ట్రూ. ఎనీథింగ్ ఎల్స్, మీరు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేస్తారు. జొమాటోలో ఆర్డర్ ఇచ్చారు, నచ్చలేదు అనుకోండి, ఇంకో కొత్త ఆర్డర్ ఇస్తే అది కంప్లైంట్ పెడతారు. మనం హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు నా ఇన్సూరెన్స్ పాలసీ బాగాలేదే, లేకపోయినా అసలు కొనుక్కోలేదు అనుకోండి, ఆ రోజు హాస్పిటల్ బిల్ దగ్గర కూర్చొని 5 lakhs బిల్ వచ్చింది, అరే ఇన్సూరెన్స్ కొనుక్కుంటే బాగుంది, ఇప్పుడు కొనుక్కుంటాను అనుకుంటే అప్పటికప్పుడు కొనుక్కోలేరు. మనం మిగతాది ఏదైనా కూడా ఇప్పుడు స్విగ్గీ బ్లింకిట్ చేసి 10 minutes తెప్పించేసుకోవచ్చు, రైట్. బట్ ఇన్సూరెన్స్ అనేది యూ హ్యావ్ టు, అంటే చాలా ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. అసలు అట్లాంటివన్నీ ఉన్నాయా, అంటే ఇన్స్టెంట్గా ఆ రోజు నుంచి కవరేజ్ రెడీగా ఉండేటివి? ఏ ప్రోడక్ట్ కూడా ఆ రోజు నుంచి కవరేజ్ ఇవ్వదు, ఇప్పటికి కూడా ఇవ్వదు. ఎందుకంటే అంత అర్జెంట్ ఎవరికి? ఇప్పుడు బ్లింకిట్ నుంచి మీరు ఫాస్ట్గా అడ్డు పెడతారంటే మీరు ఇప్పుడు వాడుకోవాలి కాబట్టి పెడుతున్నారు, లేకపోతే ప్రతిదీ అక్కడ నుంచి పెట్టరు కదా. సో ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఏంటంటే అదొక ఇమీడియట్ సైన్ అనమాట. ఎవరైతే ఇప్పటికిప్పుడు వాడి కొనుక్కుంటున్నారు అనుకుంటే వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేయడానికైనా ఉండొచ్చు, లేకపోతే ఇంక దేనికైనా అయి ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని కవర్ అవుతాయి మీకు. సపోజ్ మనం పాలసీ కొనిన తర్వాత యాక్సిడెంట్ అనుకోండి, యాక్సిడెంట్ అనేది ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది అని చెప్పి మనం ఎవరు ప్లాన్ చేయం ముందు నుంచే. సో అలాంటి కేసెస్ కవర్ అవుతాయి. బట్ అన్ని ట్రీట్మెంట్స్ అవన్నీ కవర్ అవుతాయా అనుకుంటే అవన్నీ కవర్ అవ్వవు. గాట్ ఇట్. అంటే ఈ ఐఫోన్లు కానీ ఈఎంఐలలో పర్చేస్ చేయడం, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం కొనుక్కునే జనరల్గా కూడా కొంచెం జెన్జీస్ కానీ టీనేజ్లో అప్పుడప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. అండ్ ఈ స్పెండింగ్ కల్చర్ ఎక్కువ అయిపోయింది సేవింగ్ కల్చర్ కంటే. సో ఆ సెన్స్లో ఐ డోంట్ అండర్స్టాండ్ దర్ ప్యాటర్న్ ఆల్సో. లైక్ వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ ఇట్? అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద, అంటే మన పేరెంట్స్ కేసులో తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఈ నెల నేను బాగా కష్టపడి చేస్తే ఈ నెల జీతం వస్తే తప్ప నాకు ఇల్లు కడవదు అన్న సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు మన పేరెంట్స్. అని బాగా లోవర్ మిడిల్ క్లాస్లో అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రతి నెల జీతంతోనే గడిచేది. సో వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎంతసేపటికి ఎట్లా ఉండేది అంటే, ఓకే ఉన్నది ముందు ఫస్ట్ ఇంటి రెంట్ కట్టడానికి ఖర్చులకి వాటికి వీటికి పెట్టుకొని తర్వాత ఆలోచిద్దాం అన్నది. ఇప్పుడు ఇవాళ ఉన్న జనరేషన్ కానీ, అంటే అందరూ కాదు, ప్లస్ అట్ ద సేమ్ టైం మన పేరెంట్స్ ఎర్న్ చేసిన దానికన్నా కూడా మనం కొంచెం ఎక్కువ ఎర్న్ చేస్తున్నాం. సో ఒక ఫీలింగ్ ఏంటి అంటే ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, నేను ఇంత కష్టపడి సంపాదించాను కదా, కొంచెం ఎంజాయ్ చేస్తే తప్పు ఏంటి అని చెప్పి. అది వాళ్ళ తప్పేం కాదు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి అసలు మన హ్యూమన్ మైండ్ మనీ గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి అంటే రివార్డ్స్ గురించి ఎలా పనిచేస్తుంది అని చెప్పి చాలామంది సైకాలజిస్టు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఒక రిలవెంట్ ఎగ్జాంపుల్ కానీ ఇట్లా ఏంటిదంటే 1970s ఆ టైంలో వెస్ట్రన్ కంట్రీస్లో సైకాలజిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ఒక మార్ష్మెల్లో టెస్ట్ అని చేశారు. అంటే ఒక చాక్లెట్ అనుకోండి, సింపుల్. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ 1 ఒక చాక్లెట్ అక్కడ పెట్టాను, ఇప్పుడు తినేయచ్చు. ఆప్షన్ 2 మీ కళ్ళ ముందే 2 చాక్లెట్స్ ఉంటాయి, ఒక 15 minutes తర్వాత అయితే మీరు 2 తినచ్చు. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఏ ఆప్షన్ పిక్ చేసి ఉంటారు?
ఇన్స్టెంట్గా తినచ్చు అనే ఆప్షన్ తీసుకున్నట్టు. పిల్లలు అదే చేస్తారు. అదే ఒక 15 మినిట్స్ ఆగుంటే, అంటే ఇప్పటికీ 15 మినిట్స్లో మారేది ఏమీ లేదు మనకి. బట్ నాకు ఇప్పటికిప్పుడు ఒక చాక్లెట్ వస్తుంది కదా, నాకు చాలు. అదే ఒక కాసేపు ఆగుంటే నాకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చేది. సో నేను అది కొనుక్కుంటాను, అంటే అప్పుడు 2 తీసుకుందామని ఆలోచన ఉండదు. ఇప్పుడు అట్లానే మనం కూడా అదే ఆ స్టేజ్లో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సేమ్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎట్లయితే ఉందో, ఈ ఏజ్లోకి వచ్చిన తర్వాత చాక్లెట్లో బదులు ఐఫోన్ వచ్చింది. 15 మినిట్స్ వెయిటింగ్ అనేది మీరు ఒక 5 months వెయిట్ చేసి మీ మనీ సేవ్ చేసుకొని అదే ఐఫోన్ కొనుక్కొని ఉంటే లెట్స్ మీకు 1 lakh రూపీస్లో వచ్చేది. ఇప్పుడు మీరు 1 lakh రూపీస్లో ఈఎంఐ కట్టుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు 1,10,000, 1,15,000 మీరు తీసుకున్న ఈఎంఐని బట్టి, సో యూ ఆర్ రెడీ టు పే మోర్ ఫర్ ద ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, రైట్? అంటే మన పేరెంట్స్కి కూడా ఇలాంటివన్నీ రకరకాలుగా ఉండేది. ప్లస్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే అందరికీ కొంచెం షో ఆఫ్ చేసుకోవడం కూడా ఇష్టం, రైట్? ఇప్పుడు బ్రాండెడ్ షర్ట్స్ వేసుకుంటారు, లేకపోతే ఒక లగ్జరీ బ్రాండ్ టీ షర్ట్ ఉందని. కానీ అంతెందుకు, మనకు చాలా మందికి కూడా మన పేరెంట్స్ జనరేషన్లో కార్ ఇస్ స్టేటస్ సింబల్, రైట్? అది మారుతి 800 ఆల్టోనా సంబంధం లేదు, ఎందుకంటే అందరూ స్కూటర్లు వేసుకొని వెళ్ళేవాళ్ళు. మా ఫాదర్ చెప్పేవాళ్ళు అప్పట్లో అంటే 80s 90sలో పెళ్ళికి కట్నం కింద డబ్బులు కాదు, వాళ్ళు బజాజ్ చేతకు స్కూటర్ కావాలని అడిగేవాళ్ళంట. ఎందుకు అంటే దానికి 1 year 2 years వెయిటింగ్ టైం ఉండేదంట. సో మీరేంటంటే మీకు బాగా కనెక్షన్స్ ఉంటే కానీ మీరు స్కూటర్ కొనలేరు అప్పట్లో, అంటే ప్రొడక్షన్ లేదు, డిమాండ్ ఎక్కువ. సో అదేంటంటే ఎవరైతే చెతక్ బండి వేసుకొని వెళ్తున్నారు అంటే ఏంటి, ఓహో వీళ్ళకి బాగా కనెక్షన్ ఉంది, వీళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయి అని ఒక అంటే సిగ్నలింగ్ అనమాట. మనం ఎంతసేపటికి ఇండియాలో కానీ ఎక్కడైనా కూడా మనం చూసేది జనరల్గా ఏంటి అంటే వీ వాంట్ టు సిగ్నల్ దట్ వీఆర్ రిచ్ ఆర్ వీ హ్యావ్ మేడ్ ఇట్. అప్పటి నుంచే ఉంది. కాకపోతే ఏంటి అంటే అది రకరకాల రూపాలు మారుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చినప్పటికీ స్కూటీ కొనుక్కోవడం అనేది నథింగ్. అదే ఒక మనకి స్పోర్ట్స్ బైక్ లాంటిది ఒక 4-5 lakhs ఉండే బైక్ కానీ హార్లీ డేవిడ్సన్ కానీ కొనాలంటే అమ్మో వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి. అదే మీ దగ్గర నార్మల్ పల్సర్ అంటే బయట బండి వేసుకుని ఉంటాడు, రైట్? సో అదేంటంటే డిఫరెంట్ ఫార్మ్స్లో మనకి మారుతూ వస్తూ ఉంటుంది. ఆ షో ఆఫ్ అనేది కూడా ఎందుకు అంటే బికాస్ వీ వాంట్ టు టెల్ అదర్ పీపుల్కి నేను బాగా సంపాదించాను, సో నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే నువ్వు నమ్మచ్చు, యూ కెన్ ట్రస్ట్ మీ, రైట్? వీ ఇండియా యాజ్ అ ఇన్హెరెంట్లీ మనం ఏంటంటే బాగా మిస్ట్రస్ట్ సొసైటీ, రైట్? మనం అంత ఈజీగా ఎవరిని మనం నమ్మం. ఒక ఫోన్ కాల్ వచ్చినా కూడా అమ్మ వీడెవడో మన స్కామ్ చేద్దామని పట్టుకున్నాడు, సో వీ థింక్ దట్. లేకపోతే ఇప్పుడు ఏదైనా మనకు అంతెందుకు, మీరు మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, నాన్న పర్స్ పోయింది, 100 రూపీస్ ఇస్తావా, నేను ఇంటికి వెళ్తానని చెప్పి. చాలా కామన్ చూస్తాం. సో అది జెన్యూన్ కేసా లేకపోతే వాళ్ళు అట్లా అందరి దగ్గర నుంచి 100 రూపీస్ తీసుకుంటున్నాడా అని మనకు అక్కడే డౌట్ వచ్చేస్తాం. సో వీ డోంట్ ట్రస్ట్ ఎనీబడి. అంటే మనకున్న ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, మన చిన్నప్పటి నుంచి గ్రో అప్ అవుతూ వస్తున్న వాటికి సో అంటే ఎక్కడ అంటే ప్రతి దగ్గర కూడా ఏంటంటే మనం ఒక అంటే ఇండియాలో ఒక రకంగా గ్రో అప్ అవుతుంటే కొంచెం ఆఫెన్సివ్ అయి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ లైక్ ప్లేయింగ్ స్నేక్ అండ్ అంటే పాము పటం ఆడుతున్నట్టే, ఎందుకంటే కొన్ని పాములే ఉంటాయి దీంట్లో. అంటే నేను రీసెంట్గా కూడా నేను మొదలు ఇక్కడ ఉన్నాము, ఒక అతను అట్లనే అడుగుతున్నాడు, స్మెల్ రాలేదు ఏం రాలేదు, మా కజిన్ ఉన్నాడు నాతో. ఈ వాజ్ లైక్ అన్న తాగినట్టు కనబడుతున్నాడు అన్నాను. సరే అడుగుతున్నాడు, కష్టమో నష్టమో ఇబ్బంది ఉందో, ఒక 100 రూపాయలు 50 రూపాయలు బస్ ఛార్జీలకు అడుగుతున్నాడు. అప్పటికే చాలాసార్లు వినుంటాం, కానీ పోతే 50 రూపాయలు లేదా నమ్మట్లేదు మనం. సో అది పర్సెప్షన్ క్రియేట్ అయిపోతుంది, అది తాగినట్టున్నాడు, లేకపోతే తాగుడికి పెడతాడేమో, లేకపోతే అట్లనే చేస్తాడేమో అందరి దగ్గర అని. ఎందుకంటే మీరు షో ఆఫ్ అన్నప్పుడు నాకు ఇంకా గుర్తొచ్చింది, నేను లాస్ట్ టైం ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నప్పుడు గెస్ట్ కూడా అంటుండే ఇట్లా, ఇండియాలో మనము ఇంట్లలో చూసుకుంటే హాల్కి ఎక్కువ ఖర్చు పెడతారు, బెడ్రూమ్కి తక్కువ ఖర్చు పెట్టుకుంటారు. వేరాజ్ బెడ్రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, మీరు కంఫర్ట్ అక్కడ ఉండాలి. అబ్రాడ్లో అయితే బెడ్రూమ్ బాగుంటుంది, హాల్ నార్మల్గా ఉంటుంది అని చెప్పి ప్యాటర్న్ ఆఫ్ ఇన్వెస్టింగ్. అంతే, అంటే దీని ఒక్కదానే కాదు, మిగతా చాలా విషయాల్లో కూడా. ఇప్పుడు ఎంతో మంది ఫ్యామిలీస్ నేను చూశాను, అంటే ఒక ఆడపిల్లని చదివించడానికి వెనకాడతారు, 10 lakhs కాలేజ్కి ఫీజా అవసరమా అని. అదే పెళ్ళికి కావాలంటే 20 lakhs అప్పు తెచ్చిన పెట్టి చేస్తారు. ఎందుకు అంటే మనకేంటంటే సొసైటీలో అరే మన అంటే మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఇంత బాగా చేశారు, మనం ఈ మాత్రం కూడా చేయకపోతే మన పరువు ఏం కావాలి. ట్రూ. సో ఇండియాలో మనీ అంటే బయట కంట్రీస్లో వీటన్నిటి ఏంటంటే మనీ అనేది ఒక జస్ట్ కాన్స్ట్రక్ట్ అంతే, అంటే దాని నుంచి నేను వస్తువులు కొనుక్కుంటాను అయిపోయింది అంతవరకు. బట్ మన వరకు ఏంటి అంటే మనీ ఈజ్ అ సిగ్నలింగ్, మనీ జస్ట్ నాట్ మనీ, మనకు అదొక రకమైన ఎమోషన్. అన్నిటికీ మనం దాని నుంచి లింక్ చేసుకుంటాం. సో దీనిలోనే మనం చాలా చేసే మిస్టేక్స్ కూడా. అంటే ఇప్పుడు అదే అమౌంట్ మనం తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ మీద పెట్టుంటే అంటే పిల్లల భవిష్యత్తు కానీ అవన్నీ కూడా బాగుంటాయి. ట్రూ, రైట్? సో బట్ మ్యారేజెస్లో మనం ఎంత ఖర్చు పెట్టాలన్నా కూడా వెనకాడరు. వాళ్ళకి అంటే అప్పు దొరికినంత వరకైనా కూడా తీసుకొచ్చి కడుతూనే వెళ్తూనే ఉంటారు. అంటే
మ్యారేజెస్లో స్పెండ్ చేయడం తప్పని చెప్పట్లేదు. మన ఓన్ సంపాదించి సేవింగ్స్తో పెట్టుకున్న దానికి అప్పులు తెచ్చుకొని చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రైట్ రైట్. ఇన్ఫ్యాక్ట్ మన మ్యారేజెస్ లేకపోతే వెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 10 lakh crores ఇండస్ట్రీ. అంటే ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అంటే ఇట్ ఈస్ గుడ్, బట్ మనం దాన్ని ఎట్లా చేస్తాము అన్న దాని మీద చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఆ ఒక్క 2 days సేమ్ మన ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనుకున్నట్టే ఆ 2 days 3 days మన రిలేటివ్స్ అందరూ వచ్చి అరే చాలా గ్రాండ్గా చేశారు, బిర్యానీ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అంటే వీ ఫీల్ ప్రౌడ్. బట్ అదే ప్రతి ఇయర్ మంచి స్కూల్లో చేర్పించి వాళ్ళని మంచి కాలేజ్లో పెట్టి చేపించాలంటే దట్ యూ హ్యావ్ టు డూ ఫర్ 10 years. 10 సంవత్సరాలు చేస్తే మీ అమ్మాయి మంచి ఇంజనీర్ డాక్టర్ అయితే అప్పుడు ఎవరో వచ్చి పొగుడతారన్న దానికి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బర్త్డే పార్టీ బాగా చేసావు అంటే మన ప్రయారిటీస్ అన్నీ కూడా షిఫ్ట్ అయిపోయి ఉంటాయి. రైట్ రైట్. మనం బేసిక్ లెవెల్ ప్రయారిటీస్ అన్నీ సార్ట్ అయిన తర్వాత వేరే వాటిలోకి వెళ్తే తప్పేం లేదు. స్పెండ్ చేయండి, మనం స్పెండ్ చేస్తేనే వేరే వాళ్ళకి ఇన్కమ్, వేరే వాళ్ళకి ఉపాధి అంతా వచ్చేది. మనం అప్పులు తీసుకొచ్చి చేసుకుంటే అక్కడ మనం యాక్చువల్గా చేసే పెద్ద మిస్టేక్. ఇట్లనే మాకు ఈ మ్యారేజ్ గురించి ఖర్చుల గురించి టాపిక్ వస్తేనే ఎవరు అంటుండే అరే పెళ్లి ఖర్చు పెట్టే 30-40 లక్షలు ఇద్దరు సైడ్ చూస్తే కనీసం 50 లక్షలు ఖర్చు అవుతాయి కదా. అందులో బేసిక్గా ఖర్చు పెట్టేసుకొని గుడ్లోనో లేకపోతే ఒక డెస్టినేషన్ దగ్గర పోయి క్లోజ్ గ్రూప్తో క్లోజ్ చేసుకో 100-200 మందితోని, ఏ తిరుపతిలోనో కావాలంటే. మిగిలిన 30 లక్షలు 20 లక్షలు ఉంటాయి కదా, వరల్డ్ టూర్కు దీనికి పోయిరారా. సో నేను నా పెళ్లి ప్రపోజ్ చేసి మమ్మ అట్లా ఎత్తింది నా మీద. అది ఇది అన్ని వినడానికి బాగుంటాయి, చేసేటప్పుడు విత్త ఉంటాయి. అదే అన్నారు, రే మీరు ఇంత చదివించాము, ఐఐటీకి వెళ్ళావు, నువ్వు ఐఐఎంకి వెళ్ళావు, ఈ మాత్రం పెళ్లి చేసుకోకపోతే ఎట్లా అంటే నేను ఇప్పుడు ఇన్ని చెప్తున్నా కూడా నా ఓన్ దానికి వచ్చినప్పుడు తప్పలేదు. వెరీ ట్రూ. అంటే సొసైటీ ఉన్న ప్రెషర్ వల్ల ఏంటంటే మనం ఏదో ఒక రకంగా ఖర్చు అదో పెట్టేస్తాం, ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. అంతే అంతే. ఇంకోటి మీరు ఇందాక అంటుంటే వి డోంట్ ట్రస్ట్ ఎనీవన్ అన్నప్పుడు ఇంకో చిన్న రిలేటబుల్ పాయింట్ గుర్తొచ్చింది. జనరల్గా మనము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ రియల్ ఎస్టేటో లేకపోతే ఇన్సూరెన్సో లేకపోతే ఇంకోటి ఏదన్నా మన బాండో ఏదైనా కొందామంటే బయట వాళ్ళని ఎక్కువ నమ్మం కాబట్టి జనరల్గా తెలిసిన వాళ్ళనే అడుగుతాం, మీకు తెలుసా మీరు చెప్పింది పెడతామని. అవతల వాళ్ళు చెప్పినది ఎంత గుడ్డిగా నమ్మేస్తామంటే ROI లెక్కేయం. అది నిజంగా పనికి వస్తుందా, మేబీ రియల్ ఎస్టేట్ దగ్గర చేస్తామేమో కొంచెం పెద్ద ఖర్చు కాబట్టి, బట్ చిన్న చిన్న వాటిలో పెద్ద ఆలోచించకుండా డైరెక్ట్గా తీసేసుకుంటాం. సో ఆ ట్రస్ట్ వల్ల అంటే ఆబ్లిగేషన్ మీద కొన్న కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు అంటే మనం ఆబ్లిగేషన్ పక్కన పెట్టినా కూడా అంటే నేను నా లైఫ్లో అంటే నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ చూసినా కూడా ఎయిదర్ అసలు ఎవరిని నేను నమ్మను, లేదు అంటే కొంతమందిని గుడ్డిగా నమ్మేస్తాను. అంటే వాళ్ళు ఆ పర్టికులర్ విషయంలో ఎక్స్పర్ట్ కాదా నేను ఆలోచించను. అంటే ఇప్పుడు జస్ట్ నేను ఒక మా మావయ్యని ఉంటాను అనుకోండి, ప్రతి విషయం కూడా ఆయన అడిగేస్తాను అనమాట. రియల్ ఎస్టేట్, గోల్డ్, ఫారిన్ ట్రావెల్ అన్నీ ఆయన్నే. రైట్. అంటే మనం చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేసేస్తాం. మనం చూడాల్సుకున్న ఎంతసేపటికి ఏంటంటే ఈ విషయానికి సంబంధించిన ఎక్స్పర్ట్ ఎవరు, లేకపోతే అసలు వీళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు కాదా, ఆ ప్రాక్టికల్ థాట్ ప్రాసెస్ రాదు. ప్లస్ మనం ఏంటంటే మనకి ఫ్యామిలీ లేకపోతే ఈ ఫ్రెండ్స్ ఇంత క్లోజ్ నిట్ గ్రూప్, మనం యాజ్ అ ఇండియన్ కల్చర్ అనేది ఎప్పుడు కూడా ఇంత మనం ఫస్ట్ ఫ్యామిలీ ఫస్ట్ అంటాం. ఆ ఫ్యామిలీ ఫస్ట్ దాంట్లోనే ఎంతోమంది పాంజీ స్కీమ్స్, MLM మార్కెటింగ్ స్కీమ్స్. ఎందుకు అంటే అరే మా ఫ్రెండ్ వెళ్తున్నాడు కదా, సో వాడు చేస్తుంటే అంతా కరెక్టే. డిజైన్ ఎందుకు అట్లనే కదా, ఫస్ట్ ఫ్రెండ్స్ కంపించడానికి డిజైన్ అయి ఉంటాయి. అంతే MLM మార్కెటింగ్ అంటే మనకి అట్లనే కదా. నేను ఫస్ట్ జాయిన్ అవుతాను, తర్వాత చెప్తాను నేను ముగ్గురు జాయిన్ చేయాలి, ఇంకో ముగ్గురు జాయిన్ చేయాలి. అది మనకి స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు పాపం చిరంజీవి గారు ఏమో మంచి కోసం చెప్తే వీళ్ళు ఇక్కడేమో ఏదో అమ్మేసుకోవడం కోసం నేను ముగ్గురు జాయిన్ చేస్తాను, నువ్వు ముగ్గురు జాయిన్ చేయాలి. రైట్ రైట్ రైట్. అదే వాళ్ళ బిజినెస్ మోడల్ ఎంత ఈజీ. ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, నేను చేయాల్సింది ఏం లేదు, నా ఫ్రెండ్స్ ఇద్దరు జాయిన్ చేస్తే సరిపోతుంది, నా చేతి నేను దులిపేసుకుంటా. సో వాడు మళ్ళీ ఇంకో 2-3 దగ్గర ఇజ్జత్ తీసేసుకుంటాడు. అట్లా ఎంతమందిని చూసినాడు నేనైతే. అది కాదు, వాళ్ళ గ్రూప్స్లో వాళ్ళ సెమినార్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మంచి 5-star హోటల్లో ఆ టాప్ అంటే పైన హెడ్ ఆఫ్ ద ఎవరు ఉంటారో వాడు మంచి బెంచ్ కార్లో వస్తాడు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ స్టేటస్లు పెట్టే కూడా అన్నీ ఏంటంటే బుర్జ్ ఖలీఫా దగ్గర ఫొటోస్. సో ఇవన్నీ ఏంటంటే మనకి లేనిది చూపించి ఓ నువ్వు కూడా ఇలా చేస్తే నీకు కూడా ఇలా వచ్చేస్తుంది అంటే ఇలాంటి ఫాల్స్ హోప్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఇలా ట్రాప్ చేస్తూ వెళ్తూనే ఉంటారు. మనం అందరం కూడా ట్రాప్ అయ్యేది ఎందుకంటే అరే మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు, లేకపోతే మా మామయ్య జాయిన్ అయ్యాడు, లేకపోతే వీళ్ళు జాయిన్ అయ్యారు. మనం అంతకన్నా ఎక్కువ ఆలోచించాం అసలు. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు నా పాత ఆఫీస్లో నా ముందు టెనెంట్ ఇలాంటిది ఒకటి ఏదో స్కామ్ చేసి 7,000 కోట్ల స్కామ్ చేసిన తర్వాత మమ్మల్ని పట్టుకున్నారు. ఫస్ట్ ఒక 2 సార్లు హియరింగ్ పిలిపించి మేము కాదని చెప్పి నో అబ్జెక్షన్ ఇప్పించి అంత తలకనొప్పి ఉండే. ఓనర్ ఏమో యూఎస్లో ఉంటాడు, అది రెసిడెన్షియల్ స్పేస్. సో ఆయన తెలియదు అక్కడ ఏమవుతుంది ఏం తెలియదు. సంథింగ్ ఏదో ఉండే, చాలా పేర్లు ఉన్నాయి అట్లా. 7,200 crores ఏదో స్కామ్ ఉంది. అది 4-5 సార్లు నోటీస్ వస్తే నేను పట్టించుకోలే, ఏందో అంత పెద్ద నెంబర్ చూసి ఫేక్ నోటీస్ అనుకున్నాను. తర్వాత అంటే అంత లోకల్గా అంత ఈజీగా అయ్యి చిన్న ఆఫీస్ అది, మేము ఫస్ట్ ఆఫీస్ అంతా ఒక 3 bedroom ఫ్లాట్ లాంటిది. అది అంత ఆఫీస్లో అన్ని వేల కోట్ల స్కామ్ చేసిపోయిన వాడు. కొద్దిసేపు మీ జర్నీకి వస్తే
ఫిన్ షార్ట్స్ టైంలోనే నితిన్ కామత్ దగ్గర ఒక 4 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొని దాంట్లో సగం ఖర్చు పెట్టి ఒక కాస్ట్లీ లెసన్ నేర్చుకున్నారని తెలిసింది. జనరల్గా బిజినెస్ గ్రో చేయడానికి ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టి బిజినెస్ నేర్చుకున్నాం. సో మేము 2019 ఇప్పుడు కలిసి జూన్ జూలై టైప్స్లో తీసుకున్నాం అనమాట నితిన్ కామత్ దగ్గర 2019. సో 1 year ఆఫ్టర్ ఐఎం రైట్. సో తీసుకొని దానికి అదే చెప్పామన్నమాట, మేము ఫిన్ షార్ట్స్తో ఫినాన్షియల్ న్యూస్ అంతా సింప్లిఫై చేస్తున్నాం, ప్లస్ చాలా అంటే 5 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారు, అంతా బాగుంది. సో నా రెవెన్యూ లేకుండా కదా, అప్పుడు రెవెన్యూ ఏం లేదు రైట్. సో వి సెడ్ మనం రెవెన్యూ లేకుండా ఒక ప్లాట్ఫామ్కి 4 కోట్ల ఇన్వెస్ట్మెంట్ నితిన్ కామత్ ఇచ్చాడు. సో అంటే తను చూసింది ఒకటే ఏంటంటే, వీళ్ళు ఎక్కడ కూడా ఫినాన్స్ సింప్లిఫై చేద్దామని చూస్తున్నారు తప్ప, మనకి యూజువల్గా మీరు ఎనీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఆర్టికల్స్ తీసుకున్నా, మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ వెబ్సైట్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ చూస్తే ఈ స్టాక్ పెరుగుతుంది, ఆ స్టాక్ పెరుగుతుంది అని చెప్పేసి చాలా ఫేక్ టిప్స్ కూడా ఇస్తూ ఉంటారు, స్టాక్ని పంపప్ చేస్తూ ఉంటారు. అంటే మార్కెట్లో చాలా నాయిస్ ఉంటుందన్నమాట. ఏది రియల్ న్యూస్, ఏది అంటే ఏది ఫేక్ న్యూస్, అవన్నీ మనం అంటే సపరేట్ చేయడం చాలా కష్టం. సో మేము ఫిన్ షార్ట్స్తో చేసినంతా కూడా ఏంటంటే వెరీ సింపుల్ లేమెన్ టర్మ్స్లో, ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ ఇంక్రీజ్ అంటారు, డిక్రీజ్ అంటారు రైట్, దానివల్ల ఏమవుతుంది, మీకు నాకు ఏంటి ఇంపాక్ట్. సో మేము ఇవన్నీ సింప్లిఫై చేసేవాళ్ళం. సో తనకి నితిన్ కామత్కి ఆ విషయం నచ్చి, అంటే ఇప్పుడు కంట్రీలో ఉన్న ఎవరు కూడా యాక్చువల్గా జెన్యూన్గా కస్టమర్స్కి యూజ్ అయ్యేలాగా సింప్లిఫై చేసి పెడదామని చూడట్లేదు. అండ్ వి నెవర్ ర్యాన్ ఎనీ యాడ్స్. అచ్చా, అప్పటిదాకా కూడా ఎవరిని ప్రమోట్ కూడా చేయలేదు. సో తనకు నచ్చి ఏంటంటే, ఓకే మీరు ఏదైనా బిల్డ్ చేస్తానంటే చేయండి అంటే చేస్తాం అనమాట. దెన్ వి సెడ్ మేము ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ యాప్ బిల్డ్ చేస్తాము. ఓకే రైట్, అంటే ఇప్పుడు మీరు ఎవ్రీ మంత్ ఒక 50,000 రూపీస్ సేవ్ చేసుకుంటే వేర్ షుడ్ యూ ఇన్వెస్ట్, హౌ షుడ్ యూ ఇన్వెస్ట్ రైట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఆ మ్యూచువల్ ఫండ్ బాగుందా, ఈ మ్యూచువల్ ఫండ్ బాగుందా, ప్లస్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఒక 20 to 30 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. రైట్. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు, మళ్ళీ అసెట్ అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అంటారు, రకరకాల చాలా పేర్లు ఉన్నాయి. సో అవన్నీ ఏంటంటే అవన్నీ పక్కన పెట్టేసేసి మీ ఆబ్జెక్టివ్స్, మీ లైఫ్ గోల్స్ ఇవన్నీ అర్థం చేసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి చేస్తామని చెప్పి ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తామని చెప్పాం. ఒక 15-20 మెంబర్స్ టీమ్ బిల్డ్ చేసాం, మొత్తం వెబ్సైట్, యాప్ అన్నీ రెడీ చేసాం అనమాట. మేము 1st April 2020 లాంచ్ చేద్దాం అనుకున్నాం, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్కి లాంచ్ చేద్దాం అనుకున్నాం. మార్చ్ కోవిడ్ వచ్చింది, స్టాక్ మార్కెట్స్ అన్నీ 15, 20, 30% డౌన్. సో మాకు ఫస్ట్ నుంచి ఉన్న బిలీఫ్ ఏంటి అంటే, మన ఓన్ అంటే ఇప్పుడు నేను ఇచ్చే రికమెండేషన్స్ మీద నాకు అంత కన్విక్షన్ ఉంటే అందులో నేను నా డబ్బులు కూడా పెట్టి ఉండాలి. సో మేము దాంట్లో కొంత మా ఓన్ పర్సనల్ డబ్బులు ఎంతైతే ఉన్నాయో కొంచెం అవి, కొంచెం కంపెనీ డబ్బులు అవి కూడా పెట్టాం. అంటే మేము చెప్పింది చాలా సేఫెస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్లో పెట్టాం మేము మ్యూచువల్ ఫండ్స్. కదా కోవిడ్కి వచ్చిన మార్కెట్ క్రాష్లో ఇది లేదు అది లేదు అన్నీ పడిపోయాయి. అండ్ వీ లాస్ట్ ద కాన్ఫిడెన్స్ అండ్ వీ ఫెల్ట్కి ఆ టైంలో మనం అసలు ఇప్పుడు యాక్చువల్గా స్టాక్ మార్కెట్స్లో పెట్టాలా పెట్టకూడదా వాజ్ ద వన్ ఆఫ్ ద ట్రికియెస్ట్ పార్ట్స్ అనమాట మాకు కూడా. ఓకే రైట్. సో ఒకవేళ మనం ఆ స్టాక్ మార్కెట్లు బాటంలో ఉండి అప్పుడు పెట్టుంటే కనుక ఇప్పటికి చాలా డబ్బులు సంపాదించుంటారు అందరూ కూడా. బట్ అక్కడ స్టాక్ మార్కెట్స్లో కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లం ఏంటంటే, మనకి ఇదే అన్నిటికన్నా స్టాక్ ప్రైస్ వెళ్ళే లోనా ఇక్కడ నుంచి ఇంకో 20% పడుతుందా, రైట్, అది మనం ఎప్పుడు చెప్పలేం. రైట్. సో మేము ఇక్కడ వీ లాస్ట్ దట్ కాన్ఫిడెన్స్. మనం యాక్చువల్గా వెళ్ళి ఫైనాన్షియల్ అడ్వైస్ జనాలకి ఇవ్వచ్చు ఇవ్వకూడదా అంటే, దిస్ ఇస్ నాట్ బికాస్ రిఫ్లెక్షన్ ఆఫ్ అస్, బట్ అక్కడ అయింది ఏంటంటే స్టాక్ మార్కెట్ క్రాష్ వల్ల వీ కుడ్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో వీ సెడ్ వీ విల్ కట్ దిస్ అవుట్. సో అప్పటిదాకా మేము ఆల్మోస్ట్ అంటే ఎంప్లాయీ శాలరీస్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, తర్వాత UI UX డిజైన్ వీటన్నిటికి కూడా ఆల్మోస్ట్ 2 crores స్పెండ్ చేసాం. సో వీ సెడ్ వీ విల్ కట్ ఎవ్రీథింగ్ డౌన్. అంటే ఇన్వెస్ట్మెంట్ పడ్డ ఎన్ని రోజులకి? ఇది ఇన్వెస్ట్మెంట్ పడిన తర్వాత ఆగస్ట్లో మనీ అకౌంట్లోకి వచ్చినాయి. ఇది మార్చ్, ఆగస్ట్ 2019. సో ఇది మార్చ్. సో హార్డ్లీ 7-8 months అంటే ఇంకా హైరింగ్ అయ్యి, సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ 4 months. అంటే 4-5 months లాస్ట్లో మేము అంతా వర్క్ చేసింది మొత్తం పోయింది. 1 COVID, ఎవ్రీథింగ్ అవుట్. ఓహో, చాలా కాస్ట్లీ లెసన్. యాక్చువల్లీ కాస్ట్లీ పివట్. కాస్ట్లీ పివట్. చాలా మంది బిజినెస్ రన్ చేసి లాస్ అయ్యి అంత గుంజుకుపోయి కొన్ని టైం కూడా వేస్ట్ అయిన తర్వాత వేరే బిజినెస్ ఐడియాకి వెళ్తారు. బట్ ఓకే ఫైన్. సో అట్లా అయిందనమాట. సో హౌస్ ఇట్ విత్ నితిన్ కామత్. తర్వాత మీరు డిట్టోకి రేస్ చేశారు కదా? మళ్ళీ డిట్టోకి మేము ఇంకొక 40 crores రేస్ చేసాము. ఓకే. సో అంటే ఎట్లుంటుంది ఆయనతో? ఇన్వెస్టర్స్ జనరల్గా ఉంటారు కదా, టిపికల్గా వారానికి 2 రిపోర్ట్లు అట్లే ఉంటుందా వాళ్ళ? అసలు ఆయన రిపోర్ట్లు అడగడు ఇప్పుడు కూడా. అవునా? మేము క్వార్టర్లీ ఎప్పుడన్నా ఒక రిపోర్ట్ పంపిస్తాం, అంటే ఇంత కస్టమర్స్ ఎన్ని ఇవి వచ్చినాయి అని. ఆయన అడిగే క్వశ్చన్లన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన రెవెన్యూ గురించి ఏ రోజు అడగడు. అంటే ఒకటి అడిగేది అంటే బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి లేదా అంటే బ్యాక్ ఇన్ 2020, 2021 కూడా మేము యాక్చువల్గా డిట్టో నుంచి రెవెన్యూ రావడం స్టార్ట్ అయింది March 2022. ఓకే. రైట్. మార్చ్ 2021 సారీ.
రైట్. సో అప్పటిదాకా కూడా తను ఎప్పుడు కూడా ఎంత రెవెన్యూ వచ్చిందా లేకపోతే ఏంటి అవన్నీ కాదు, మీకు సరిపడా ఫండ్స్ ఉన్నాయా టు మీకు నడిపించడానికి, అదొకటి అడిగేవాడు అంతే. అండ్ తన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు యాక్చువల్గా ఎలా హెల్ప్ చేస్తున్నారు, రైట్. అంటే తను ఎప్పుడు కూడా హీల్ ఫీల్ హ్యాపీ మోర్ అగర్ మా మీద ఎప్పుడున్నా కూడా సోషల్ మీడియాలో రివ్యూస్ వచ్చినాయి అనుకోండి, డిట్టో బాగా చేస్తుంది, ఫిన్ షాట్స్ బాగుంది అని, హీ ఫైండ్స్ ఇట్ మోర్ ప్రౌడ్ దాన్ మనం ఎంత డబ్బులు సంపాదించామన్నది. సో అంటే ఇలాంటి ఇన్వెస్టర్ ఉండడం వల్ల మనము ఎటువంటి ప్రెషర్ కానీ ఏమీ లేకుండా మనం జెన్యున్గా ఎలాగైతే ఒక బిజినెస్ బిల్డ్ చేయదలుచుకున్నామో అలా బిల్డ్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ ఐ వాస్ ఫీలింగ్. ఇప్పుడు ఇద్దరు నితిన్ కామత్ అండ్ నిఖిల్ కామత్ ఇద్దరు బ్రదర్స్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న బిజినెసెస్ని చూస్తే అంటే ఇవి యాక్చువల్లీ కావాల్సిన స్టార్టప్సే, ఇవి కావాల్సిన కంపెనీస్ మన ఇండియాకి, ఇలాంటి వాళ్ళు ఉండాలి మన దగ్గర. కానీ అన్ఫార్చునేట్లీ అలా రన్ చేయాలి షో అంటే దే విల్ బర్న్ మనీ, కాబట్టి ఇన్వెస్టర్స్ విల్ ఈట్ దేర్ బ్రెయిన్స్. సో వాళ్ళు మంచిగా స్టార్ట్ అయినా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ పెయిన్ కోసం కొంచెం తప్పుదారులు తిరగాల్సి వస్తుంది. బట్ ఇన్వెస్టర్స్ ఇలా ఉన్నప్పుడు పీపుల్ హు ఆర్ అబవ్ యూ, హు ఆర్ నాట్ టార్చరింగ్ యూ ఆర్ ఫోకసింగ్, అలా అని కాదు, అంటే ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఏదైతే ఉంటుందో దానివల్ల మీకు డిఫరెన్స్ వస్తుంది యాక్చువల్లీగా. సో మన టిపికల్ వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ లేకపోతే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ 5 to 10 years ఉంటుంది. అంటే వాళ్ళు కూడా వేరే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి బాగా, ఇప్పుడు మన ఫ్యామిలీ ఆఫీస్ ఉంటాయి, ఇప్పుడు అదానీ గ్రూప్ కానీ లేకపోతే జిందల్ గ్రూప్ కానీ, వీళ్ళ ఫ్యామిలీ ఆఫీస్ దగ్గర నుంచి వీళ్ళు ఫండ్స్ తీసుకొని వస్తారు, ఇంటర్నేషనల్ ఫండ్స్ ఉంటాయి. సో వీళ్ళు ఒక రకంగా ఫండ్ మేనేజర్స్ మీకు ఇక్కడ. సో వీళ్ళకి ఆ 5 yearsలో 7 yearsలో 10 yearsలో వాళ్ళ రిటర్న్స్ చూపించాలి. వాళ్ళు రిటర్న్స్ చూపించకపోతే వీళ్ళ ఓవరాల్ ఫండ్లో వాళ్ళ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫండింగ్ వాళ్ళ వరకు వాళ్ళు తీసుకొని రాలేరు. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ ప్రతిసారి కూడా అంటే నేను మోస్ట్ మాట్లాడిన వీసీస్ అందరూ కూడా మమ్మల్ని ఒకటి క్వశ్చన్ అడిగేవాళ్ళు, మీ నెక్స్ట్ 18 months ప్లాన్ ఏంటి అని అడిగేవాళ్ళు. నాకు అర్థం కాలేదు, ఎవరైనా సరే 5 years అడుగుతారు, 10 years అడుగుతారు, వీళ్ళు 18 months ఏంటి లెక్క అని చెప్పి. ఆ 18 months ఏంటి అంటే ఇవాళ నేను ఒక $5 million రైజ్ చేశాను అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుంది అంటే నేను నెక్స్ట్ 18 monthsలో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫండింగ్ తీసుకొని ప్రజెంట్ వాల్యుయేషన్ ఒకవేళ 100 ఉంటే దాన్ని నేను 200 చేయాలి, 200ని 400 చేయాలి. ఆ వాల్యుయేషన్ ఎప్పుడు వస్తుంది, గ్రోత్ నెంబర్స్ వచ్చినప్పుడు వస్తుంది, రైట్. సో ఆ 7 yearsలో రావాలి అంటే మీకు మీ మీద ప్రెషర్ పెడితే కానీ 3-4 intervalsలో చెక్ చేసుకుంటూ 3-4 intervalsలో చెక్ చేసుకుంటూ వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఎక్స్ట్రా కూడా పెడతారు. మీరు ఆ 18 monthsలో వెళ్ళారు అనుకుంటే దే విల్ పుట్ మోర్ మనీ కూడా, లేదు అనుకుంటే దే విల్ కట్ షార్ట్ దర్ లాసెస్ అప్పటికప్పుడు. సో ఆ స్మాలెస్ట్ ఆఫ్ ద పీరియడ్ వచ్చినప్పుడు ఆ ప్రెషర్ వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రెషర్ వచ్చినప్పుడు మనం ఇందాక అనుకున్నాం చూసారా, ఎడ్టెక్ కంపెనీస్ అలా పల్లెటూరులోకి వెళ్ళి ఈఎంఐలు పెట్టి ఎందుకు అమ్ముతున్నారు అనుకుంటే వాళ్ళు కొన్ని 1000 కోట్లు రైజ్ చేశారు. ఆ 1000 కోట్లు ఫండింగ్ తీసుకున్నప్పుడు దాన్ని జస్టిఫై చేయాలి మీరు అంటే అంతకన్నా ఎక్కువ రెవెన్యూ ఉండాలి మీ దగ్గర. ఆ రెవెన్యూ ఎలా వస్తుంది, పైనుంచి కింద దాకా అందరి దగ్గర ప్రెషర్ పెడితే కానీ రాదు. సో నితిన్ కామత్ కూడా ఒకటి ఏం చెప్తారంటే తనకి యాక్చువల్గా జెరోదా ఒక మంచి స్టేజ్కి బిల్డ్ చేయడానికి దానికి 15 years పట్టిందని చెప్పారు. అంటే మనందరికీ బయట మార్కెట్లో జెరోదా తెలిసింది ఎప్పటి నుంచి అంటే 2010-11 ఆ టైం నుంచి, అండ్ బై 16-17 టైంకి వాళ్ళు అంటే దే బికమ్ బిగ్. సో మనకి కనిపించిన స్టోరీ ఓన్లీ 5-6 years మాత్రమే. బట్ తను చెప్పేది ఏంటంటే తను యాక్చువల్గా హీఈస్ అ వెరీ గుడ్ ట్రేడర్ బిఫోర్ స్టార్టింగ్ జెరోదా. సో తను ఎర్లీ 2000sలో తను స్టార్ట్ చేసిన ట్రేడింగ్ డేస్ దగ్గర నుంచి తను అన్ని నేర్చుకున్నాడు అనమాట. అండ్ స్టోరీ చాలా డిఫరెంట్ ఉంటుంది బ్రదర్స్ది. సో తను మొత్తం చెప్పేది ఏంటంటే నాకు ఒక బిజినెస్ని ఒక సస్టైనబుల్ లాంగ్ టర్మ్ ప్రాఫిటబుల్ బిజినెస్ బిల్డ్ చేయడానికి 15 years పట్టింది. సో ఇండియాలో ఇలానే కొన్ని బిజినెసెస్ బిల్డ్ చేయాలి అంటే మీకు అంత టైం పడుతుంది. అంత టైం ఉండాలి అంటే ఎనీ ఇన్వెస్టర్కి 15 years లాంగ్ టర్మ్ పేషెంట్గా ఉండాలి అంటే వెరీ ట్రూ, పాసిబుల్ కాదు. సో అందుకని తను ఇప్పుడు లాంచ్ చేసిన ఫండ్స్ అన్నిట్లో కూడా తను వాళ్ళ దగ్గర ఈజీగా ఒక 100+ ఉంటాయి, ఇంక ఎక్కువే ఉంటాయి. తను రెయిన్ మ్యాటర్ హెల్త్ అని చెప్పి ఓన్లీ హెల్త్ స్టార్టప్స్ అంటే హెల్త్ ఫోకస్డ్ మీద, మీరు ఆర్గానిక్ ఫుడ్స్ చేస్తున్నారా, ఫిట్నెస్ ఫోకస్ చేస్తున్నారా, లేకపోతే ప్రోటీన్ మీల్స్ చేస్తున్నారా, వీటి కోసం సపరేట్గా ఒక ఫండ్ రెయిన్ మ్యాటర్ హెల్త్ అని చెప్పి, దెన్ రెయిన్ మ్యాటర్ క్లైమేట్ అని చెప్పి ఇంకొక సపరేట్ ఫండ్. అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి పని చేయాలంటే దానిలో బిజినెస్లో అసలు ప్రాఫిట్ వస్తుందా, రెవెన్యూ వస్తుందో కూడా డౌటే. అదే బట్ హీ స్టిల్ వాంట్స్ టు ఫండ్ దోస్. నేను అదే అంటున్నా, ఇలాంటి ఒక ప్యాటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన దానివల్ల కొత్తవన్నీ పుట్టుకొచ్చడం, దానివల్ల సొసైటీకే బెనిఫిట్ కదా. వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం కూడా అట్లానే ఉంటాయి. దాంతో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అడిగే క్వశ్చన్స్ కూడా యాక్చువల్గా మీరు కస్టమర్స్కి క్లెయిమ్స్తో ఎలా చేస్తున్నారు, లేకపోతే మీరు ఆ దగ్గర చేస్తున్నారు, తను ఆ నెంబర్స్ అన్ని మాట్లాడతారు తప్ప ఎప్పుడు కూడా ఇంకెంత గ్రోత్ వస్తుంది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ మీ టార్గెట్స్ ఏంటి అడగరు. సో అందుకే ఇప్పుడు మీరు ఇందాక కన్వర్జేషన్లో కూడా అన్నారు, మీరు ఈ ఇయర్కి రెవెన్యూ ప్రొజెక్షన్ ఎంత. యాక్చువల్లీ నేను మీకు ఒక నెంబర్ చెప్పలేదు, ఎందుకంటే నా మైండ్లో ఆ నెంబర్ లేదు. నాకు గుర్తుంది, మీకు గుర్తుందా ఫస్ట్ కాల్లో అడిగాను మీ వాల్యుయేషన్ ఎంత అని, అంటే డైరెక్ట్గా వాల్యుయేషన్ గురించి మాట్లాడాను సారీ అని అనేసారు. దట్స్ అ డిఫరెంట్ వే. అంటే ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేసి యు ఆర్ రన్నింగ్ అ షో విత్ అరౌండ్ 300-400 members అప్పటికే,
అలాంటి వాళ్ళు దే నాట్ టాకింగ్ అబౌట్ వాల్యుయేషన్ అంటే అది కొంచెం వింతగా అనిపించింది నాకు. దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే నితిన్ కామత్ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ప్యాటర్న్ ఇట్లనే ఉంటుంది అండ్ యూఆర్ ఆల్సో ట్రైన్ ఇన్ దట్ వే కదా. యా ఇన్ఫ్యాక్ట్ మా ఫస్ట్ అంటిల్ కోవిడ్ మేము వాళ్ళ ఆఫీస్ నుంచి పనిచేసేవాళ్ళు. అవును, తను గుర్తుంది. 3rd ఫ్లోర్లో పనిచేసేవాళ్ళు, మేము గ్రౌండ్ ఫ్లోర్లో పనిచేసేవాళ్ళం. అవునవును. ఇంకా కోవిడ్ తర్వాత ఎవ్రీవన్ చాలా స్టార్ట్స్ అట్లనే పనిచేస్తాయి. ఆయన ఇన్వెస్ట్ చేసిన స్టార్ట్అప్స్ చాలా వరకు అక్కడే వర్కింగ్ కదా. ఇప్పుడు బయటకు వచ్చేసి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అప్పుడు మీరు మా ఓన్ ఆఫీస్ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ టీమ్ 1200 మెంబర్స్ అయిపోయింది. ఇప్పటికీ చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే? యా ఆల్మోస్ట్ మా దగ్గర ఇప్పుడు ఒక 1000+ మెంబర్స్ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తుంటారు. అండ్ ఇప్పుడు ఒకవేళ డిట్టో గురించి మాట్లాడాలంటే ఎవరికైతే తెలియదు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఇంకా వాట్ ఈస్ డిట్టో అండ్ వాట్ డస్ ఇట్ డూ, అంటే డిట్టో ఎందుకు పనికి వస్తుంది మనుషులకి అని తెలవాలంటే? డిట్టో ఒక ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్, కంపారిజన్ ప్లాట్ఫామ్ కాదు, లేకపోతే చీపెస్ట్ ఇన్సూరెన్స్ వచ్చే ప్లాట్ఫామ్ కాదు. ఎందుకంటే వెరీ సింపుల్, మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా మన హ్యూమన్ సైకాలజీలో కూడా మనకు ఒకటి ఉంటుంది, చాయిస్ ఓవర్లోడ్ అని ఉంటుంది. అవును, మన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, మనం పక్కా కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఏం చేస్తామంటే ఆ డెసిషన్ని పోస్ట్పోన్ చేస్తాం. ఇదే రాంగ్ ప్రోడక్ట్ ఉంటుంది, ఒకటి రాంగ్ ప్రోడక్ట్ ఆర్ ఎల్స్ విల్ పోస్ట్పోన్. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉన్నాయి కదా. మనం ఇప్పుడు అంటే ఒక 15 ఆప్షన్స్ ఇచ్చి వీటిలోంచి చూస్ చేసుకోండి అని అన్నప్పుడు మనకు అర్థం కాదు ఏం చూసుకోవాలి, పర్లేదు వదిలేసే అని చెప్పి మనం పక్కన పెట్టేస్తాం, రైట్? అండ్ సో మేము చేసింది ఏంటంటే మన ఆబ్జెక్టివ్ నాట్ కంపారిజన్, జస్ట్ మనం అలా పైన కంపేర్ చేసేసేసి లేకపోతే చీపెస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇచ్చేసి సరిపోదు, రైట్? సో ఒక ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ద కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, మనకు ఒకప్పుడు అసలు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఎట్లా గ్రో అయింది కంట్రీలో అని చూసుకుంటే, అంతకుముందు మన ఇంటి చుట్టుపక్కల అంకుల్స్ వీళ్ళందరూ వచ్చి మనకి ఇన్సూరెన్స్ పాలసీస్ ఇలా అమ్మేవాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే మీరు బ్యాంక్స్కి వెళ్తే మీ బ్యాంక్లో మీ ఆర్ఎం వాళ్ళు వీళ్ళు అమ్మేవాళ్ళు. దాని తర్వాత వచ్చింది ఏంటి, ఆన్లైన్లోకి వెళ్తారు, మీ పేరు అవన్నీ పెడతారు, కంపారిజన్ చూసుకొని చేసుకుంటారు, చీపెస్టో లేకపోతే మీకు ఆ ఫీచర్స్ పైన కనిపించింది ఏదో అది కొనేస్తారు, రైట్? బట్ ఇవాల్టి ఉన్న యాక్చువల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ వే మోర్ ఎడ్యుకేటెడ్. వాళ్ళకి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఎంత ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారంటే వచ్చే కస్టమర్స్ కానివ్వండి వీళ్ళంతా కూడా. మా దగ్గర ఒక కస్టమర్ అడిగింది, జైన్స్లో ఒక కల్చర్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు సమాధి తీసుకుంటారు అని అంటారు. జీవ సమాధి అంటారు. జీవ సమాధి. సో ఇప్పుడు నేను టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే, నేను జీవ సమాధి తీసుకుంటే నాకు పాలసీలో కవర్ అవుతుందా అవ్వదా? ఇప్పటికి ఉందా అట్లాంటి కల్చర్? కొంతమంది చేస్తారు. స్ట్రేంజ్. ఓకే, అంటే వాళ్ళ రిలీజన్ అంటే వాళ్ళ బిలీఫ్స్ అవన్నీ కూడా. సో ఇలాంటి కేసెస్లో కూడా ఇన్సూరెన్స్ కవర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడున్న ఆడియన్స్ ఒకప్పుడు ఏంటంటే జనాలందరూ చూసింది ఎట్లాగంటే నాకు ఆన్లైన్లో కానీ లేదా ఎక్కడైనా కూడా 2 క్లిక్స్ కొట్టేస్తే నాకు ఇన్సూరెన్స్ వచ్చేసింది, అయిపోయిందా లేదా. బట్ ఇప్పుడు అందరూ చూస్తుంది ఏంటి, నాకు సరిపడా ప్రోడక్ట్, నాకు నా ఫ్యామిలీకి కావాల్సిన పర్సనలైజేషన్ ఉందా లేదా. సో మేము మెయిన్గా ఫోకస్ చేసేది ఎక్కడ కూడా అంటే, మీరు వచ్చారనుకోండి మీ ప్రొఫైల్కి సరిపడా మీకు సరిపడా 2-3 రికమెండేషన్స్ ఇస్తాం. మా దగ్గర వెనకాల బ్యాక్ ఎండ్లో 10 ప్రోడక్ట్స్ ఉండొచ్చు, రైట్? నేను 10 ఉన్నాయి కదా అని మీకు 10 చూపించేసేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, మీకు రెలవెంట్ కూడా కాదు, రైట్? సో ఇట్స్ మోర్ ఆఫ్ అన్ అడ్వైజరీ ప్లాట్ఫామ్. అండ్ మేము చాలా వరకు చేసే వర్క్ ఎక్కడ ఉంటుంది అంటే, మీకు యాక్చువల్గా క్లెయిమ్స్ జెన్యున్గా వస్తాయా రావా అన్న విషయం మీద ఫోకస్ చేసి ఉంచుతాం. ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ ఒక 7-10% ఆఫ్ ఆల్ ద క్లెయిమ్స్ దట్ వర్ అప్లైడ్ ఫర్ గెట్ రిజెక్టెడ్ ఇన్ ద ఇండస్ట్రీ. నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది రీసెంట్గా అయింది యాక్చువల్లీ. అది కూడా కాదు, అంటే మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ లాస్ట్ ఇయర్ ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక 65,000 to 70,000 crore రూపీస్ వాళ్ళు యాజ్ అ క్లెయిమ్స్ ఇచ్చారు. ఓకే, అంటే అన్ని క్లెయిమ్స్ ఇచ్చిన తర్వాత కూడా దెర్ ఆర్ సో మెనీ క్లెయిమ్ రిజెక్షన్స్ ఫర్ మల్టిపుల్ రీజన్స్, మెనీ రీజన్స్. కొన్ని కేసెస్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే మన పిచ్చోళ్ళని చేసేసి అది కాదు ఇది కాదని చెప్పి ఎగ్గొట్టేస్తాయి. కొన్ని కేసెస్లో కస్టమర్స్ తప్పు చేస్తారు, కొన్ని కేసెస్లో హాస్పిటల్స్ కూడా తప్పు చేస్తారు, రైట్? సో మేము మా దగ్గరకు వచ్చి చూసేటప్పుడు మేము అన్నిటికన్నా ఫోకస్ చేసేది, రేపు ఈ కస్టమర్కి మనకి క్లెయిమ్ మనం ఇవ్వగలుగుతామా, మనం ఆ సపోర్ట్ ఇవ్వగలుగుతామా లేదా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, మీరు ఒకసారి పాలసీ అమ్మేస్తే నా పని అయిపోయింది అనుకుంటారు. నేను మా కంపెనీలో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఏ రోజైతే ఒక కస్టమర్ వచ్చి మన దగ్గర పాలసీ కొంటారో మన పని ఆ రోజు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మీ వర్క్ ఎండ్ అవ్వట్లేదు, ఆ రోజు స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా, రైట్? సో మేము రైట్ ఫ్రమ్ డే 1 మీరు పాలసీలో ఏం ఫీచర్స్ లేకపోతే మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఏవి డిస్క్లోజ్ చేయాలి, ఏవి డిస్క్లోజ్ చేయకూడదు అన్నీ చెక్ చేపిస్తామన్నమాట క్లియర్గా. సో దట్ రేపు మీరు హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆ 10% క్లెయిమ్ రిజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అందులో మీరు ఉండకూడదు, రైట్? అండ్ దానికోసం మనం ఈ రోజు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్ ఫ్రమ్ డే 1 మనం తీసుకున్న పాలసీ దగ్గర నుంచి ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు అని చెప్పి. జనరల్గా అంటే ఇప్పుడు కొంచెం చూసే వాళ్ళకి కూడా అర్థం కావడానికి ఇలాంటివి కూడా క్లారిఫై చేసుకోవాలి అన్నట్టు ఉంటాయి కదా ఇన్సూరెన్స్ గురించి టాపిక్ తీసుకోవడానికి.
సో ఇందాక మీరు ఒక కేసు చెప్పారు, ఇప్పుడు ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీలో అలాంటి ఒక కల్చర్ ఇంకా ఉంది, దానికి అవసరం పడుతుంది. అట్లా ఇంకా డిఫరెంట్గా ఈ డీప్ లెవెల్లో కూడా అడుగుతారన్న క్వశ్చన్స్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు మనకి క్లెయిమ్స్లో మోస్ట్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజెక్ట్ చేసే రీజన్ ఏంటి అంటే నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటారు. అంటే మీకు పాలసీ పర్చేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఒక 30-40 క్వశ్చన్స్ అడుగుతారు. అవును. ఓకే, చాలామంది మనం ఏం చేస్తామంటే బై డిఫాల్ట్ మన టర్మ్స్ అండ్ కండిషన్స్కి టిక్ ఎస్ కొట్టేసినట్టు దీనిలో అన్నిటికీ వాళ్ళ పైన ఒక ఆప్షన్ ఇస్తారు, నో టు ఆల్, రైట్, ఏది కాదు అని చెప్పేసి మనం చెక్ కొట్టేస్తే ముందుకు వెళ్ళిపోతాం, మనం చదవం క్వశ్చన్స్ అన్నీ కూడా. సో దాంట్లో ఏంటి వాళ్ళు ప్రతి ఒక్క చిన్న క్వశ్చన్ కూడా రాసి ఉంటారు. ఎప్పుడన్నా ఫ్రాక్చర్ అయిందా, ఎప్పుడన్నా హాస్పిటల్కి అడ్మిట్ అయ్యారా, లేకపోతే మీరు ఎప్పుడన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏదైనా మీకు స్కానింగ్ రిపోర్ట్స్ తీసారా, ఎనీథింగ్ ఉందా అని అడుగుతారు. సో వాటిల్లోంచి మీకు ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉంటే మీరు అవి ఇప్పుడు డిక్లేర్ చేశారనుకోండి, దాని ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీస్ డిసైడ్ చేసుకుంటాయి మీకు పాలసీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. కాకపోతే చాలామంది చేసేది ఏంటి, ఎవరితో వస్తారులే. చాలామంది ఏంటి బ్లడ్ ప్రెషర్కి మెడికేషన్ తీసుకుంటున్నారు, ఎవ్రీడే మార్నింగ్ మెడిసిన్ వేసుకుంటున్నారు, అయినా కూడా దాన్ని అక్కడ వచ్చి పాలసీలు డిక్లేర్ చేయరు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం పట్టుకుంటారులే అనుకుంటారు. తెలుస్తుంది వాళ్ళకి ఈజీగా, ఎందుకంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు డాక్టర్కి అక్కడ అన్నీ చెప్పేస్తారు. ఎందుకంటే ఆ విషయం తెలియకుండా డాక్టర్ మీకు ట్రీట్మెంట్ చేశారంటే మీకు ఏమైపోతుందని భయం ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం అన్నీ చెప్పేస్తాం. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ డాక్టర్ చార్జ్ షీట్లు అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో కేస్ షీట్లో ఏముందో చెక్ చేస్తారు, మీ ప్రపోజల్ ఫామ్లో ఏముందో చెక్ చేస్తారు. ఎప్పుడైతే మిస్ మ్యాచ్ వచ్చిందో దాన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ అని చెప్పేసేసి క్యాన్సిల్. అంటే మీకు క్లెయిమ్ ఇవ్వడమే కాదు, మీ పాలసీ క్యాన్సిల్ చేస్తారు. సపోజ్ మీరు వాళ్ళు 50,000 పే చేశారు, 6 months తర్వాత క్లెయిమ్ కోసం వెళ్ళారు, వాళ్ళకి ఎప్పుడైతే ఇలాంటి విషయం తెలుస్తుందో దే విల్ టర్మినేట్ ద పాలసీ. ఆ 50,000 కూడా ఇవ్వరు మీకు వెనక్కి, క్లెయిమ్ రాదు, ఈ అమౌంట్ కూడా రాదు. అదే మనం ఎప్పుడైతే ఈ కేసెస్ అన్నీ కూడా చాలా క్లియర్గా డిక్లేర్ చేసి ఉంచుతామో ప్రాబ్లం ఏమి ఉండదు ఎప్పుడు. మరి ఇప్పుడు రాని వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అఫ్కోర్స్ ఇన్సూరెన్స్ గురించి ప్రాపర్గా అర్థం అనుకుంటున్నాను ఎట్లా, లేదా లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ సెగ్మెంట్ ఓన్లీ డైరెక్ట్లీ. ఇప్పుడు ఒకవేళ చూసే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇంట్రెస్ట్ వచ్చింది, నౌ దే వాంట్ టు టేక్ అ పాలసీ బోత్ టర్మ్ ఇంకా హెల్త్ రెండు తీసుకుందాం అనుకుంటారు. సో దీంట్లో అసలు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనోడు చూసుకోవాల్సింది ఏంటి, ఇఫ్ ఇట్ కెన్ బి అ మాస్టర్ క్లాస్ 5-10 minutes యూ కెన్ టేక్ ది టైమ్ అండ్ క్లియర్గా ఎలాంటివి చూసుకుంటూ పోవాలి, బిజినెస్ పర్స్పెక్టివ్ కాకుండా డిట్టో సైడ్ నుంచి అని కాకుండా ఇన్ జనరల్గా వాట్ డు ది నీడ్ టు డూ. మీకు యాక్చువల్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కువ కవర్ చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే చాలా మన దగ్గర ఆల్రెడీ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పు, లేకపోతే ఆరోగ్యశ్రీ సంథింగ్ ఏదో కవర్ ఉంటే ఉంటుంది. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి, రైట్? సింపుల్, ఒక చిన్న సినారియో ఇమాజిన్ చేసుకోండి. రేపు మీరు ఇక్కడ లేకపోతే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఓకే, మీ దగ్గర ఒక 10 ఎకరాల పొలం ఉంది, ఒక 4-5 ఫ్లాట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు రేపు ₹1 సంపాదించకుండా మీరు ఇక్కడ లేకపోయినా మీ ఫ్యామిలీకి ఏం కాదు అనుకుంటే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అక్కర్లేదు. ఇది కాకుండా మీకు సినారియో ఇంక ఏదైనా కూడా మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి. అంటే మీ సంపాదన మీద ఆధారపడి ఉన్నారు అంటే మీ ఫ్యామిలీ మీరు తీసుకోవాలి. అండ్ ఇంకొకటి మోస్ట్ కామన్ కేసు మేము చూసింది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు శాలరీడ్, అంటే ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు, రైట్? హస్బెండ్ తీసుకున్నా కూడా తన వైఫ్ ఏమనుకుంటుంది అంటే నా హస్బెండ్ కదా, నేను ప్రైమరీ ఎర్నర్ని కాదు కదా ఇంట్లో, నాకు అవసరం లేదు కదా అని చెప్పి. కాకపోతే మన ఫ్యామిలీ ఎప్పుడు కూడా అంటే మనం పెట్టే ఖర్చులు ఇవన్నీ కూడా మనం ఓవరాల్గా సంపాదించే డబ్బుల మీద మనం చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తూ ఉంటే ఖర్చులు కూడా అలానే అవుతూ ఉంటాయి. వెరీ బై ఛాన్స్ ఆ వైఫ్కి ఏదైనా అయినా కూడా ఆ ఓవరాల్ ఫ్యామిలీకి వాళ్ళ ఖర్చులకు సరిపడా మనీ ఉంటాయో లేదో తెలియదు మనకి. సో మీరు ఎప్పుడు కూడా చూసుకోవాల్సింది ఏంటి అంటే మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అన్నది ఒకటి ఆలోచించుకొని ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో, అంటే ఎమోషనల్ గ్యాప్ని మనం ఎవ్వరం క్లియర్ చేయలేం, రైట్? అది ఎమోషనల్ ఇంకా అంటే ఆ గ్యాప్ ఉండిపోతుంది మనకు అట్లాగే. బట్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తోటి మీ ఫైనాన్షియల్ గ్యాప్ ఏదైతే ఉంటుందో మీరు అంతవరకు క్లారిఫై చేసుకోవచ్చు. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే టర్మ్ అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు ఇస్తారు. ఆ టైం పీరియడ్ లోపల మీకు ఏదైనా అయితే ఒక ఫిక్స్డ్ పేఅవుట్ మనీ మీకు కంపెనీ ఇస్తుంది. ఎగ్జాంపుల్ సపోజ్ లెట్సే మీకు ఒక 2 crore rupees కావాలన్నారు. ఎప్పుడు? అదే, సో ఇవాళ మీ ఏజ్ లెట్సే 30. సో మీరు పాలసీ కొనుక్కునేటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పొచ్చు నాకు 65, 75, 80, 85, 100 years దాకా కూడా నేను తీసుకోవచ్చు. ఆప్షన్స్ ఓకే. మీకు ఆప్షన్ ఎప్పుడైతే చూస్ చేసుకుంటారో లెట్సే మీరు 80 years చూస్ చేస్తున్నారు అనుకోండి, మీరు 80 years మీ ఏజ్ వచ్చే లోపల మీకు ఏదైనా అయితే మీ ఫ్యామిలీకి 2 crore rupees ఇస్తారు. ఓకే, సో నెక్స్ట్ 50 yearsలో అంటే 30 years ఉన్నాడు, 80 years అంటే 50 years గ్యాప్లో ఎవ్రీ ఇయర్ నేను ప్రీమియం కడుతున్నందుకు ఈ 50 yearsలో ఎప్పుడు నాకు ఏమైనా అయితే అంటే దట్ మీన్స్ మై లైఫ్ ఇస్ లాస్ట్ అంటే అప్పుడు 2 crore rupees ఇచ్చేస్తారు. ఓకే, రైట్? నౌ ఇది మీరు
ఎన్ని ఇయర్స్ దాకా పర్చేస్ చేయాలి అన్న చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ మీద డిపెండెంట్స్ ఎప్పటిదాకా ఉంటారో మీరు అడగండి. సపోజ్ లెట్సే మీరు 30 years, మీకు ఇవాళ మ్యారేజ్ అవ్వలేదు. ఓకే, లెట్సే సో మీకు మ్యారేజ్ అయ్యి మీ పిల్లలు పుట్టేటప్పటికి 35 వస్తుంది అనుకోండి మీ ఏజ్. ఒక రైట్ ఎవ్రీబడి అంటే మీరు మీ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు సేమ్ లాజిక్ తోటి. సో 35కి మీకు పిల్లలు పుట్టారు, 2 పిల్లలు ఉన్నారు అనుకుంటే, సో వాళ్ళ ఏజ్ 30 years వచ్చేటప్పటికి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోతారు అనుకోండి. రైట్, ఏం చేస్తారు ప్లస్ వాళ్ళ ఓన్ అంటే ఆ టైంకి కొంచెం మెచ్యూరిటీ అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొంచెం వచ్చేసి ఉండొచ్చు కాబట్టి. సో 30 + 35 65 years. నా ఏజ్ 35 కాబట్టి ఇంకో నెక్స్ట్ 30 years వరకు మీరు ఉండాలి. అప్పటిదాకా వాళ్ళు మీ మీద ఆధారపడి ఉంటారు ఫైనాన్షియల్, రైట్? వాళ్ళ చదువులు పై చదువులు అన్నీ అయ్యేంత వరకు. సో 30 + 35 65 years వరకు మీరు ఇంకా నేను సేఫ్గా ఆడతాను అనుకుంటే ఇంకో 5 years యాడ్ చేసుకోండి, 70. సో మీరు ఐడియల్గా 60, 65, 70 ఈ 3 yearsలో అంతవరకు తీసుకుంటే మీకు కవర్ అమౌంట్ చాలు. ఓకే, బట్ మీకు మార్కెట్లో చాలామంది ఏం చేస్తారంటే 80, 85 దాకా తీసుకోమని అడుగుతారు. ఓకే, దానిలో బెనిఫిట్ ఒక రకంగా కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి అన్నింటిలో కూడా వాళ్ళు క్లియర్ రాస్తారు అక్కడ 40% ఆఫ్ అవర్ కస్టమర్స్ బై ద పాలసీ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 80 years అని చెప్పి. ట్రిగరింగ్ అంటే యాంకరింగ్, మనకి ఒక యాంకరింగ్ బయాస్ ఉంటుంది. ఓహో అరే ఇంతమంది చేస్తున్నారు అంటే మనం కూడా అదే కరెక్ట్ ఏమో మనకు తెలియదు కదా. మనకి ఇప్పటిదాకా అసలు ఇండియాలో ఫినాన్షియల్ లిటరసీ కానీ అసలు ఎడ్యుకేషన్ లేదు. నాకు లాజిక్ తెలియదు యాక్చువల్లీ. మీరు లాజిక్ ఇట్ మేక్స్ సెన్స్ యాక్చువల్లీ. నా ఇప్పుడు నేను 1 కోటి 2 కోటి రూపాయలు నేను చనిపోతే నా ఫ్యామిలీకి రావాలనుకునేది ఎప్పటి వరకు నా ఫ్యామిలీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేంత స్టేజ్కి వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. కాకపోతే ఎందుకంటే ఇందులో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి మనం అందరం ఎప్పుడు అడుగుతామంటే అరే సరే ఇప్పుడు నేను 70 దాకా తీసుకున్నాను లెట్స్, మీరు 72 years దాకా బతికారనుకోండి, అప్పుడు మీరు ప్రతి సంవత్సరము లెట్సే 20,000 కట్టుకుంటూ వచ్చారు. సో నెక్స్ట్ 40 years 20,000 rupees మీరు కట్టిన డబ్బులు మొత్తం వేస్టే కదా. మన టిపికల్ ఇండియన్ మైండ్ సెట్ ఎంతసేపు ఎలా ఉంటుందంటే పెట్టింది నాకు రిటర్న్ రావాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు చాలామంది, సార్ మీరు 70 దాకా అయితే మీ ఇంట్లో అంటే మరి బతికే ఉండొచ్చు, మీ ఇంట్లో ఎవరైనా 80, 85 దాకా బతుకున్నారా? మా ఫ్యామిలీలో చూసుకుంటే ఇప్పుడు ఒకళ్ళు ఎవరు ఉంటారు, అందరూ అంతకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళే. సో మనకేమనిపిస్తుంది, ఓహో నేను 80 దాకా తీసుకుంటే నా ఫ్యామిలీకి పక్కాగా 2 crores వస్తుంది కదా అనుకుంటాం. వస్తుంది 2 crores, మనీ ఎక్కడికి పోదు. బట్ ఇప్పటి నుంచి 50 years తర్వాత 2 crore rupees అంటే మీ మనవళ్ళకో ముని మనవళ్ళకో ఆ అమౌంట్ ఒక ఐఫోన్ 2 iPhoneలకు అయిపోతుంది. అంటే ఇన్ఫ్లేషన్ ఇవన్నీ మీరు యాడ్ చేసుకుంటే అందులో మిగిలేదేమి ఉండదు. కాకపోతే ఏంటి అంటే జనాలు మనం ఎప్పుడు ఎలా ఆలోచిస్తామంటే ఎంతో కొంత వస్తుంది కదా అని అదొకటి ఆలోచిస్తాం. దీన్ని క్యాప్చులేట్ చేసుకుని చాలామంది ఏజెంట్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ ఏం చేస్తాయి అంటే మీకు 80, 85 దాకా అమ్ముతాయి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు 2 crore rupees 30 years ఏజ్ ఉన్న ఒక పర్సన్ 65 దాకా తీసుకున్నాడు అనుకోండి పాలసీ, రైట్? సో దాని ప్రీమియం మీకు 20,000 rupees ఉంటుంది. ఓకే, 30 years మీ ఏజ్, నెక్స్ట్ 35 years వరకు మీకు పాలసీ అడిగారు 2 crore rupeesకి. అదే పాలసీని నేను ఇంకొక 20 years అడిగాను అనుకోండి, 65 బదులు 85 చేశాను అనుకోండి, అక్కడ ప్రీమియం ఎంత అవుతుంది? 20,000 ప్రీమియం మీకు 40,000 అవుతుంది. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఏజెంట్ కానివ్వండి ఎవరైనా కూడా నాకు డబ్బులు సంపాదించేది కమిషన్, పర్సంటేజ్ కమిషన్, వెరీ సింపుల్. సో 20,000 rupees మీకు అమ్మితే నాకు 200 rupees వస్తుంది అనుకుంటే, అదే 40,000 rupees అమ్మితే 400. సో నేను ఒకవేళ మీకు మిస్సెల్ చేయాలి అనుకుంటే నా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి నేను డబ్బులు సంపాదిస్తున్నా, సెకండ్ సార్ మీరు 85 దాకా ఉంటారో లేదో డౌటే, మీ ఫ్యామిలీకి పక్కా 2 crore rupees వస్తుంది సార్ అంటే మీరు సోల్డ్, అంటే ఇద్దరం హ్యాపీ అట్ దిస్ స్టేజ్. అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఒకసారి కమిషన్ కాదు, ఒకసారి సంవత్సరం వస్తుంది కాబట్టి ట్రిగరింగ్ అస్. సో ఇక్కడ నాకు ఒక చిన్న లాజిక్, ఇప్పుడు 65 years వరకు తీసుకున్నప్పుడు 20,000 ప్రీమియం ఉంటే అది 80 years అవ్వగానే డబుల్ ఎందుకు అవుతుంది అంటే ఇట్స్ బికాస్ ప్రాబబిలిటీ ఆఫ్ డైయింగ్ ఇస్ మోర్. సో మీరు అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీకు ప్రీమియం ఎక్కువ అవుతున్నారు. అదే అక్కడ మీరు యాక్చువల్గా చేయాల్సిన పని ఏంటి అంటే, రైట్, ఒకవేళ మీ దగ్గర 40,000 rupees నాకు ఉన్నాయి అనుకుంటే మీరు అంటిల్ ద ఏజ్ ఆఫ్ 65 4 crore rupees తీసుకుంటే మీకు అదే 40,000 rupeesకి 4 crore కవర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీకు రెండు సినారియోస్ తీసుకోండి. సినారియో ఏ, మీరు 77th yearలో చనిపోయారు, ఆ టైంకి మీ పిల్లలకి ఎంత ఏజ్ ఉంటుంది? 40 years ప్లస్ ఉంటుంది, రైట్? సో వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేబుల్ సిచ్యువేషన్లోకి వచ్చి ఉంటారు. ఆ 77th yearలో మీ ఫ్యామిలీకి 2 కోట్లు వచ్చినా రాకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమీ కాదు. అంటే వస్తే డబ్బులు ఓకే, మంచిది, ఎక్స్ట్రా డబ్బులు ఉంటే మంచిది, ఎవరికైనా కూడా నష్టమేం లేదు, ఎవరికి కూడా మనందరికి డబ్బులు కావాల్సిందే ఎండ్ ఆఫ్ ద డే. బట్ మీరు అదే లెట్సే నెక్స్ట్ 10 yearsలోనే ఏదో అయింది. సో మీ పిల్లలు ఇద్దరు 5 years ఏజ్లో ఉన్నారు,
అప్పుడు 2 ఆప్షన్స్ మీకు. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 2 crores తీసుకుంటే 2 crores వస్తుంది. అదే 40,000 పెట్టి నేను చెప్పినట్టు 65 దాకా మీరు ఒకవేళ 4 crores తీసుకుని ఉంటే 10 years తర్వాత మీ ఫ్యామిలీకి 2 crore rupees వర్సెస్ 4 crore rupees. సో ఐ వుడ్ ఆల్వేస్ ప్రిఫర్, అంటే నేను ఎప్పుడు చూసేది ఏంటి అంటే ఎర్లీగా వాళ్ళకి ఎంత ఎక్కువ డబ్బులు వస్తే నాకు అంత బెటర్. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు మంచి స్కూల్కి వెళ్తారా, మంచి సొసైటీలో ఉంటారా, మంచి కాలేజ్కి వెళ్తారా, మంచి లైఫ్ స్టైల్ ఉంటుందా లేదా. నేను ఎప్పుడు సపోర్ట్ చేయాలి నా ఫ్యామిలీని? వాళ్ళ గ్రోయింగ్ ఏజ్లో, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏజ్లో నేను సపోర్ట్ చేయాలి. 30+ తర్వాత అది నాన్ కాంప్రమైజ్డ్. అంతే. అక్కడ ఒక ఫాదర్గా మీరు వాళ్ళని సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు లేరు అక్కడ. అదే 30+ అనుకోండి, యూ హ్యావ్ రిలేటివ్స్, యూ హ్యావ్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ యువర్ ఓన్ ఇన్కమ్, మీరు మీ ఓన్గా కూడా సర్వైవ్ అవ్వగలుగుతారు. సో మీరు ఎప్పుడు కూడా ఆప్టిమైజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మీకు కావాల్సిన ఏజ్ ఎంతవరకు ఉండాలి, ఎంత కవర్ అమౌంట్ తీసుకోవాలి. సో మ్యాక్సిమం కవర్ అమౌంట్, ఇఫ్ మీ దగ్గర డబ్బులు లేవు అనుకుంటే టేక్ ఇట్ ఫర్ అ లెసర్ డ్యూరేషన్. ఇంకోటి ఆలోచించండి, మీరు ఒకవేళ 50-55 years దాకా బతికారు అనుకోండి, అంటే ఇంకొక 25 years మీరు బతుకుంటే ఎంతో కొంత సేవింగ్స్ చేసే ఉంటారుగా. రైట్. ప్లస్ అప్పటిదాకా మీరు వాళ్ళ ఎడ్యుకేషన్ టేక్ కేర్ చేశారు కదా. అక్కడ నుంచి మీ పిల్లలకి ఎన్ని సంవత్సరాలు కావాలి, ఇంకొక 5 years 10 years మీరు సపోర్ట్ చేయాల్సింది. వాళ్ళ 30 years ఆఫ్ లైఫ్ సపోర్ట్ చేయక్కర్లేదు. సో మీరు ఆ టైంలో కొంత అమౌంట్ వచ్చినా కూడా మీకు సరిపోతుంది అక్కడ. సో లెస్ డ్యూరేషన్ తీసుకుంటే అండ్ మోర్ కవర్ అమౌంట్ తీసుకుంటే ఈజ్ ఆల్వేస్ బెనిఫిషియల్. మేక్ సెన్స్. అండ్ మీరు చెప్తున్న నాకు అర్థమైంది ఏంటంటే 30 yearsలో ఉన్నవాడు కనుక రియలైజ్ అయ్యి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని క్లారిటీ వచ్చిన వాడికి నెక్స్ట్ 15 to 20 years ఇస్ అ గోల్డెన్ పీరియడ్. రైట్. ఈ టైంలో రిస్క్ ఫ్రీగా ఉండడానికి, రిస్క్ అయితే ఫ్యామిలీ రోడ్ మీద పడకుండా ఉండడానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ మచ్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ హౌ యూ నీడ్ టు క్యాల్కులేట్ ఇట్. ఇంకొకటి పెద్ద మిస్టేక్ అందరు చేసేది కూడా అంటే నేను 30, నాకు ఇంకా 22-23 కదా ఏమవుతుంది అనుకుంటాము. ఓకే, లైఫ్కి ఏం కాదు. బట్ మీరు యంగ్ ఏజ్లో తీసుకుంటే మీ ప్రీమియం అంత తక్కువ ఉంటుంది. యా యాక్చువల్లీ. ఓకే, ఎందుకు అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి అంత రిస్క్ తక్కువ. మీరు మీ వయసు పెరుగుతున్న కొద్దీ మీ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి, ప్లస్ వాళ్ళకి ఆ ప్రీమియమ్స్ కూడా డిఫరెన్స్ వస్తూ ఉంటాయి కదా. నెంబర్ ఆఫ్ ప్రీమియమ్స్ తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి మీకు ఎక్కువ చేపిస్తారు. ఇది ఒక చీటీ పాడినట్టే కదా. అంతే, స్టార్టింగ్లో తీసుకుంటే తక్కువ, చివరిలో తీసుకుంటే ఎక్కువ. సో ఆ ప్రీమియమ్స్ కూడా మీకు బాగా తక్కువ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రతి 3-4 yearsలోనో 2 to 3 yearsలోనో ప్రీమియమ్స్ పెంచుతూ వెళ్తూనే ఉంటాయి ఎప్పుడూ కూడా. బట్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటి అంటే ఇవాళ నేను ఒకసారి కాంట్రాక్ట్ సైన్ చేశాను, ఒక 10,000 కట్టాను అంటే 3 years తర్వాత వాళ్ళు ప్రైస్ పెంచినా కూడా ఆ ప్రైస్ పెరిగేది ఓన్లీ కొత్త కస్టమర్స్కి. నా ప్రైస్ ఇంకా 10,000లోనే ఉంటుంది, లాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది లాక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు అంతెందుకు, నేను టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్నప్పటికీ ఇవాళ అదే ఏజ్ పర్సన్ తీసుకోవాలి అనుకుంటే 30% ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాలి. ఎందుకంటే నేను 3 years బ్యాక్ తీసుకున్నాను. రైట్. అది ఇంకా థర్డ్ ప్రాబ్లం, మీ ఎంత ఏజ్ ఎక్కువ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ మీద అంత ఎక్కువ మెడికల్ చెకప్స్ అన్ని చెక్స్ చేసి ఇస్తాయి. సింపుల్, కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ వచ్చినా, బిఎంఐ ఎక్కువ వచ్చినా కొన్నిసార్లు అసలు మేము పాలసీ ఇవ్వనంటే. ఓకే, సో చాలామంది మా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో అంటే అసలు ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలని మేము ఇంకా అంటే మా దగ్గర ఇంకా ఆన్సర్ లేదు. 35-40s ఆ ఏజ్లో వచ్చినప్పుడు వాళ్ళకి రిలైజ్ అవుతారు బ్లడ్ ప్రెషర్ వచ్చిందని కానీ, డయాబెటీస్ వచ్చిందని కానీ, లేదా కొలెస్ట్రాల్ వచ్చిందని కానీ. అప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి అదే పద ఇన్సూరెన్స్ తీసుకుందాం ఇంకేదైనా అయితే అని చెప్పి. ఆ టైంలో వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ దొరకడం చాలా కష్టం. వాళ్ళ ఫ్యామిలీకి యాక్చువల్గా 2 crores కావాలి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ నీకు 50 lakhs వరకు అయితే ఇస్తా. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోరు. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మాకు అంత రిస్క్ ఎక్కువ ఉంటే మేము ఇవ్వమంటుంది. ఇప్పుడు హై కొలెస్ట్రాల్ ఉంది అంటే హై ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్. సో వాళ్ళు ఏంటంటే రిస్క్ ఎక్కువ కాబట్టి మాకు 2 crores అయితే ఎక్కువ లాస్ అయిపోతుంది, మేము 50 lakhs వరకే ఇస్తాం, లేదా 1 crore చెప్పకుండా ఒకవేళ అప్లై చేసుకుంటే మీరు ఇందాక అన్నట్టు చెప్పకుండా అప్లై చేసుకుంటే మీ మీద ఇన్వెస్టిగేషన్, వాళ్ళ అందరి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పాలసీ ఇచ్చే ముందా లేకపోతే పాలసీ ఇచ్చే ముందు చేస్తారు, పాలసీ ఇచ్చే ముందు చెకప్స్ చేస్తారు. మీరు హెల్త్ చెకప్స్ అన్ని చేస్తారు. ఒక హెల్త్ చెకప్స్లో మీరు ఏదన్నా అంటే హైడ్ చేసినా కూడా రేపు మీరు క్లెయిమ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రాపర్ ఎండ్-టు-ఎండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో మీరు ఒకవేళ సాలరీడ్ ఎంప్లాయీ అయితే మీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని రోజులు సెలవులు పెట్టారు, మీ లీవ్ రికార్డ్ మొత్తం అడుగుతారు. సో టు నో మీరు యాక్చువల్గా సిక్ అయ్యారా, అసలు ఏమైంది ఏం అవ్వలేదు అని చెప్పి. మీరు ఏదైతే ఇల్నెస్ వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటారో ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. ఇక్కడున్న డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు. రీసెంట్గా మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టుకున్నప్పుడు ఇంటికి ఇన్వెస్టిగేషన్ పర్సన్ ఫస్ట్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ అది, అండ్ క్లెయిమ్ రేషియో హైయెస్ట్ ఉన్నది. అలాంటిది నేను ఇంతవరకు లాస్ట్ 5 yearsలో క్లెయిమ్ చేసింది లేదు. అలాంటిది ఫస్ట్ టైం నేను నా పర్సనల్ రిక్వైర్మెంట్ కోసం మా ఇంట్లో వాళ్ళ గురించి క్లెయిమ్ చేస్తే ఇంటికి వచ్చి నా గూగుల్ మ్యాప్లో హాస్పిటల్ నువ్వు కూడా ఉన్నావు అని అడిగాడు. ఉన్నా అని చెప్పా. సరే మీ ఫోన్ ఇవ్వండి అన్నాడు. గూగుల్ మ్యాప్లో చెక్ చేస్తున్నాడు నా టైం లైన్ ఉందా లేదా, అక్కడికి రీచ్ అయినా లేదా అని చెప్పి. అదే కాదు మిగతా అవన్నీ కూడా చెక్ చేస్తారు.
సో వాళ్ళు ఒక రకంగా ఏంటంటే ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చేస్తారు. సీరియస్లీ అదే. అంటే నేను కంప్లీట్గా వాళ్ళని తప్పు కూడా పట్టను. మనకి ఎందుకంటే ఎంతమంది స్కామ్స్టర్స్, ఫ్రాడ్స్టర్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి ఇయర్ దోచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ని కూడా వాటిని ఒకవేళ పట్టుకోలేదనుకోండి, అక్కడ స్టాప్ చేయలేదనుకోండి, మన ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరుగుతూనే వెళ్తూ ఉంటాయి. సో అదేంటంటే కొంతమంది బేస్ కాన్సెప్టే పాడైపోయినట్టు కదా. ఆ బేస్ కాన్సెప్టే పడైపోయినట్టు. దానివల్ల ఏంటంటే జెన్యూన్ కస్టమర్స్ చాలా ఎక్కువ మనకి పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఈ రెగ్యులేషన్స్ అన్నీ మన ఐఆర్డిఏ చూసుకుంటుంది. గాట్ ఇట్. సో ఇప్పుడు జనరల్గా టర్మ్ ఇన్సూరెన్స్ సరే తీసుకుందాం క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఏజెంట్ దాకా పోకముందుకి ఫస్ట్ వాళ్ళకి ఒక బేసిక్ నాలెడ్జ్ రావడానికి ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటే బెటర్? మేబీ 25 to 35 years మధ్యలో ఉన్నవాడు ఇఫ్ హీస్ గోయింగ్ టు దిస్ టర్మ్ పాలసీ. ఇప్పుడు చూడండి, మీరు మళ్ళీ నేను 30 years ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు నెక్స్ట్ 35-40 years ఆఫ్ మీ ఎక్స్పెన్సెస్ కవర్ అవ్వాలి. అంటే మీరున్నప్పుడు మీరు నెల సంపాదించి మీ ఫ్యామిలీకి ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి. రైట్. సరే, మీరు నెలకి సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే ఎంత కాదన్నా ఒక 50,000 తక్కువ అయితే అవ్వదు మీకు. ఓకే, సో ఫ్యామిలీ అంతా కలిపి కనీసం 50,000 అంటే మినిమం మీ ఖర్చుల ప్రకారం మీరు ఫార్ములా మార్చుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు 50,000 నెలకి అనుకుంటే సంవత్సరానికి ఎంత అయింది? అది 6 లక్షలు. నెక్స్ట్ మీకు ఎన్ని సంవత్సరాలకు కావాలి? ఒక 30 to 35 years. సో 30 years ఎంత అయింది మీకు? అది 6 లక్షలు into 30 years అంటే 1.8 crores. 1.8 crores మనం బేసిక్ సింపుల్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే, మళ్ళీ దీంట్లో మనకి ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుందిగా. ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ నా ఇంటి రెంట్ 12,000 ఉంటే ఈ ఇయర్ నా హోమ్ ఓనర్ వచ్చి 12,000 13,000 చేస్తాడు, 13,000 14,000 చేస్తాడు. సో నేను దీంట్లో నా ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ చేసుకుంటే నాకు 1.8 CR కన్నా 1.8 CR కూడా నాకు సరిపోదు. నాకు ఇంతకన్నా ఇంకెక్కువే కావాలి. సో ఒక బేర్ మినిమం మీరు చూసుకోవాలి అనుకుంటే మీ ఎక్స్పెన్సెస్, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంతైతే ఉంటాయో 50,000 ఎక్స్పెన్సెస్ అయితే మీకు అట్లీస్ట్ ఒక 2.5 to 3 crores. అదే మీ ఎక్స్పెన్సెస్ 1 lakh అనుకోండి పర్ మంత్. ఓకే, దెన్ మీరు అట్లీస్ట్ 3 to 4 CR ఆఫ్ కవర్ అమౌంట్ తీసుకున్నట్టు చూసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు మీ ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ మీ రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఆ ఈక్వేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు అసలు నేను అంటే ఇది యాక్చువల్గా క్లియర్ ఫార్ములా కాదు, బట్ సింపుల్ ఒక 1 secondలో ఫార్ములా కావాలి అనుకుంటే మీ మంత్లీ మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో into 15 times or into 20 times అన్న నెంబర్ పెట్టుకోండి. ఓకే, మినిమం. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మీకు నెలకి సపోజ్ 1,00,000 రూపాయలు జీతం అనుకోండి, అప్పుడే మీ ఖర్చులు 50,000 దాకా వస్తాయి. సో 12 లక్షలు మీ జీతం అంటే into 20 times, సో 2.5 CR. అది. సో మేము డిటో దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే మీ దగ్గర ఉన్న డిపెండెంట్స్, తర్వాత మీకు ఎగ్జిస్టింగ్ ఉన్న సేవింగ్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మీకు ఐడియల్గా ఉండాల్సిన అమౌంట్ ఎంతో మేము చెప్తాం అనమాట. ప్లస్ ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ చేసే ఇంకొక మిస్టేక్ కూడా ఏంటి అంటే, మీరు బ్యాచిలర్గా ఉన్నప్పుడు మీ మ్యారేజ్ అయిన తర్వాత ఎక్స్పెన్సెస్ బాగా మారుంటాయి. రైట్. సో ఈ ఫ్యాక్టర్ని అందరూ మిస్ అవుతారు, ఎందుకంటే మనకు ఐడియానే లేదు కదా. యాజ్ అ బ్యాచిలర్ ఉన్నప్పుడు నేను 25,000 పీజీలో ఉండేవాడిని, ఫ్రెండ్స్తో అంతా తిరిగి ఎంజాయ్ చేసినా కూడా ఒక 25,000-30,000 అయిపోయేది. అదే మీరు అక్కడి నుంచి బయటకు వచ్చి తీసుకున్న తర్వాత అంతకుముందు 3 BHKలో ఒక బెడ్రూమ్లో ఉంటే ఇప్పుడు మొత్తం 3 BHK మీ ఒక్కరికే కావాలి. ప్లస్ మ్యారీడ్ లైఫ్, చిల్డ్రన్, వాళ్ళ ఎడ్యుకేషన్, వెకేషన్స్, వీటన్నిటి ఈక్వేషన్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా అందరూ ఏం చేస్తారంటే ఆ 25,000 దాని ప్రకారం తీసేసుకుంటారు అండ్ దాని తర్వాత మర్చిపోతారు. వాళ్ళే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఐఏఎంలో నా బ్యాచ్మేట్స్ కూడా చాలామంది ఫస్ట్ 1-2 years ఆఫ్ దేర్ కెరియర్లో తీసుకున్నారు. 2019లో తీసుకున్నారు, ఒక అమౌంట్ తీసి పెట్టారు అంతే. ఇంకా అదెంత వాళ్ళు 1 crore 2 crores తీసుకున్నారు అండ్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చాలు కదా అనిపిస్తుంది. ఇవాళ కొంతమంది జీతాలే 45-50 lakhs ఉన్నాయి. అంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా ఎంత ఉంటాయో చూసుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మీద డిపెండెన్సీ కూడా ఎంత ఉంటుంది. అంటే మళ్ళీ కొనరు, ఒకసారి కొంటే ఇంక అయిపోయింది కదా అనుకుంటారు. సో మీరు ఒకటేసారి ఏంటంటే మీ స్తోమత ప్రకారం ఎంత మ్యాక్సిమం కవర్ ఉంటే మీరు అంత తీసుకోండి మీ ఫ్యామిలీకి. రేపు ఏ రోజైతే మీరు నేను ఇంత సంపాదించేసాను అనుకుంటే అప్పటి నుంచి ప్రీమియం కట్టడం ఆపేయండి, అక్కర్లేదు. బట్ మీకు సింపుల్ ఏంటంటే 10,000 రూపీస్ పెడితే మీ ఫ్యామిలీకి 1 crore రూపీస్ బెనిఫిట్ వస్తుంది. రైట్. ఇన్ ద ఆఫ్ ఛాన్స్ మీకు ఏదైనా అయితే. జనరల్గా ఈ అమౌంట్ పెద్ద అమౌంట్ చూసేసరికి ఖర్చు కూడా ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు చూసేవాళ్ళు కూడా. అవును. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన అకౌంట్లో 1 crore 2 crore రూపాయలు చూసి ఉండం. సో మనకేమనిపిస్తుంది, 1 crore రూపాయలు అంటే చాలా ఎక్కువ అనుకుంటాం. బట్ ఆ 1 crore రూపాయలు మీ ఫ్యామిలీకి నెక్స్ట్ 20-30 years అవసరం అవుతుంది. సో ఆ 20-30 years డివైడ్ చేస్తే ఎంత అయింది? సంవత్సరానికి 4 లక్షలు 5 లక్షలు. ఏమోళ్ళకి 4-5 లక్షలు అసలు ఈ రోజుల్లో. ఇక్కడ హైదరాబాద్లో స్కూల్ ఫీజులో ఎల్కేజీ యూకేజీలకి 1-2 లక్షలు అడిగేస్తున్నారు సంవత్సరానికి. రైట్. అంటే ఇప్పుడు జనరల్గా డెత్ అనేది కొంచెం ఒక వియర్డ్ టాపిక్ కాబట్టి చాలామంది మాట్లాడరు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అందుకే కొంచెం ఒక వియర్డ్ చూస్తారేమో అనిపిస్తుంది. బట్ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ పెడతారు నాకు. నేను రీసెంట్గా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎఫెక్టివ్స్ ఎలా ఉన్నాయంటే జెన్యున్లీ డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే అలా నేను చనిపోయిన తర్వాత
ఇప్పుడు నా వైఫ్ తీసుకుందాం అనుకుంటుంది కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా కొట్లాడితే అట్లాంటి క్వశ్చన్స్ కొన్ని అంటే ఎవరికి వెళ్తుంది యాక్చువల్గా లేదా ఇంకొక క్వశ్చన్ ఉండింది చాలా ఇంట్రెస్టింగ్ నాకు కూడా డౌట్ ఉంది ఇది మ్యారేజ్ అయిపోయిన తర్వాత అంటే తనకి అంటే మ్యారేజ్ ఇంకో 1-2 years తర్వాత అవుతుంది నేను ఇప్పుడు మా మదర్ కోసం తీసుకుంటా మా నామినీ కింద పెట్టి నేను చనిపోతే మా మదర్కి రావాలని రేపు నా వైఫ్ వస్తే ఏంటి లేదా నాకు వైసీ వర్స క్వశ్చన్ ఉంది ఇప్పుడు వైఫ్ కోసం తీసుకున్న తర్వాత నా మదర్ కూడా ఈక్వల్గా రావాలని అనుకున్నాను అనుకో చేయొచ్చా ఇట్లా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు ఇఫ్ యూ కెన్ ఆన్సర్ అబౌట్ దోస్. సో మనం పాలసీ పర్చేస్ చేసేటప్పుడు మనం అక్కడ క్లియర్గా నామినీ అని పెట్టచ్చు. అవును అంటే నామినీ ఏంటి అంటే ఆ మనీ వచ్చిన తర్వాత దానికి కస్టోడియన్ ఎవరు అని చెప్పేసి రైట్. సో నేను దీంట్లో ఎవరెవరిని చూస్ చేసుకోవచ్చు అంటే నాకు యాక్చువల్గా ఉండే డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో నేను వాళ్ళందరినీ చూస్ చేసుకోవచ్చు. సో ఇట్ కెన్ బి పేరెంట్స్, ఫాదర్, మదర్, చిల్డ్రన్, వైఫ్, బ్రదర్, సిస్టర్. ఒకవేళ వాళ్ళు కూడా ఇంకా అన్మ్యారీడ్ అండ్ మతలబ్ మీ మీద డిపెండెంట్ అయ్యి ఉంటే కనుక మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చు. అంటే మీ +1 ఇమీడియట్ రిలేషన్షిప్ ఎవరైతే ఉంటారో మీరు అంతవరకు పెట్టుకోవచ్చు రైట్. సెకండ్, ఇప్పుడు ఇంకోటి చాలామంది కూడా ఏం చేస్తారంటే నేను రేపు మ్యారేజ్ అయిన తర్వాత తీసుకుంటానని పోస్ట్పోన్ చేస్తారు. ఎందుకని తర్వాత నేను వాళ్ళ పేరెంట్స్ని పెట్టేస్తే రేపు నా వైఫ్ మీద మార్చుకోవడానికి కుదురుతుందో కుదరదు అని చెప్పేసి. మీ పాలసీలో నామినీస్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మార్చుకోవచ్చు. సో ఇవాళ నేను పాలసీ కొనేటప్పుడు మా మదర్ మీద పేరు పెట్టాను. 2 years తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కావాలి అనుకుంటే 100% నా వైఫ్ పేరు మీద మార్చుకోవచ్చు. లేదు నాకు 50-50 చేద్దాము అనుకుంటే మీరు అక్కడ క్లియర్గా రాయొచ్చు 50% ఈజ్ ఫర్ మై మదర్, 40% ఈజ్ ఫర్ మై వైఫ్, 10% ఈజ్ ఫర్ మై బ్రదర్. అలా మీరు స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే దీంట్లో కొన్ని కేసెస్లో ఏమవుతుంటుంది అంటే సపోజ్ లెట్సే మీరు మీ బ్రదర్ పేరు మీద పెట్టారు, తర్వాత మీకు మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, యూ ఫర్గాట్ అసలు ఆ పాలసీ ఒకటి ఉంది అని చెప్పేసి. ఏదైనా అయిన తర్వాత ఆ మనీ ఇన్సూరెన్స్ కంపెనీ మీ బ్రదర్కి మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే మీరు పాలసీలో నామినీ పేరు అది పెట్టారు. రేపు ఒకవేళ అవసరం అయితే మీ ఫ్యామిలీ, మీ వైఫ్ అండ్ మీ చిల్డ్రన్ కోర్టుకు వెళ్ళొచ్చు. ఏంటి, ఈ మనీ యాక్చువల్గా మాకు రావాల్సింది, తను నామినీ కింద పెట్టుంచారు, దీని ఫైనల్ బెనిఫిషరీ మేము అని చెప్పేసేసి. సో అప్పుడు మళ్ళీ కోర్ట్ డిసైడ్ చేస్తుంది ఏంటిది, మన సక్సెషన్ ప్లానింగ్ లేకపోతే లీగల్ మన హైరార్కీ లాస్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం కోర్టు డిసైడ్ చేసి ఆ అమౌంట్ ఇస్తుంది. సో చాలా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా దీంట్లో ఇరుక్కుపోతూ ఉంటాయి. సో మీరు ఒక ఆప్షన్ ఏంటి అంటే మీరు ఎనీబడి అదర్ దాన్ యువర్ వైఫ్ మీరు పెట్టుతున్నారు అనుకుంటే, అంటే ఇట్ కెన్ బి ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్. సపోజ్ లెట్స్ సే మీ వైఫ్ కానీ లేకపోతే మీ హస్బెండ్ కానీ అంత ఫైనాన్షియల్ ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళకి మనీ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియదు అనుకున్నారు అనుకోండి, మీరు మీ బ్రదర్ సిస్టర్ పేరు మీద పెట్టారు సో దట్ వాళ్ళు మనీ వచ్చిన తర్వాత ఫ్యామిలీకి ఇస్తారు అని చెప్పేసి. లేదు కొన్ని కేసెస్లో ఏంటి, మీ బ్రదర్ మీదకే మీకు యాక్చువల్గా వాళ్ళకి తనకే ఇద్దాం అనుకున్నారు, అది మీ ఇష్టం, మీ రీజన్ అది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దాని తర్వాత మీరు ఒక విల్ క్రియేట్ చేసుకోండి. ఆ విల్లో మీరు క్లియర్గా రాయొచ్చు, నేను ఇవాళ 3 crores తీసుకున్నాను, ఈ 3 crores పాలసీ మా బ్రదర్కి వెళ్ళాలి. తర్వాత ఇంకో పాలసీ ఉంది, లెట్స్ ఇంకొక 3 crores పాలసీ ఉంది. ఇన్సూరెన్స్ కోసం విల్ తీసుకోవడమా? సింపుల్, చాలా సింపుల్ విల్ క్రియేట్ చేసుకోవడం కూడా రైట్. మనం వద్దాం దానికి. సో దాంట్లో మీరు క్లియర్ రాసుకోవచ్చు, ఈ ఇన్సూరెన్స్ పాలసీ వచ్చే పే అవుట్ మా మదర్కి వెళ్ళాలి అలా. లేకపోతే దాంట్లో వచ్చే బ్రేకప్ కూడా మీరు క్లియర్గా రాసిచ్చేయచ్చు. సో మీరు ఎప్పుడైతే అలా బ్రేకప్ రాసిచ్చేస్తారో అది ఒక రకంగా ఫైనల్ డాక్యుమెంట్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే విల్ అంటే ఒక వీలునామా అంటే ఏదో పెద్ద వాళ్ళు రాస్తారనుకుంటారు. మనకి నాని సినిమా కూడా ఉంది కదా, పిల్ల జమీందార్ అని చెప్పి. అందులో కూడా మనం అంటే మనకి ఇప్పటిదాకా మన మూవీస్లో కానీ ఎక్కడైనా చూస్తుందంటే ఏదో ఒక పెద్ద జమీందార్ వచ్చి అయితే బాగా కోటీశ్వరులు వచ్చి విల్లు తయారు చేస్తారు, అక్కడ కూడా ఒక నల్ల కోట వేసుకుని లాయర్ వచ్చి పెద్ద పేపర్లు పెట్టుకొని చదువుతారు అనుకుంటే తప్ప 100 కూడా అనుకుంటారు. అసలు వెరీ సింపుల్, ఎవరైనా కూడా విల్ క్రియేట్ చేసుకోవచ్చు రైట్. చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. సింపుల్ ప్రాసెస్లో కూడా మీరు ఒక డాక్యుమెంట్ మీద క్లియర్గా మీరు రావాల్సినవన్నీ కూడా రాసేసేసి మీ ఆస్తులు ఇవన్నీ కూడా ఓకే. ఒక చిన్నది మీకు బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్, అన్క్లెయిమ్డ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఓకే, మీకు 60,000 crore rupees అలా బ్యాంక్స్లో పడున్నాయి. ఎందుకు అంటే దాని మీద ఎవరు నామినీని లింక్ చేసి పెట్టలేదు అసలు. తర్వాత ఆ నామినీస్కి తెలియని కూడా తెలియదు. ఎందుకంటే మన ఇంట్లో మనం ఎప్పటికి కూడా అంటే మన కల్చర్లో వీటన్నిటిలో కూడా మనం డబ్బుల గురించి మాట్లాడం రైట్. ఇప్పుడు నాకు ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు కూడా మా మదర్ వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు, అరే నీకు ఎంత చేస్తావు అందరికి చెప్పకరా. మనకు మొదటి నుంచి కూడా వచ్చేది అంతే, నువ్వు ఎంత సంపాదిస్తున్నావో ఎవరికి చెప్పొద్దు. అంటే మీరు ఒక చూడండి, మనకి మ్యారేజెస్ వీటన్నిటిలో ఏంటంటే స్తోమత కన్నా ఎక్కువ వచ్చి సంపాదించమండి అంటే చూపించమంటారు, ఖర్చు పెట్టి అంతా చూపించమంటారు. బట్ మనం రోజు సంపాదించే డబ్బుల గురించి ఎక్కడ మాట్లాడద్దు అంటారు. అంటే మీకు ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అయితే లాస్ట్ ఇయర్ స్టాక్ మార్కెట్ 10 సంపాదించారు, ఎక్కడ ఏం మాట్లాడకూడదు అంటారు. దీనివల్ల ఏంటి, సంపాదించే వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియని కూడా తెలియదు రైట్.
రేపు వీళ్ళకి ఏదైనా అయినప్పుడు అసలు ఫ్యామిలీ వాళ్ళకి తెలియని కూడా తెలియదు, ఏంటి నాకు ఎఫ్డి ఉంది ఒకటి, లేకపోతే ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి ఏంటి అవని చెప్పి కూడా, రైట్. సో మీరు విల్ క్రియేట్ చేసేది కన్నా ముందు కూడా ఇంకొక చిన్న పని మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ ఫ్యామిలీలో మీ పేరు మీద ఉన్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక సింపుల్ పెన్ను పేపర్ మీద రాసి పెట్టేసేసి ఫ్యామిలీకి ఇవ్వండి. పొరపాటున మీకు ఏమనిపిస్తుంది అంటే, ఓహో వీళ్ళకి తెలిసింది అనుకో ఇన్ని డబ్బులు ఉంటే ఖర్చు పెట్టేస్తారని, ఎవరో ఒకళ్ళని ఉంటారు కదా మీ ఫ్యామిలీలో మీరు నమ్మే వాళ్ళు, కాస్త వాళ్ళకన్నా ఇవ్వండి. అప్పుడు కనీసం వాళ్ళకి తెలుస్తుంది. అసలు చూడండి 60,000 crores ఎఫ్డీస్లో సేవింగ్స్ అకౌంట్లో అలా ఉండిపోయి ఉన్నాయి. అట్లనే వేసిన వాళ్ళు చనిపోయారు, అక్కడ నామినీ పెట్టలేదు, లేదా ఎవరు అడగలేదు, సో బ్యాంక్స్కి కూడా తెలియదు కదా ఎవరికి ఇవ్వాలని చెప్పేసి. అట్లనే ఇన్సూరెన్స్లో కూడా ఒక 20,000 crore ప్లస్ రూపీస్ మీకు అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ అలా పడున్నాయి. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని, టర్మ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఎండోమెంట్ ప్లాన్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా. ఓకే ఆ పాలసీస్ని క్లెయిమ్ చేయడానికి ఎవరు వెళ్ళలేదు. రేపు మీరు పాలసీ తీసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలా తెలుస్తుంది మీకు ఏదైనా అయిందని చెప్పి? ఎప్పుడు కట్టకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే మీకు అవసరం లేక కట్టలేదు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా ఎందుకు కట్టలేదు, మీరు చనిపోయి కట్టలేదా లేకపోతే మీకు ఇష్టం లేక కట్టలేదా. మీరు ఎప్పుడైనా కూడా మీ నామినీ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీ పాలసీ డాక్యుమెంటు, మీ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి అడిగితే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రాసెస్ చేస్తారు. సో ఒకటి ఈ కేసెస్లో అసలు తెలియదు చాలామందికి. సో ఈ కేసెస్లో మీరు ఏం చేయొచ్చు అంటే, అసలు మీకు కనీసం ఒక ఐడియా ఉన్నా కూడా, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి తెలిసినా కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి సో అండ్ సో పర్సన్ చనిపోయారు, వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఏది, వాళ్ళ డాక్యుమెంట్స్ ఇవి, వీళ్ళ పేరు మీద ఉన్న ఏవైనా డాక్యుమెంట్స్ కానీ పాలసీస్ కానీ ఉంటే మాకు ఇవ్వండి అని అడిగితే ఇవ్వచ్చు. తర్వాత ఇండియాలో 15 to 20 డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్తారు? బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? ఎవరి దగ్గరికి అడుగుతారు? అసలు ఉన్నాయో లేదో తెలియని కూడా తెలియదు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఒక దగ్గర మీ ఫ్యామిలీలో ఒకరికో ఇద్దరికి కనీసం తెలిసేటట్టు పెట్టుకోండి. తర్వాత అసెట్స్ మొత్తం వచ్చిన తర్వాత మన ఇండియాలో చాలా కోర్టు కేసెస్ అయ్యేది కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో. ఇప్పుడు ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఎవరికి ఎంత భాగం, పెద్ద కొడుకు ఎంత, చిన్న కొడుకు ఎంత, కూతురుకి ఎంత, రైట్. ఈ గొడవలంతా వద్దు అనుకుంటే మీరు క్లియర్గా విల్ రాసి పెట్టేయండి. దాంట్లో మీకు నచ్చినట్టు మీరు రాసుకోవచ్చు. అంటే క్లియర్గా చెప్పచ్చు, నా ఆస్తి మొత్తం నా చిన్న కొడుకే వెళ్ళాలి, లేకపోతే నా బంగారం మొత్తం పెద్ద కొడుక్కి, నా ఇల్లు వీళ్ళకి, నా స్థలాలు వీళ్ళకి, మీరు అన్ని మీ వీలునామాలో మీరు రాసివ్వచ్చు. మీరు ఎప్పుడైతే దాన్ని రాసిచ్చేసి మీరు ఇంకా ఫుల్ ప్రూఫ్గా ఉండాలంటే దీన్ని రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వాటిలో రిజిస్టర్ కూడా చేస్తారు. దాంట్లో ఏం లేదు, మన డీటెయిల్స్ మొత్తం రాస్తాం, వాళ్ళ పేర్లు, వాళ్ళకి ఏమేమి ఇద్దాం అనుకుంటున్నాము అవన్నీ రాసేస్తాము, ప్లస్ 2 సాక్షి సంతకాలు తీసుకుంటాము. దీన్ని ఆ రిజిస్టర్ ఆఫీస్లో అక్కడ చేసి ఉంచేస్తే కనుక సార్టెడ్. అప్పుడు మీ ఫ్యామిలీలో కొట్టుకునేది లేదు, ఏది లేదు. మీరు ఎలా ఎవరికి మీ ఆస్తులు పంచదలుచుకున్నారో అలా పంచుకోవచ్చు, ఇన్క్లూడింగ్ మీ ఇన్సూరెన్స్ పాలసీని కూడా. అండ్ జనరల్గా ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఓకే ప్రాపర్గా కవరేజ్ తీసుకొని కడుతూ ఉన్నారు, చనిపోయిన తర్వాత ఏమైనా కేసెస్ ఉంటాయి ఎట్లా, ఈ కేసెస్ వల్ల ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీకు రాదు అని క్యాన్సిల్ అవ్వడము, లేకపోతే చనిపోయారు ఎగ్జాంపుల్ పలానా ఏ అనే పర్సన్ చనిపోయిన తర్వాత ఈ గ్రౌండ్స్ ప్రకారం మీరు కట్టిన డబ్బులు వేస్ట్, మీకు ప్రీమియం రాదు, ఐ మీన్ కవరేజ్ రాదు అనే కేసెస్ కూడా ఉంటాయా? యా, చాలామంది మనకి స్మోకింగ్ చేసే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే నేను నాన్ స్మోకర్ అని చెప్పి పెట్టేస్తారు. ఎందుకంటే స్మోకర్ ప్రీమియమ్స్ అండ్ నాన్ స్మోకర్ ప్రీమియమ్స్, నాన్ స్మోకింగ్ వాళ్ళు 10,000 కడితే స్మోకింగ్ చేసే వాళ్ళు 15,000 20,000 కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువ అడుగుతాయి. ఓకే, సో మీరు ఎలా అయినా కూడా ఆ విషయాన్ని డిక్లేర్ చేయకుండా తీసేసుకున్నారనుకోండి, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ మీ మీద ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి అన్ని విషయాలు తెలిసినప్పుడు అలాంటి చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే మీకు నాన్ డిస్క్లోజర్స్ ఉన్నాయని తెలిసిందో అప్పుడు వాళ్ళు పాలసీలో ఆపేస్తారు. ఇలాంటి కేసెస్లో జనరల్గా ఎలాంటి కేసెస్ అవుతాయి? ఓన్లీ స్మోకింగ్ దగ్గరనా? ఒకటి స్మోకింగ్ దగ్గర. ఇంకొన్ని కేసెస్ అయ్యేది ఏంటి అంటే వాళ్ళకి అసలు చాలా సస్పిషియస్ కేసెస్లో డెత్ అయ్యి ఉంటాయి కనుక. అంటే ఇప్పుడు కొన్ని కేసెస్లో కొంతమంది ఏం చేస్తారంటే మరీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లేకపోతే బాగా వీక్ ఉండే కంట్రీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ చనిపోయినట్టు చూపించేస్తారు. సో ఇట్స్ అ ఫేక్, అక్కడికి వెళ్ళి అక్కడ చనిపోయినట్టు చూపిస్తారు, ఫేక్ డెత్ సర్టిఫికేట్ కూడా అయి ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీస్కి డౌట్ వస్తుందో ఇది యాక్చువల్గా జెన్యూన్ క్లెయిమ్ కాదు, ఇది కాదు అని చెప్పేసి అది ఒకటి చేస్తారు. తర్వాత చాలా మనకి యాక్సిడెంట్స్, చాలా క్లెయిమ్స్ వచ్చేది రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. రోడ్ యాక్సిడెంట్స్లో కూడా ఇంటాక్సికేషన్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కనుక మీరే డ్రైవింగ్ సీట్లో ఉన్నారు అని చెప్పి తెలిస్తే అండ్ యువర్ డ్రంక్, దాని అది కూడా ఇవ్వరు. ఎందుకంటే దట్ ఈస్ లైక్ అ సెల్ఫ్ సపోర్టాజ్ కదా, మీరు కావాలని చెప్పి రిస్క్ తీస్తున్నారని చెప్పేసి. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా సూసైడ్ కేసెస్ అయితే 1 year తర్వాత కవర్ అవుతాయి. సో ఒకప్పుడు సూసైడ్ కేసెస్లో ఎప్పుడో కవర్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే
సూసైడ్ కేసెస్ లైక్ కావాలని చేశారు, డబ్బులు వస్తాయని చేశారని కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎస్కేప్ అయ్యారు. బట్ ఐఆర్డీఏ ఏం చేసింది అంటే ఎవరు కూడా 2 years ముందు నుంచే సూసైడ్ కోసం ప్లాన్ చేసుకోరు. సో వాళ్ళు గైడ్ లైన్స్ ఏం మార్చారు అంటే ఫస్ట్ 1 year ఆఫ్ ద పాలసీలో మీ సూసైడ్ చేస్తే కనుక క్లెయిమ్ రాదు, ఒకవేళ దాని తర్వాత అయితే కనుక అప్పుడు కూడా క్లెయిమ్ ఇస్తారు. అన్ని క్లెయిమ్స్ అన్ని టర్మ్ ఇన్సూరెన్సెస్ 1 year తర్వాత సూసైడ్ అయినా కూడా ఇస్తారు. నేను ఇది అసలు ఎవరు అనుకుంటున్నాను లేదు. సో ఆల్ అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డెత్ లైక్ యాక్సిడెంటల్ డెత్ అవ్వచ్చు, లేకపోతే ఇల్నెస్ వల్ల డెత్ అవ్వచ్చు, సూసైడ్ అవ్వచ్చు, వీటన్నిటి వల్ల కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేస్తాయి. కాకపోతే మీరు చేయాల్సిందల్లా కూడా ఏంటంటే మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉంచాలి. ప్లస్ మీకు ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మెడికల్ టెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది ఇలా హైడ్ చేస్తున్నారు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి. అంటే పాలసీ ఇష్యూ చేసే ముందు మీరు వాళ్ళు డబ్బులు కడతారు, వాళ్ళు రేపో ఎల్లుండో మీ ఇంటికి వచ్చి మెడికల్ చెకప్ చేస్తారు, బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు, అంటే వాళ్ళ ప్రాసెస్లు ఉంటాయి వాళ్ళకి. ఇవన్నీ అయిన తర్వాత ఈ మెడికల్ టెస్టుల్లో చేసిన రిపోర్ట్స్ ఉంటాయి చూసారా, ఆ రిపోర్ట్స్ కూడా మీకు ఇస్తారు. సో మీరు మీ పాలసీ కాపీ, తర్వాత ఈ మెడికల్ చెకప్ డాక్యుమెంట్స్, తర్వాత మీరు ప్రతి ఇయర్ పే చేస్తున్న ప్రీమియం రిసిప్ట్ ఇస్తారు, రెన్యువల్ రిసిప్ట్ అని ఇస్తారు. ఈ రిసిప్ట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. రేపు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఆర్గ్యూ చేసేది కూడా ఏంటి అంటే మీకు ఆ రోజు కొలెస్ట్రాల్ ఉంది మాకు చెప్పలేదు అని చెప్పి. బట్ మీరు ఆ మెడికల్ టెస్ట్ చేశారు కదా, మీరు ఓన్గా చేసిన టెస్ట్లో వచ్చిందా, రాలేదు. సో అది ఫ్యామిలీకి ఒక రకంగా ఏంటంటే ఒక షీల్డ్ లాగా, అది మనం ఆ ప్రూఫ్ని తీసుకొని మనం వెళ్ళి ఫైట్ చేయొచ్చు. ఇట్లాంటివి ఇన్ని తెలుసుకోవాలంటే జనరల్లీ ఎక్స్పర్ట్స్ ఉండాల్సిందే చెప్పడం. యా. అండ్ నేను ఇంకొక కేసు చూసాను. కేసు అంటే లైక్ క్వశ్చన్ లాంటిది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారు, ఇద్దరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. హస్బెండ్ ఏమో వైఫ్ మీద నామినీ పెట్టాడు, వైఫ్ ఏమో హస్బెండ్ నామినీ పెట్టింది. అన్ఫార్చునేట్లీ ఇద్దరు యాక్సిడెంట్ చనిపోయారు. వాళ్ళ పరిస్థితి అయినప్పుడు ఆ డబ్బులు ఏమైతాయి? ఆ డబ్బులు నెక్స్ట్ లీగల్ హెయిర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్తాయి. సపోజ్ వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి, నామినీ రాయకపోయినా ఓకే, అదే నామినీ అంటే డబ్బులు వాళ్ళకే వెళ్తాయని కాదు. మీరు అక్కడ చెప్తుంది ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు కస్టోడియన్ అంతవరకే. టిల్ సమ్వన్ హూ ఇస్ ద యాక్చువల్ బెనిఫిషరీ కెన్ టేక్ ఇట్. అదే ఇప్పుడు జస్ట్ హస్బెండ్ చనిపోయారు అనుకోండి, వైఫ్కి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా మనీ అంతా కూడా. వీళ్ళిద్దరూ లేనప్పుడు ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు చూసేది ఏంటి అంటే మనకి ఒక హైరార్కీ ఉంటుంది ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో, వీటన్నిటిలో కూడా. దానిలో క్లాస్ 1 హైరార్కీ, క్లాస్ 1 హైర్, క్లాస్ 2 హైర్ అని అన్నీ ఉంటాయి అనమాట. సో వీళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్కి క్లాస్ 1 హైర్ వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు అనమాట. సపోజ్ పిల్లలు లేరు అనుకోండి, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అవుతారు. రెస్పెక్టివ్ పేరెంట్స్ అంటే నా పాలసీ మా మదర్కి మా పేరెంట్స్కి వెళ్ళేటట్టు, తన పాలసీ తన పేరెంట్స్కి వెళ్ళేటట్టు. సో మన దగ్గర ఆల్రెడీ మన హిందూ సక్సెషన్ లా ప్రకారం వీటి ప్రకారం ఆల్రెడీ డిఫైన్డ్ రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం వెళ్ళిపోతాయి. కాకపోతే ఎవరు వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ విషయం చెప్తారు, అప్లై చేస్తారు అన్నది మనం చూసుకోవాలి అంతవరకు. సో మన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మన ఫ్యామిలీకి వీళ్ళకి మనం సర్క్యులేట్ చేసి ఉంచుతామో అప్పుడు ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మా దగ్గర కూడా చాలామంది పాలసీ కస్టమర్స్ కొన్న తర్వాత మేము వాళ్ళకు కూడా ఇదే చెప్తాం అనమాట. ఫస్ట్లో ఏమయ్యేదంటే వాళ్ళు అసలు ఫ్యామిలీ తెలిసేది కూడా కాదు అసలు ఇది ఒకళ్ళు ఉంది అని చెప్పేసి. తర్వాత వాళ్ళు ఎట్లాగో డిటో దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా మీ దగ్గర పాలసీ తీసుకున్నారా ఏంటా అని అడుగుతారనమాట. అప్పుడు మేము మళ్ళీ వెతికి వాళ్ళకి క్లెయిమ్ సెటిల్ చేయడం అని హెల్ప్ చేస్తాం. ఇంకా లేటెస్ట్గా మేము స్టార్ట్ చేసిన ప్రాక్టీస్ ఏంటి అంటే వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తాం అనమాట, మీ పాలసీ డాక్యుమెంట్స్ని మీ నియరెస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పక్కా షేర్ చేసి వాళ్ళ దగ్గర పెట్టండి. ఒకవేళ ఇవన్నీ కాకపోయినా కూడా అట్లీస్ట్ మా ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి చెప్పు ఉంచండి, ఇక్కడ నా దగ్గర పాలసీ ఉంది అండ్ వీ విల్ హెల్ప్ యూ విత్ ద క్లెయిమ్స్. సూపర్. సో మేము అంటే వేడెస్ట్ ఆఫ్ ద క్లెయిమ్స్ కూడా ఎలా చూసామంటే, ఒక అతను ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాను ఎక్కడికో వెకేషన్కి వెళ్ళాడు. అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఏదో చేస్తూ అంటే స్విమ్మింగ్ చేస్తూ చనిపోయాడు. రైట్. సో మేము ఇలాంటి క్లెయిమ్స్ని కూడా అప్రూవ్ చేయించగలిగాం. ఎందుకంటే వెనకాల ఉన్న డాక్యుమెంటేషన్ ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో మీరు చాలా కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి 3 to 4 months ప్రాసెస్ పడుతుంది. ఇలాంటి కేసెస్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు అంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చే డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ చూస్తారు. సో ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి కంట్రీ ఏంటి అంటే ఇట్స్ ఎ బిగ్ కంట్రీ. అక్కడ మీరు డాక్యుమెంట్స్ ఫేక్ చేయడము ఇవన్నీ కూడా రిలేటివ్లీ కష్టం కంపేర్ టు సమ్ స్మాల్ కంట్రీ ఇన్ ఆఫ్రికా. మీరు ఎక్కడైతే ఏమైనా చేసేసుకోవచ్చు అనుకుంటే. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళడం కాదు, అక్కడ ఉన్న అథారిటీస్తో ప్రాసెసెస్ అక్కడ ఉన్న లీగల్ సిస్టమ్స్ ప్లస్ వాళ్ళు దానికి ఉండే డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. అంటే సపోజ్ అక్కడ డెత్ అయినప్పుడు బాడీ దొరికిందా లేదా, దాని వెనక్కి తీసుకొచ్చారా లేదా, అక్కడ లోకల్ అథారిటీస్ కేసు ఫైల్ చేసినాయా లేదా, అక్కడ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారా. సో వాళ్ళు అవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో మేము డిటో దగ్గరకు వచ్చినప్పుడు ఏంటి అంటే ఆ ఫ్యామిలీకి ఎట్లా ఏ డాక్యుమెంట్స్ ఎప్పుడెప్పుడు సబ్మిట్ చేయాలి, ఎట్లా సబ్మిట్ చేయాలి, రైట్. సో మేము ఆ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం.
డూ యూ రిమెంబర్ ఎనీ మోర్ సక్సెస్ కేసెస్ లైక్ దిస్? అంటే సో మీకు చాలా హెల్త్లో ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ లక్కీ టచ్ వుడ్ మా కస్టమర్స్ అందరూ అలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటాను. బట్ మాకు ఇప్పటిదాకా టర్మ్ ఇన్సూరెన్స్లో ఓన్లీ లైక్ 10-15 క్లెయిమ్స్ వచ్చినాయి. అన్నీ కూడా అంటే ఆల్ 100% ఆఫ్ దెమ్. ఎందుకంటే మేము ప్రతి స్టేజ్లో కూడా ఎన్షూర్ చేస్తాం, వాళ్ళని క్లియర్గా అడుగుతాం అనమాట. మీరు ప్రతి మెడికల్ కండిషన్ డిక్లేర్ చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే సార్ టిక్ కొట్టేసి ముందుకు వెళ్ళిపోండి అంటారు. ఎందుకంటే ఎప్పుడు ఆలోచించేది ఏంటి, నాకు ఇప్పుడు సేల్ వచ్చేసిందా, నా కమిషన్ వచ్చిందా, నేను వెళ్ళిపోతానని. రైట్? ఇంత చెప్పినట్టు మన వర్క్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే వాళ్ళ పాలసీ కొన్న తర్వాత, అప్పటితో ఎండ్ అవ్వదు. సో మనం చూసేది ఏంటంటే ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు డిక్లేర్ చేయాలి. మీరు ఎక్కడైనా తీసుకోండి, పాలసీ సంబంధం లేదు. మీరు ఆఫ్లైన్లో తీసుకుంటారా, బ్యాంక్లో తీసుకుంటారా, ఆన్లైన్లో తీసుకుంటారా, ఎక్కడ తీసుకున్నా కూడా మీ హెల్త్కి సంబంధించిన ప్రతి విషయము క్లియర్గా డిక్లేర్ చేయండి. ఎస్పెషల్లీ టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే మీరు చేసే మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవడానికి మీకు అవకాశం మళ్ళీ దొరకదు. అంతే ఒకసారి అయిపోతే ఇంకా ఫ్యామిలీకి ఇంకా ఛాన్సే లేదు. ఇంకా చనిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం మనం. నేను అట్లీస్ట్ నా హెల్త్ ఇన్సూరెన్స్ 5 years బ్యాక్ ఒకటి ఉంటే నేను తర్వాత మార్చుకున్నా. అది మనకు తెలిసి మార్చుకుంటాం. దీనిలో అయితే అసలు సమస్య లేదు ఇంకా మనకి. కాబట్టి ఫస్ట్ టైమే మంచి కవర్ అమౌంట్ తీసుకోండి. మీకు మహా అవసరం అనుకుంటే ఇంకేదన్నా 2-3 బిర్యానీలు తగ్గించుకోండి, లేదా 2-3 సినిమాలు తగ్గించుకోండి. పర్ మంత్ 2000 రూపీస్ 1000 రూపీస్ ప్రీమియం వస్తుంది అని చెప్పి ఆగకూడదు. చాలామంది మనం చేసేది ఏంటంటే ఇది బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది, 10 years తర్వాత 15 years తర్వాత వస్తుంది అని చెప్పేసి మనం పక్కన పెట్టేస్తాం. ఇమీడియట్గా రేపు మూవీకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడ మనీ ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటాం. బట్ మనం ఫ్యామిలీకి అవసరమైన ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చాలా వెనకడు ఉంటాం. రైట్. అండ్ ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే, మెడికల్ ఇన్సూరెన్స్ అక్కడ కూడా సేమ్ ఇట్లానే కొంచెం ఎగ్జాంపుల్స్ అండ్ ఎట్లా తీసుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తే. సో మెడికల్ ఇన్సూరెన్స్లో కూడా మీకు క్లెయిమ్స్ చూసుకుంటే లాస్ట్ టైం నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఒక 65-70,000 crores ఆఫ్ క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇచ్చినాయి వీటిల్లో లాస్ట్ ఇయర్. సో వీటిల్లో మెజారిటీ వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా క్యాష్లెస్లో క్లెయిమ్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ IRDA కూడా క్యాష్లెస్ అంటే, సో ఇప్పుడు క్యాష్లెస్ అంటే మీ పాలసీ కొన్నారు, లెట్సే 1 year తర్వాత మీకు ఏదైనా సర్జరీ అవసరం అయితే మీరు హాస్పిటల్కి వెళ్తారు. లెట్సే మీరు అపోలోకి వెళ్ళారు, అక్కడ అపోలోలో మీ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తే అపోలో వాళ్ళు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీకి డాక్యుమెంట్స్ అన్ని పంపించేస్తారు. మీరు అడ్మిషన్ ఫీ ఒకటి కట్టుకొని వెళ్ళిపోవచ్చు. అంతే, అడ్మిషన్ ఫీ కూడా డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్ అంతే వాళ్ళకి. రైట్, ఒక 5,000-10,000 అడుగుతారు ఫస్ట్ మిమ్మల్ని, అది ఇచ్చేయడం, మళ్ళీ మనకు చివరిలో వచ్చినప్పుడు ఇచ్చేస్తారు అవన్నీ కూడా. ఇప్పుడు హాస్పిటల్ ఏం చేస్తుంది అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కి పంపించేస్తారు, సో అండ్ సో పర్సన్, సో అండ్ సో పాలసీ, ఈ ట్రీట్మెంట్, ఈ డాక్టర్, ఈ సర్జరీ ఈ రోజు ఉంది అని చెప్పేసి. రైట్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ చూస్తే స్మూత్గా ప్రాసెస్ అయిపోతే కనుక వాళ్ళు అప్రూవల్ ఇచ్చేస్తారు అక్కడే. అండ్ మీరు 2 days తర్వాత ఎప్పుడంటే మీ సర్జరీ ఉంటే అప్పుడు వెళ్తారు, సర్జరీ చేయించుకొని వచ్చేస్తారు. దే విల్ ఆస్క్ యూ టు సైన్ లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్. అవన్నీ మనం సైన్ చేసి వచ్చిన తర్వాత బ్యాక్ ఎండ్లో ఇన్సూరెన్స్ కంపెనీ, హాస్పిటల్ వాళ్ళు బిల్ సెటిల్ చేసుకుంటాయి. మన సంబంధం లేదు. నేను చివరిలో నా 10,000 రూపీస్ తీసుకుని వెనక్కి వచ్చేస్తాను, అయిపోయింది. ఇది అసలు ఈజియెస్ట్ అండ్ ద స్మూతెస్ట్ వే ఆఫ్ గెటింగ్ అన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. రైట్, ఈ కేసులో కూడా చాలా క్లెయిమ్స్ ఎందుకు రావు అంటే మళ్ళీ అదే నాన్ డిస్క్లోజర్స్. సో ఇప్పుడు మా దగ్గర వచ్చిన ఒక వీడెస్ట్ కేసు ఏంటంటే, కస్టమరు వాళ్ళ ఫాదర్కి పాలసీ తీసుకున్నాడు 2.5 years బ్యాక్. తను ఐకి ఏదో ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో సర్జరీ చేయాలని చెప్పారు తను బేసిక్గా. రైట్, సో ఆ ప్రాసెస్ చేయించుకున్నాడు. తను ఏంటంటే క్యాష్లెస్కి వెళ్ళలేదు, ఆ హాస్పిటల్ నెట్వర్క్లో లేదని చెప్పి తను రియంబర్స్మెంట్ కోసం వస్తానని చెప్పాడు. ఓకే, సో రియంబర్స్మెంట్ బిల్లు కట్టేసేసి తర్వాత బయటకు వచ్చి ఈ డాక్యుమెంట్స్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే వాళ్ళు అన్ని వెరిఫై చేసి డబ్బులు మీ అకౌంట్లోకి ఇస్తారు తర్వాత. సో ఆ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ అక్కడ ఏం రాశాడంటే PG అని రాశాడు. ఓకే, సో ఇన్సూరెన్స్ కంపెనీ ఏమందంటే PG అంటే పిగ్మెంట్ గ్లోకోమా. సో తనేం చెప్పింది, తను అక్కడ రాశాడు అనమాట PG సిన్స్ 2016, పాలసీ తీసుకుంది 2021లో, 2022లో. ప్రీ ఎగ్జిస్టింగ్ కింద మీకు ఆల్రెడీ గ్లోకోమా ఉంది 6 years నుంచి అని చెప్పి మేము క్లెయిమ్ ఇవ్వని నుంచి డినై చేసింది. సో కస్టమర్ వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడినా సేమ్ ఆన్సర్, వాళ్ళకి ఇవ్వట్లేదు. మా దగ్గరికి వచ్చాడు మొత్తం ఏంటి అసలు అని చెప్పి. సో మేము అన్ని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పాలసీ తీసుకున్నారు మీ దగ్గర నుంచేనా? పాలసీ తీసుకుని మా దగ్గర, అందుకని మీ దగ్గరికి సెటిల్మెంట్ కోసం రిక్వెస్ట్ కోసం వచ్చాను. సో మేము ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం మా టీంలో ఉన్న క్లెయిమ్ ఎక్స్పర్ట్స్ని వీళ్ళందరి దగ్గర కన్సల్ట్ చేసి చూపించి తర్వాత మేము ఇంకా కస్టమర్తో మాట్లాడినప్పుడు మాకు తెలిసిందంటే తను యాక్చువల్గా గ్లాసెస్ పెట్టుకుంటాడు, మనందరము స్పెక్స్ అంటాం. డాక్టర్స్ వీళ్ళందరూ లాంగ్వేజ్లో వాటిని ఏమంటారంటే ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అంటారు. సో అక్కడ డాక్టర్ రాసింది ఏంటంటే తను స్పెక్స్ వాడుకుంటున్నారు అని చెప్పి రాస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీన్ని మీకు గ్లోకోమా ఉంది అని చెప్పేసి డినై చేశారు. అంతే. సో మేమేంటంటే ఇప్పుడు ఆ క్లియర్గా ఆ 2 letters క్లియర్గా మేము ఏంటా అని పట్టుకొని దెన్ మేము ఆ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆర్గ్యూ చేసి అప్పుడు ఆ క్లెయిమ్ అప్రూవ్ చేయించగలిగాం.
చిన్న పనే కానీ చేయాల్సిన వాళ్ళు చేయించుంటే అంటే అది చేయాల్సిన వాళ్ళు చేయించుంటే అది ప్రాబ్లం. రైట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎప్పుడన్నా మన ఇంట్లో వాళ్ళు ఒంట్లో బాగాలేదు అని అంటే మనం వాళ్ళని కేర్ చేయడానికి టైం స్పెండ్ చేయడానికి చూసుకుంటాం, కానీ మనం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతోటి ఆ 40 పేజ్ లీగల్ డాక్యుమెంట్ పట్టుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి పైకి కింద మనం తిరగలేం. రైట్. సో మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా ఆల్వేస్ గో త్రూ ఒక ఎక్స్పర్ట్ దగ్గర నుంచి. ఎవరైతే క్లెయిమ్స్ హ్యాండిల్ చేశారో మీరు వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మీకు ఈ దీంట్లో పాలసీ మీరు ఎక్కడ తీసుకున్నా సేమ్ ఫీచర్స్ ఎవ్వరు మార్చరు. ఓకే, ఈ పాలసీలో ఈ 10 ఫీచర్స్ ఉన్నాయి, దీనిలో 10 lakhs కవర్ ఉంది అంటే మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళి తీసుకున్నా కూడా సేమ్. తర్వాత ఆఫ్లైన్ తీసుకున్నా ఆన్లైన్ తీసుకున్నా సేమ్ ప్రైస్, ఎక్కడ తీసుకున్నా సేమ్. ఎవ్వరు డిస్కౌంట్లు ఇవ్వడానికి లేదు. ఎవరైనా డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్తున్నారు అంటే ఆ డిస్కౌంట్ అన్ని చోట్ల కూడా ఉంటుంది. లేదు అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఎందుకంటే IRDA క్లియర్గా ప్రొహిబిట్ చేస్తుంది. మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్ ఉన్నట్టు ఇన్సూరెన్స్లో బిగ్ బిలియన్ డే సేల్ రాదు. ఎందుకంటే ఎవరు స్పెసిఫిక్గా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఇవ్వడం IRDA ఒప్పుకోదు. వాళ్ళు జస్ట్ ప్రమోట్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఆ డిస్కౌంట్స్ అని చెప్పేసి రాంగ్ మిస్సెలింగ్ కూడా అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట. అది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు పాలసీ సేమ్, ఫీచర్స్ సేమ్, ప్రీమియం సేమ్. ఒకే ఒక డిఫరెన్స్ వచ్చేది ఏంటి అంటే మీ క్లెయిమ్స్ ఎక్స్పీరియన్స్. ఆ క్లెయిమ్స్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం ఫస్ట్ మీ ప్రపోజల్ ఫామ్ ఇంతకైతే చెప్పాను అది చాలా క్లీన్గా ఉండాలి, అంటే క్లియర్గా ఉండాలి, అన్ని డిక్లేర్ చేయాలి. సెకండ్, మీ దగ్గర ఒక ఏజెంట్ ఉండాలి. రైట్. ఒక స్ట్రాంగ్ ఏజెంట్ ఎవరికైతే అంత ఎక్స్పర్టీస్ ఉంది, ప్లస్ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడి ఇవన్నీ మీకు చేయించగలిగేది ఎవరైతే ఉంటారో అక్కడ నుంచి తీసుకోండి. రైట్. అండ్ జనరల్ దీంట్లో ఎంత కవరేజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఏజ్ వైజ్ ఏమన్నా కెన్ యూ అడ్వైస్, అంటే ఇన్ఫ్లేషన్ మైండ్లో పెట్టుకుని ఎట్లన్నా మీరు 3-4 ఫ్యాక్టర్స్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి, ఒక ఏజెంట్ ద్వారా ఎవరైతే మీకు హెల్ప్ చేయగలుగుతారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ లోపల చాలా కాంప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి. రైట్. సెకండ్, మీరు తీసుకునే ఇన్సూరెన్స్ కంపెనీది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎట్లా ఉంది. రైట్. ఎంత బెటర్ అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, బట్ మినిమం 90-92% ఉండేటట్టయితే చూసుకోండి. అంతకన్నా తక్కువ ఉంది అంటే కనుక ఇంకా బ్యాడ్గా ఉన్నట్టు. అంత మనకు ఆ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంత అన్సర్టనిటీ 90-92% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉండేటట్టు చూసుకోండి. ఎంత ఎక్కువ తీసుకుంటే ఇంకంత బెస్ట్ మనకు ఆబ్వియస్గా. థర్డ్, మీకు క్యాష్లెస్ క్లెయిమ్స్ ఏదైతే ఉంటాయో అది చాలా ఈజియెస్ట్ అండ్ స్మూతెస్ట్ ప్రాసెస్ ఇంత చెప్పినట్టు. రైట్. సో ఎవరి దగ్గర అయితే క్యాష్లెస్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవాలి. రైట్. థర్డ్, ఇప్పుడు ఫీచర్స్ కోసం అంటారా, చాలా యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. రైట్. అంటే ఆ లిస్ట్ పెద్దది, బట్ ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే నాకు ఎడిషనల్ బెనిఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసేసి జిమ్ మెంబర్షిప్ తర్వాత అంటే స్విమ్మింగ్ క్లాసెస్ అంటే ఎనీథింగ్. అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, మీరు ఇన్సూరెన్స్ కొనుక్కుంటున్నప్పుడు ఇన్సూరెన్స్ కొంటున్నారా లేకపోతే ఇంకా పక్కన వేరే ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నారా. రైట్. అంటే ఇట్స్ గుడ్. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఎందుకు ఇస్తున్నాయి అంటే మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే హెల్తీగా ఉంటారని చెప్పేసి. బట్ మీరు ఆ పాలసీ తీసుకోవాల్సిన రీజన్ జిమ్ మెంబర్షిప్ అవ్వకూడదు. మీరు పాలసీ నార్మల్గా తీసుకున్నారు, దాంట్లోపల బెనిఫిట్ ఉందనుకోండి, యూస్ చేసుకోండి. రైట్. ఇప్పుడు మీరు ఎనీ ప్రోడక్ట్ చూసినప్పుడు మీరు దాని వరకు యూజ్ అయ్యేంత వరకు కొనుక్కోవాలి. దాని పక్కన 4-5 వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం అవి కొనుక్కోకూడదు ఎప్పుడు కూడా. సో ఇవన్నీ కొన్ని కంపెనీస్ వాళ్ళ మార్కెటింగ్ కోసం చేసుకుంటున్నాయి. మామూలుగా నేను ప్రోడక్ట్ అమ్మలేనప్పుడు దీంతో పాటు ఇది ఇస్తాను, దాంతో పాటు అది ఇస్తాను, అవన్నీ ఎక్స్ట్రా. రైట్. అది. అండ్ యావరేజ్గా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని వాటిని కన్సిడర్ చేసి యావరేజ్ ఏజ్ ఉన్న యంగ్స్టర్ కనుక ఇఫ్ యూ నీడ్స్ టు టేక్ అన్ మెడికల్ ఇన్సూరెన్స్ అంటే ఎంత కవరేజ్ తీసుకుంటే బెటర్? ఒక రైట్ అమౌంట్ అనేది లేదు. ఎందుకంటే బేసిక్ నేను చెప్పేది అయితే 10-15 lakhs ఆఫ్ కవరేజ్ అనేది మినిమం స్టార్ట్ చేయాలి. ఓకే, మీరు ఎఫోర్డ్ చేయగలిగితే ఇంకంతకన్నా ఎక్కువ తీసుకోండి. చేయలేను అనుకుంటే కనుక 10 lakhs కన్నా తక్కువ అయితే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే మినిమం ఇవాళ ఒక బైపాస్ సర్జరీ కావాలన్నా లేకపోతే ఒక హార్ట్ అంటే వాల్ రిప్లేస్మెంట్ సర్జరీ కావాలన్నా ఎనీథింగ్ 7-8-9 lakh రూపీస్ లేదే ఏది రాదు. ప్లస్ మీరు ఏంటంటే ఇవాళ పాలసీ తీసుకున్న తర్వాత ప్రతి ఇయర్ దీన్ని మార్చరు, కవర్ అమౌంట్ ఇంక్రీజ్ చేయడాలు ఇవన్నీ కూడా. రైట్. సో ఒకసారి మీరు తీసుకొని పెట్టుంటే నెక్స్ట్ 5-6 years వరకు మీకు సెట్ అయిపోయేటట్టు చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మెడికల్ ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 14-15% ఉంది. అంటే ఇవాళ ఏదైతే ట్రీట్మెంట్ 5 lakh రూపీస్ అవుతుందో మీరు అదే ట్రీట్మెంట్ 3 years వెయిట్ చేశారంటే 7.5 lakh రూపీస్ కూడా దాటిపోతుంది. రైట్. సో అట్లీస్ట్ మీరు ఆ 10 lakh రూపీస్ కవర్ అయితే మినిమం తీసుకోండి. రైట్. గాట్ ఇట్. అండ్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇప్పుడు నా కేసే తీసుకుందాం.
ఆల్మోస్ట్ ఒక 4 to 5 years నుంచి నేను కడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ. సరే 2 సార్లు క్లెయిమ్స్ రిజెక్ట్ అయినాయి, తర్వాత రీమర్స్మెంట్ పెట్టుకుని ఒక 2-3 weeks కష్టపడితే వచ్చాయి. బికాస్ ఇంకోటి ఏంటి, నా టీంలో నాకు సపోర్ట్ చేసే టీం వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఫిజికల్గా అవైలబుల్ లేకపోయినా వాళ్ళు మెయిల్స్ పెట్టడం అట్లా చేసుకొని మా అకౌంట్స్ టీం నుంచి హెల్ప్ చేస్తారు. నాకు కంప్లీట్ అయిపోయింది. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఎందుకో ఈ ఇన్సూరెన్స్ కంపెనీ బాగాలేదనో లేకపోతే ఈ పాలసీ బాగాలేదనుకుంటున్నాను. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్, షుడ్ ఐ బ్రేక్ ఇట్ ఆర్ అంటే వాట్ షుడ్ ఐ డూ? సో మీకు ఇప్పుడు నేను డిటోకి అప్రోచ్ అయ్యాను అనుకోండి, ఏం చెప్పాలి మీకు అసలు? సో ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి చెప్తే సరే, మీకు ఎన్ని ఇయర్స్ అయింది మీ పాలసీ తీసుకొని? 4 to 5 years అయింది. అట్లయితే మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉండండి. అవునా? నేను మారమని చెప్పను. ఓకే. ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్లో మోరటోరియం పీరియడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అది అరౌండ్ 4 years ఉంటుంది. ఓకే. ఓకే, తర్వాత మీరు ఎప్పుడైతే వాట్ డస్ ఇట్ మీన్? సో ఆ ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ దగ్గరికి వచ్చి మీరు లాస్ట్ టైం నాకు అదే డిస్క్లోజ్ చేయలేదు అని చెప్పి ఇబ్బంది పెట్టకూడదు అని ఉంది. బట్ మీరు 7 years అయినా 8 years అయినా కూడా ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ క్లియర్గా మీరు ఫ్రాడ్ చేశారు అని చెప్పి ప్రూవ్ చేయగలిగితే క్లెయిమ్ డినై చేయొచ్చు. బట్ ఛాన్సెస్ ఆఫ్ మీ క్లెయిమ్ రిజెక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది ముందుకెళ్ళే కొద్ది. రైట్? సో మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీ దగ్గర 2 options ఉన్నాయి. ఒకటి సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కంటిన్యూ అయిపోవడం, 2 వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోవచ్చు, పోర్ట్ చేసుకోవచ్చు. అప్పుడంటే మీకు వెయిటింగ్ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో అవి క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. అంటే మీకు వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేయాల్సిన అవసరం రాదు. కాకపోతే ఆ కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని ఎలా చూస్తుంది అంటే ఫ్రెష్ కస్టమర్ లాగా చూసి మీరు ఎప్పుడైనా డిస్క్లోజర్ ఇవ్వలేదా, లేదా ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా, మళ్ళీ మొత్తం స్టార్ట్ చేస్తుంది. ఓకే. సో అది ఎక్స్ట్రా తలనొప్పి. లేదా అక్కడే అదే కంపెనీలో ఉండి క్లెయిమ్ రేషియో క్లెయిమ్ అమౌంట్ పెంచుకోవచ్చు. తర్వాత కొంతమంది దగ్గర ఏంటంటే బాగా 5 years 6 years ఓల్డ్ పాలసీలు కొన్ని ఏంటంటే కొన్ని మరి పాత ఫీచర్స్ ఉండే పాలసీలు ఉంటాయి. సో మీరు సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీకి కొత్త పాలసీ ఏదైతే ఉందో దానిలోకి అప్గ్రేడ్ చేయమని అడగచ్చు. సో ఐ విల్ బి ఓల్డ్ కస్టమర్ ఓన్లీ, యు విల్ బి ఓల్డ్ కస్టమర్ బట్ దే విల్ మూవ్ యూ టు ద న్యూ పాలసీస్ ఆర్ న్యూ ఫీచర్స్. సో మీ పాలసీ కనుక more than 4 years ఓల్డ్ అయితే కనుక నేను రికమెండ్ చేయను అసలు. ఓకే, ఎందుకు అంటే మీకు రికమెండ్ చేస్తే నాకే డబ్బులు వస్తాయి, మిమ్మల్ని కూడా ఇటో కస్టమర్గా చేసుకుంటే. బట్ స్టిల్ అది మీ వరకు చూసుకుంటే దట్ ఈస్ నాట్ గుడ్. రైట్? సో 4 years అండ్ అబోవ్ అయితే మీరు అదే ఇన్సూరర్లో వేరే పాలసీకి మూవ్ అండి, బట్ కంటిన్యూ అయిపోండి. అదే అంతకన్నా తక్కువ అయి ఉంటే కనుక యూ కెన్ పోర్ట్ టు అ డిఫరెంట్ ఇన్సూరర్. బట్ అక్కడ కూడా చేసినప్పుడు మీరు మళ్ళీ మీ హెల్త్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా క్లియర్గా డిక్లేర్ చేయండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. అండ్ అంటే కొన్ని విచిత్రమైన కేసెస్ ఉంటాయి కదా, కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఫ్యామిలీ కోసం మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, మంచి కవరేజ్ తీసుకున్నారు, కానీ డిస్క్లోజర్ అప్పుడు ఉన్నదని చెప్పారు ఆయనకి అలవాటు లేవు, ఏమి హెల్త్ బాగానే ఉంది, అంత బాగానే ఉందని. కానీ ఆయన తెలియదు ఏంటంటే ఆయన కూతురు కొడుకు ఇద్దరు ఆల్కహాల్ అడిక్ట్సో లేకపోతే స్మోక్ చేస్తారో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, అది ఆయన తెలియదు కాబట్టి న్యాచురల్లీ నో అనే పెట్టేశాడు. మరి అలాంటి వాళ్ళ కేసు ఏంటి? ఇప్పుడు పొద్దున ఏమైనా అయ్యి వాళ్ళకి కనుక క్లెయిమ్ చేయాలంటే ఏంటి పరిస్థితి అది? సో ఇప్పుడు దీంట్లో నేను కేసు విన్నాను, అందుకనే వస్తాయి. సో మీకు ఇప్పుడు లివర్ సిరోసిస్ కేసెస్ ఏవైతే వస్తాయో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వచ్చేవి ఆల్కహాలిజం వల్ల. అంటే బాగా డ్రింక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి. సో అక్కడ డాక్టర్స్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కేసు చూస్తే అర్థమైపోతుంది అంటే ఇది మామూలుగా వచ్చిన కేసా లేకపోతే ఆల్కహాలిజం వల్ల వచ్చిన కేసా. సో వాళ్ళకి ఎప్పుడైతే అగైన్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర డాక్టర్స్ ఉంటారు కదా, డాక్టర్సే అక్కడ వాళ్ళ క్లెయిమ్స్ అప్రూవ్ చేసేది చూసేది కూడా వాళ్ళు డాక్టర్సే. సో వీళ్ళు ఏం చేస్తారంటే సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ అ సబ్స్టెన్స్ అబ్యూస్, లెట్ ఇట్ బి ఆల్కహాల్ ఆర్ కొన్ని నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే బ్యాన్ చేసి ఉంటారో అవి కన్జ్యూమ్ చేసుకున్నారని చెప్పి తెలిసినా కూడా ఓకే ఇన్సూరెన్స్ కంపెనీస్ కెన్ డినై ద క్లెయిమ్. సో ఈ కేసులో మనం చేయగలిగేది వాళ్ళ ఫాదర్ అంటే అది ఇంకా మీరు మీ ఫాదర్ దగ్గర నుంచి దాచిపెట్టినారు కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. చాలా మంది ఉన్నారు ఇప్పుడు, చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి అందరూ రిలేట్ అవుతారు. ఎవరు చెప్తారు చెప్పండి పేరెంట్స్కి తాగుతా అని? ఎవరు చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాటు చేసుకుంటారు బాబు అని నేను చెప్తా, సార్ అలవాటు ఉంది కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర చెప్పండి అని చెప్పి ఐ వుడ్ అడ్వైస్. యా, సో కొన్ని కేసెస్లో అది వాళ్ళకి ఎప్పుడైతే క్లియర్ తెలుస్తుందో ఇది సబ్స్టెన్స్ అబ్యూస్ అని చెప్పేసి వాళ్ళు ఎవరు. జనరల్గా ప్రతి బిజినెస్లో ఆంటర్ప్రెనర్కి ఆర్ అంటే ఫౌండింగ్ టీమ్కి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, దట్ దే కెనాట్ ఫర్గెట్ ఆఫ్ ఆర్ ఒక సిచ్యువేషన్కి వాళ్ళు డీల్ చేసిన విధానానికి ఇక ప్రౌడ్ ఫీలింగ్ ఉండడము ఆర్ దే కెనాట్ ఫర్గెట్ దట్ ఎనీథింగ్. అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? నాకు ఒక చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, బట్ ఒక 1-2 ఎక్స్పీరియన్సెస్ అయితే కోవిడ్ అప్పుడు మేము ఆ ప్రొడక్ట్ మొత్తం షట్ డౌన్ చేసామని చెప్పాను కదా. అవును, 2 crores ఆల్మోస్ట్ స్పెండ్ చేసి ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రొడక్ట్ మొత్తం స్క్రాప్ చేసాం. అండ్ అదే టైంలో మీరు చూసుంటే క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా స్కై రాకెట్ అయినాయి. సో లాట్ ఆఫ్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. ఫిన్షార్ట్స్లో మా గురించి మీరు ఒక స్పాన్సర్డ్ ఆర్టికల్ లాగా కానీ లేకపోతే మేము ఆర్డర్ చేసినట్టు ఒక ఆర్టికల్ రాయండి, విల్ పే యూ 20-25 lakhs పర్ ఆర్టికల్. రైట్? సో ఒక ఆర్టికల్ రాసుంటే మా ఒక్కొక్కరు ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ అయిపోయేది.
సో మేము 3 ఫౌండర్స్ మేము వచ్చినప్పుడు వీ ఆల్ హ్యాడ్ 20-25 lakhs ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్ ఫ్రమ్ ఐఎమ్ అహ్మదాబాద్. ఓకే, 1 year ముందే మీరు బయటకు వచ్చి 1 year ముందు బయటకు వచ్చాం కాబట్టి 2 years ముందు, రైట్. 2018 మార్చ్లో గ్రాడ్యుయేట్ అయ్యాం, 2020 మార్చ్ కోవిడ్. సో అప్పటికి మాకు ఇంకా నెత్తి మీద 20-25 lakhs లోన్ ఉండే, ఎడ్యుకేషన్ లోన్, రైట్. ఒక్కొక్క ఆర్టికల్ రాస్తే 25 lakhs వచ్చేది. సో 3 articles 3 ఎడ్యుకేషన్ లోన్స్ క్లీన్ అయిపోయాయి, రైట్. బట్ మేము అస్సలు నో అని చెప్పాం, ఎందుకంటే క్రిప్టో కరెన్సీలో నేను నా ఓన్ డబ్బులు పెట్టను ఇప్పటికి కూడా. అంటే మనీ అవ్వచ్చు, మనీ రాకపోవచ్చు, అవన్నీ కూడా పక్కన. సో వెన్ ఐ డోంట్ పర్సనలీ బిలీవ్ ఇన్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ ఇట్ టు ఎనీబడి, అండ్ ఐ డోంట్ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆల్సో అబౌట్ ఇట్. సో ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ గురించి మేము అస్సలు మాట్లాడమని చెప్పాం. మేము క్రిప్టో కరెన్సీ గురించి ఆర్టికల్స్ రాసాం, అంటే లాజిక్ ఎట్లా వర్క్ అవుతుంది, అసలు ఏంటి ఏముంది అని చెప్పేసి. బట్ మేము ఎప్పుడు కూడా ఒక్క క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ను కూడా మేము ప్రమోట్ చేయలేదు మా యాప్లో, రైట్. సో ఒక పక్క 2 CR పోయింది, ఇంకో పక్కన 2 CR జస్ట్ ఒక 10-15 daysలో చేయొచ్చు. బట్ స్టిల్ వి సెడ్ నో, అది మనం చేయకూడదు అని చెప్పి. అది స్టార్ట్ అయితే ఇంకా అక్కడే ఉండేటోళ్ళేమో, అవి కంటిన్యూ చేసుకుంటాం. అంటే ఇంకా దానికి ఒక అంతం లేదు కదా, అంటే మనం వేరే వాళ్ళని ట్రాప్ చేసినట్టు, రైట్. గ్రీడ్కి ఇంకొక అంతం లేదు ఎప్పుడు కూడా. సో మనం ఏంటంటే అసలు ఆ గ్రీడ్ రాకుండా అక్కడే కంట్రోల్లో పెట్టుకొని ఉంచుకోవడం అనేది ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇలాంటిది ఏమన్నా డిట్టోలో కూడా మొన్న మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే GST 0 చేసిందో, మొన్న 10-15 days బ్యాక్, 10-15 days బ్యాక్ మేము ఇమ్మీడియట్గా టీంకి చెప్పామన్నమాట, ఇప్పటి నుంచి నో సేల్స్, అసలు ఏ పాలసీస్ మీరు అమ్మకూడదు అన్లెస్ కస్టమర్ వెరీ క్లియర్గా నాకు ముందే కావాలి ఫర్ సమ్ రీజన్. అంటే కొంతమంది NRI కస్టమర్స్ ఉన్నారు, NRI వాళ్ళకి ఎందుకు అమ్ముతున్నారు. సో ఇప్పుడు మీరు ఇవాళ పాలసీ తీసుకున్నారు అనుకోండి, 18% GST కట్టాల్సిందే. అదే మీరు 22nd 23rd దాకా వెయిట్ చేసి ఆ డేట్ వరకు వెయిట్ చేసి ఉంటే నో GST. సో మీరు ఆటోమేటిక్గా ఆ 18% ఆఫ్ ద అమౌంట్ మీరు సేవ్ చేసుకోగలుగుతున్నారు మీ ఇన్సూరెన్స్ పాలసీ మీద, రైట్. సో వీ సెడ్ క్లియర్లీ సెడ్, మీరు అసలు అమ్మడానికి లేదు, ఎవరైనా అమ్ముతున్నారు అంటే నాకు అక్కడ క్లియర్గా ప్రూఫ్ కావాలి, ఎందుకు అమ్మావు ఏంటి, రైట్. అంటే సపోజ్ ఇప్పుడు కస్టమర్ NRI కస్టమర్ అనుకో, NRIస్కి అంతకుముందు కూడా GST లేదు, ఇప్పుడు GST లేదు. కొంతమందికి ఇప్పుడు బర్త్డే ఉంటుంది, బర్త్డే తర్వాత ఏజ్ మారింది అనుకోండి, ప్రీమియం చాలా షూటప్ అయిపోతుంది. సో వాళ్ళకి కూడా మనం క్లియర్గా క్యాలిక్యులేట్ చేసి ఓల్డ్ పాలసీ బెటరా, న్యూ పాలసీ బెటరా, ఎక్కడైతే బెటర్ కనిపించిందో అదే లాగిన్ చేయాలి, రైట్. సో ఎవ్రీ కూడా మేము ఆ ఎక్స్ట్రా మనీ కట్టించకుండా చూసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఈ 15 daysలో మా సేల్స్ మొత్తం కూడా 10 times పడిపోయినాయి. బట్ స్టిల్ వి సెడ్ కి దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ, ఎందుకంటే ఇప్పుడు మన ఓన్ 18% అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. అంతే కదా, ఓన్లీ బర్త్డేస్ ఇంకా NRI కస్టమర్స్ అంటే మీకు ఉంటుంది. అంటే డెఫినెట్లీ ఎనీ బిజినెస్, ఏ ఫార్మాట్ ఆఫ్ బిజినెస్ అయినా కూడా ఎథిక్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మేబీ ఇది సైమల్టేనియస్గా కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. లాస్ట్ టైం కూడా ఒక ఫైనాన్స్ పాడ్కాస్ట్ చేసేటప్పుడే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినాం. అప్పుడు ఒక క్రియేటర్ది వీడియో చూసి నేను కొంచెం డిస్టర్బ్ అయిన ఉండే, చూసి దానికి రెస్పాండ్ అయ్యి ఆ పాడ్కాస్ట్లో మాట్లాడడానికి ఈవెన్ సజ్జనార్ గారు వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం, అంత దూరం వెళ్ళి అన్నారు ఏదో లీగల్ నోటీస్ కూడా పంపిస్తాం అన్నారు. అంటే అది నేను బెదిరిద్దామని చేయలేదు, బట్ అగైన్ ఐ వాస్ వెరీ మచ్ పిస్డ్ ఆఫ్. ఎందుకంటే ముందు రోజే చూసిన ఆ వీడియో నేను, ఇవాళ పొద్దున ఇంకో వీడియో చూసిన. ఈ కాన్సిడెన్స్ చూడండి, పేరు వద్దు కానీ దట్ ఫెలో ఈజ్ పోస్టింగ్ అ వీడియో అబౌట్ 100 రూపాయలు ఏమో అకౌంట్లో 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి దీనికి, మీకు వస్తే బైక్ వస్తుంది అని. చూస్తాడు ఏంటి, న్యాచురలీ 100 రూపాయలు పోతే 100 రూపాయలు వస్తే బైక్ అనుకుంటాడు. వాడికి ఆల్రెడీ 1,00,000 మందో 2,00,000 మంది ఫాలోవర్స్ ఇంకెక్కువ ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఐఎమ్ గోయింగ్ టు అంటే ఆపకపోతే ట్యాగ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ చూసే వాళ్ళలో 1000 మంది 2,000 మంది 3,000 మంది ఎంతమంది అట్రాక్ట్ అయినా కూడా లక్షలు సంపాదిస్తున్నాడు. ఒక బండి ఇస్తాడు, ఎవరో ఒకరికి ఇస్తాడు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, కొంచెం ఆలోచించుకొని చేయండి అని ఐ వాంటెడ్ టు టెల్. బట్ లేదు, ఇది కూడా అంటే ఇది జస్ట్ వీళ్ళలోనే కాదు, దిస్ ఈస్ దేర్ ఇన్ లాట్ ఆఫ్ యానిమల్స్ ఆల్సో ఓ రకంగా. సో మనకి ఈ వేరియబుల్ రివార్డ్స్ అని ఏదైతే ఉంటుంది చూసారా, ఇప్పుడు యూఎస్లో లాస్ వేగస్లో క్యాసినోస్లో వాటిలో స్లాట్ మిషన్ ఒకటి ఉంటుంది. మీరు ఇట్లా అనగానే అక్కడ 777 వచ్చింది అనుకోండి, మీకు జాక్పాట్ వస్తుంది అనమాట. వేరే ఇంకేదైనా నెంబర్ వస్తే ఇంకేం రాదు. ఓకే, సో యూ నో దాంట్లో మనం అన్నప్పుడు మీకు ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని చెప్పి, అయినా కూడా జనాలు ఆడుతూనే ఉంటారు. ఇదేంటంటే మనకి ఒక వేరియబుల్ రివార్డ్స్ కాన్సెప్ట్ అనమాట. మీరు ఇప్పుడు గూగుల్ పేలో కూడా స్టార్టింగ్లో స్క్రాచ్ కార్డ్ వచ్చేది. మనం ఒకసారి UPI పేమెంట్ చేయగానే స్క్రాచ్ కార్డ్ వస్తుంది, స్క్రాచ్ చేయగానే క్యాష్ బ్యాక్ వస్తుంది. స్లోగా క్యాష్ బ్యాక్ తగ్గించుకుంటూ పోతాడు, తర్వాత బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకుంటూ వస్తూనే ఉంటుంది. అదేంటి అంటే ఇప్పుడు మీరు 1000 రూపీస్ ట్రాన్సాక్షన్కి నాకు 5 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అని నేను చెప్పేశాను అనుకోండి రెడీగా, మీకు అందులో కిక్ ఉండదు. తెలుసు కదా ఆల్రెడీ, జనాలకు కావాల్సిన ఏంటి, కిక్ కావాలి, డోపమైన్ హిట్ కావాలి. సో ఇప్పుడు నాకేంటి, నెక్స్ట్ టైం నేను స్క్రాచ్ చేసినప్పుడు 5 రూపీసా 100 రూపీసా 0 రూపీసా నాకు తెలియదు. సో వాడికి వచ్చేది నెట్ బెనిఫిట్, అది గేమే. సో అందుకనే ఈ యాప్స్ అన్నీ కూడా నాకు గుర్తుందండి, నా ఫ్రెండ్స్ స్క్రాచ్ కార్డ్స్ అన్నీ ఒక 10-15 వచ్చిన తర్వాత ఒకటేసారి క్లియర్ చేస్తే ఎక్కువ వస్తాయేమో అంతా డోపమైన్ హిట్ కోసం చేయడం అంతవరకే. సో మనకి ఇప్పుడు
చాలా వెరీ సింపుల్ స్మాల్ ఫామ్లో మన గూగుల్ పే చేసింది, పేటిఎమ్స్ ఇవన్నీ అందరూ ఇప్పుడు అన్ని యాప్స్లో వచ్చేసింది. ఇప్పుడు జొమాటోలో వచ్చింది, స్విగ్గీలో వచ్చింది, అందరు ఇస్తారు. ఆ వీలో ఒకటి ఇస్తారు, లేకపోతే స్క్రాచ్ కార్డ్ ఒకటి ఇస్తారు. ఎందుకంటే డోపమిన్ హిట్ కావాలి ఎవరికైనా కూడా. ఆ 100 రూపాయలు కాదు, అదే 100 రూపాయలతో మీరు ఏదైనా యూస్ఫుల్ కొనుక్కుంటే ఏముందంటారు. అదే బైక్ వచ్చే ఛాన్స్, అది ఒక 1% ఛాన్స్ ఉన్నా కూడా, బట్ స్టిల్ ఆ వేరియబుల్ పార్ట్ కోసం మనకు అది కిక్ వస్తుంది అనమాట. ట్రూ. ఆల్సో ఇప్పుడు జనరల్గా మెటర్నిటీ ఇన్సూరెన్స్ అని అంటారు కదా, ప్రెగ్నెన్సీ తెలిసిన తర్వాత తీసుకుంటారని కొంతమంది అంటారు, ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ అంటే ఐ డోంట్ నో ది క్లియర్గా తెలియదు. బట్ ఉమెన్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్స్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్, వాళ్ళు కనుక ఈ పాడ్కాస్ట్ చూస్తే వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ కిడ్ పుట్టిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఇమీడియట్గా అని అంటారు కదా డే 1 నుంచి. ఇస్ ఇట్ రియలీ పాసిబుల్ ఆర్ అంటే ఏంటి? సో కొన్ని పాలసీస్లో పాసిబుల్ ఉంటుంది. జనరల్ పాలసీస్లో ఏం చేస్తారు అంటే 91 days కిడ్కి అయిన తర్వాతనే మీరు పాలసీలు యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇవాళ మీరు మీ పాలసీ కొనేసుకున్నారు, మీరు మీ వైఫ్కి 2 years later బాబు పుట్టాడు అనుకోండి, వాళ్ళు అప్పుడు తనకు 91 days రాగానే మీరు పాలసీలోకి యాడ్ చేయించు. డే 1 చేయలేరు, డే 1 చేయడం కుదరదు. కొన్ని పాలసీస్ ఉన్నాయి వాటిల్లో మీరు ముందు నుంచే కవర్ తీసుకొని పెట్టుంటే, అంటే 2 years 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ మీరు ముందు తీసుకొని కంప్లీట్ చేసుకోండి. బిఫోర్ ప్లానింగ్ ద ప్రెగ్నెన్సీ 2-3 years ముందు మీరు చేసుకొని ఉండాలి. ప్లస్ ఇన్ జనరల్గా నేను మెటర్నిటీ ఉండే పాలసీస్ని ఎక్కువ రికమెండ్ చేయను. ఎందుకు అంటే చూడండి, ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఒక అన్ఫోర్సీన్ ఈవెంట్ కోసం మనం ప్లాన్ చేసుకుంటుంది. అంటే నేను ఇవాళ 10,000 రూపాయలు కట్టి రేపు నాకు 10 లక్షల వరకు మెడికల్ బిల్ వస్తే, అంటే ఇది డిస్ప్రపోర్షనేట్గా ఉండే ఎక్స్పెన్సెస్ కోసం వచ్చేది. మెటర్నిటీ అనేది ఏంటంటే ఒక ప్లాన్డ్ ప్రాసెస్, రైట్? ప్లస్ దాంట్లో వచ్చే ఖర్చు కూడా మనకు తెలుసు, రైట్? సో ఇప్పుడు మీ ఇన్సూరెన్స్ పాలసీలో ఆల్రెడీ మెటర్నిటీ బెనిఫిట్స్ ఉంటే తీసుకోండి. ఓకే. బట్ జస్ట్ మెటర్నిటీ బెనిఫిట్ కోసమే ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మీరు మిగతా ఫీచర్స్లో కాంప్రమైజ్ అవుతారు. ఒక రకంగా ఏంటంటే జిమ్ మెంబర్షిప్ కోసం తీసుకున్నట్టు, మరి అంత బ్యాడ్ కాదు, తీసుకోవచ్చు, గుడ్. బట్ దానికోసం కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ అనేది మనకు తెలుసు కదా, రైట్? ఇప్పుడు మనం వెళ్ళే హాస్పిటల్ని బట్టి డెలివరీకి అయ్యే ఖర్చు 30,000, 1 lakh, 1.5 lakh, 2 lakhs. సో దీన్ని మనం ప్లాన్ చేసుకోగలుగుతాం, రైట్? అది. సో దీనికోసం ఎక్కువ ఆప్టిమైజ్ చేయకూడదు. ఎందుకంటే 2 yearsలో మెటర్నిటీ తీసుకుంటారు, దాని తర్వాత ఏం చేస్తారు? మనం పాలసీ తీసుకుంటుంది నెక్స్ట్ 10-15 years మన హెల్త్ ఇష్యూస్ కోసం. మెటర్నిటీ ఈజ్ నాట్ అ హెల్త్ ఇష్యూ, అది మీరు ప్లాన్ చేసుకున్నది ఇట్స్ అ గుడ్ థింగ్. రైట్. ఆఫ్ కోర్స్ వీ నో ది ఎక్స్పెన్సెస్ కాబట్టి మేబీ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. వస్తే తీసుకోండి, బట్ రాలేదనుకోండి దానికోసం ఎక్కువగా అంటే పాలసీలో కాంప్రమైజెస్ అవ్వడం అవన్నీ తీసుకోకూడదు. ఆల్సో ఇప్పుడు అంటే ఈ రిచ్ వర్సెస్ పువర్ మైండ్ సెట్స్లో నేను కొన్ని ఆర్టికల్స్ కానీ మీమ్స్ కానీ చదువుతా ఉన్నప్పుడు రిచ్ పీపుల్ ఆల్సో టేక్ లోన్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ అండ్ వాళ్ళ ఫార్ములా టువర్డ్స్ లోన్స్ ఇస్ డిఫరెంట్ అంటారు. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్. సో రిచ్ పీపుల్ లోన్స్ తీసుకునేది ఎప్పుడు కూడా లెవరేజ్ కోసం. అంటే ఇప్పుడు మీకు లాస్ట్ 2-3 years బ్యాక్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ని మొత్తం పర్చేస్ చేసినప్పుడు హీ బాట్ ఇట్ ఫర్ $44 billion. అంత డబ్బులు తన దగ్గర క్యాష్ ఏమి తన బ్యాంక్ అకౌంట్లో ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను. సో తను అక్కడ చేసింది ఏంటంటే తన టెస్లా షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంత కొలాటరల్గా పెట్టి ఒక బ్యాంక్ దగ్గర నుంచి మనీ లోన్గా తీసుకున్నాడు. అంటే కొంత తన మనీ మిగతా ఇన్వెస్టర్స్, బట్ మెజారిటీ ఆఫ్ ద మనీ కూడా ఆ టెస్లా షేర్స్ని తాకట్టు పెట్టి తీసుకున్నాడు. అప్పుడేంటి మామూలుగా మనం ఏం చేస్తామంటే టెస్లా షేర్స్ మన షేర్స్ అమ్మేసేసి బిజినెస్లో పెడతాం. తనేంటి అక్కడ లోన్ తీసుకొని పెట్టింది. ఎందుకు అంటే డిఫరెన్స్ ఏంటి అంటే పూర్ పీపుల్ లోన్ తీసుకునేది మనకి ఎక్స్పెన్సెస్ కోసం, వేరేజ్ రిచ్ పీపుల్ తీసుకునేది ఏంటి అంటే ఒక గ్రోయింగ్ అసెట్ కోసం. సో మీరు ఇప్పుడు లోన్ తీసుకున్నప్పుడు తను కూడా సేమ్ 10%, 11% ఎంతో ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాడు, బట్ తన అండర్లయింగ్ అసెట్ ఏదైతే ఉందో దట్ ఈస్ గ్రోయింగ్ మచ్ ఫాస్టర్. రైట్. మన దగ్గర ఏంటి, మనం బైక్ కొనడానికి, కార్ కొనడానికి తీసుకుంటాం, అది డిప్రిసియేషన్ అసెట్. అది డిఫరెన్స్ రిచ్ పీపుల్ వర్సెస్ పూర్ పీపుల్లో. ఈఎంఐస్ మనం ఎందుకు వాడుకుంటున్నామని, అంటే లోన్స్, క్రెడిట్ కార్డ్స్ బ్యాడ్ కాదు, మీరు ఎందుకోసం వాడుతున్నారు అన్న దాని ప్రకారం డిసైడ్ అవుతుంది. అది మీరు బ్యాడ్ అంటే ఎక్స్పీరియన్సా లేదా బ్యాడ్ హ్యాబిటా గుడ్ హ్యాబిటా అని చెప్పేసి. నాకు లోన్స్ టాపిక్లో ఒక 2 డిస్టర్బింగ్ కాన్సెప్ట్స్ అనిపిస్తాయి. నేను కార్ కొన్న కొత్తలో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ వరకు నా లోన్ యాక్టివ్ ఉన్న రోజులు, బేసిక్ కారే, పెద్ద పెద్ద లగ్జరీ కార్ కూడా కాదు. ఆ కార్ లోన్ తీసుకున్న తర్వాత టిల్ ఐ క్లోజ్డ్ మై లోన్ ఎవ్రీ 2-3 days నాకు ఒక కాల్ వచ్చేది, సార్ మీ లోన్ ఉంది కదా, ఆ లోన్ మీద లోన్ ఇస్తామని. అదేంద్రా అంటే మీ లోన్ క్లియర్ చేసుకొని లోన్ ఇస్తాం, దాని మీద మళ్ళీ మేము ఇంట్రెస్ట్ తీసుకుంటాం. ఉన్న లోన్ అయితే క్లియర్ చేసుకుని నన్ను నాకు అది అర్థమే కాదు. ఇప్పటికి కూడా కార్ మీద లోన్ తీసుకోండి, వద్దురా బాబు లోన్ నుంచి బయటకు వద్దామని నేను ఆలోచిస్తుంటే మళ్ళీ ఇంకో లోన్, బికాస్ ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ నీడ్స్ లోన్. డైరెక్ట్ పోయి క్యాష్ ఇచ్చి అయితే కార్ తెచ్చుకోవాలి, నేను అసలు తెచ్చుకుంటాను. కొనడానికి తీసుకున్నా సరే ఓకే, ఆల్రెడీ లయబిలిటీ అంటారు దాన్ని.
దాని మీద నుంచి మళ్ళీ ఇంకోటి ఇది ఈ బై నో పే లెటర్ అదేదో స్వైప్ నో క్రై లెటర్ అన్నట్టు ఉంటుంది అది. అంతే. సో అది అట్లనే మనం ఏం లేదు, మన ప్రాబ్లమ్స్ ని మనం ఫ్యూచర్ కి పోస్ట్ పోన్ చేస్తున్నాం. మనం ఇప్పుడు మొత్తం ఫుల్ ఎక్స్పెన్సెస్ అయితే కావాలో అందులో కూరుకుపోతున్నారు అసలు చాలా మంది. ఇన్ఫాక్ట్ ఈవెన్ 21-22 ఇయర్స్ ఏజ్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ 50-60-70,000 రూపీస్ టోటల్ లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుంది. ఎందుకు అంటే మూవీ టికెట్స్ కోసం అని చెప్పి, బాధ వాడికి సివిల్ కూడా పోతుంది తర్వాత మనకి. అయితే ఐ వాంట్ టు ఆస్క్ యూ అబౌట్ అంటే మీ పర్సనల్ హ్యాక్స్ ఉంటాయి కదా, ఫైనాన్స్ హ్యాక్స్, నాట్ జనరల్ హ్యాక్స్. ఫైనాన్షియల్గా మీరు ఫాలో అయ్యే కొన్ని, ఇన్ఫాక్ట్ జనరల్గా ప్రతి పాడ్కాస్ట్లో లాస్ట్లో అడ్వైస్ అడుగుతాం. మేబీ ఇందులో 2 కవర్ చేసేద్దాం. మీ హ్యాక్సే మేబీ అడ్వైస్లా కూడా పనికొస్తుండొచ్చు మేబీ, బికాజ్ ఐ హర్డ్ అలాట్ అబౌట్ యువర్ థాట్ ప్రాసెస్ అబౌట్ ఫైనాన్స్, అందుకే అడుగుతున్నాను. అంటే ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ నేను చేయలేదని కాదు. అంటే ఇప్పుడు సేమ్ జంజీ మిస్టేక్ చేసినట్టే నేను స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడతాను అంటే ఈ సైకిల్ అంతా అయింది. ఇట్ ఈస్ జస్ట్ విత్ ఏజ్ అండ్ విత్ ఎక్స్పీరియన్స్ కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. సో నేను ఒకటి నా పర్సనల్ దాంట్లో కూడా నేను చూసింది ఏంటి అంటే, శాలరీ వచ్చిన తర్వాత మనం ఖర్చులు పెట్టుకొని చివర్లో మిగిలిన బ్యాలెన్స్ని ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే ఎప్పుడు బ్యాలెన్స్ మిగిలేదు కాదు. అంటే ఏదో ఒకటి ఇవాళ ఇది ఖర్చు అంటాం, ఇంకో ఖర్చు అంటాం, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఎంత మనం ఇక్కడ కూర్చొని మనం ప్రీచ్ చేసినా కూడా ప్రాక్టికల్ రియాలిటీ వేరే ఉంటుంది. సో నేను ఒకటి స్టార్ట్ చేసింది ఏంటి అంటే, నా శాలరీ అకౌంట్, నా ఎక్స్పెన్సెస్ అకౌంట్ 2 సపరేట్ పెట్టుకున్నాను. ఓకే. సో ఈ నా శాలరీ పడే అకౌంట్లోంచి యూపీఐ లేదు, ఏం లేదు, ఓన్లీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి, దానికి ఓటీపీ పెట్టాలి, అన్నీ చేయాలి. సో ఇన్స్టెంట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే వస్తాయో దానికి ఒక రెసిస్టెన్స్ వస్తుంది. బ్యాలెన్స్ చూస్తాను, అరే ఈ ఇందులో అకౌంట్ ఇంత బ్యాలెన్సే ఉంది, 10,000 15,000 ఉంది, ఒకసారి ఆలోచిస్తాం అనమాట ఖర్చు పెట్టే ముందు. అదే శాలరీ అకౌంట్ అనుకోండి, దీనిలో ₹1,00,000 2,00,000 ఉన్నాయి, ఖర్చు పెట్టచ్చు ప్రశాంతంగా. ఫస్ట్ హ్యాక్ అది. 2 అకౌంట్ సపరేట్, దీనిలో ఖర్చు పెట్టాలంటే అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అప్పుడు చేసుకోవాలి, అంతవరకే. సెకండ్, మీరు ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో ఆ అమౌంట్ కళ్ళు మూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసేయాల్సిందే. ఒక డేట్, ఒక వీక్ ఆఫ్ ద డే ఫిక్స్ చేసుకోండి మంత్కి, లేదా బై మంత్లీ 2 సార్లు చేసుకోవాలని 2 సార్లు చేసుకోండి. ఆ రోజు మీ అకౌంట్లోంచి అంత అమౌంట్ వెళ్ళిపోవాలి. ఆటోమేటిక్గా ఏంటంటే మిగిలిన అమౌంట్ తోటే మీరు డిసైడ్ చేసుకుంటారు, టైట్ చేసేసుకుంటారు. లేకపోతే ఏమవుతుందంటే క్రెడిట్ కార్డ్స్ వచ్చేయడం వల్ల మనం కంటిన్యూస్గా స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ మంత్ క్రెడిట్ కార్డ్ కూడా చూడండి, మీకు 45 days తర్వాత పే చేయాలి, ఇవాళ పే చేయక్కర్లేదు, రైట్? సో సేవింగ్స్ అనేది ఎంత మీరు డిసిప్లైన్డ్ ఫ్యాషన్లో చేస్తే అంత అవుతుంది. మీరు పెద్ద స్టాక్ టిప్స్ పిక్ చేసుకొని అంత ఏం అక్కర్లేదు. చేయగలిగితే వండర్ఫుల్, కంగ్రాట్స్ టు యూ. బట్ అక్కడ చేయలేకపోయినా కూడా డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్ విల్ ఆల్వేస్ బీట్ అండ్ ఇన్డిసిప్లైన్డ్ అండ్ ర్యాండమ్ ఇన్వెస్టర్. ఎనీథింగ్ మనకి. సెకండ్, ఇంకొక మేజర్ హ్యాక్ ఏంటి అంటే, నేను నా మనీని, నా రిలేషన్షిప్స్ని చాలా సపరేట్గా పెట్టేస్తాను. అంటే మీ రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా కూడా. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఎవరైనా లోన్స్ కానీ ఏదైనా అడిగితే ట్రై చేస్తాను అసలు ఇవ్వకుండా ఉండడం కోసం. ఓకే, ఒకవేళ ఇచ్చాను అనుకోండి, నేను ఇచ్చేస్తే దెన్ ఐ కంప్లీట్లీ ఫర్గెట్ అబౌట్ దట్ మనీ. అంటే ఇప్పుడు నేను ఎవరికైనా 50,000 ఇచ్చినా కూడా నేను ఎప్పుడు ఇస్తాను అంటే, నాకు 50,000 పోయినా పర్లేదు నేను అడగను, రైట్? ఎందుకు అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు యు ఆర్ క్రియేటింగ్ వన్ మోర్ రిలేషన్షిప్, బారోవర్ లెండర్ రిలేషన్షిప్. నౌ దీస్ డ్యూయల్ రిలేషన్షిప్స్ will always ruin, అంటే one part of this relationship will ruin the other part of the relationship. మీకు ఎప్పుడు కూడా సపోజ్ ఫ్రెండ్స్ దగ్గర గొడవ పడ్డారు అనుకోండి, ఆ డబ్బులు అయిపోతాయి. డబ్బులు అడగడానికి మొహాటం పడి, లేదు వాడు 1 monthలో ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. 2nd month ఒకసారి సైలెంట్గా అడుగుతారు, 3rd month సైలెంట్గా అడుగుతారు. తర్వాత అప్పుడు కూడా మీకు ఫ్రెండ్ని కలుస్తున్న ప్రతిసారి మీకు గుర్తుంటుంది. సో ఎయిదర్ మీరు ఆ అమౌంట్ మొత్తం ఫస్ట్ అసలు రైట్ ఆఫ్ చేసేసి అప్పుడు ఇవ్వండి, లేదు అంటారా మొహాటం లేకుండా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మనీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, పర్లేదు, రైట్? బట్ ఆ ఎనీ రిలేషన్షిప్, ఇట్ నాట్ జస్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవరైనా కూడా మనీ అండ్ రిలేషన్షిప్స్లో ఆ క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్, రైట్? థర్డ్, నా ఫ్యామిలీలో నాకున్న అసెట్స్ మొత్తానికి కూడా మా ఫ్యామిలీకి మొత్తం క్లారిటీ ఉంది, రైట్? మా వైఫ్ కానివ్వండి, మా బ్రదర్కి కానివ్వండి, ఆర్ మా పేరెంట్స్కి కానివ్వండి. ఎస్. సో వాళ్ళకి నేను మొత్తం క్లారిటీ ఇచ్చి ఉంచాను ఆన్ అట్లీస్ట్ వేర్ ద మనీ ఈస్. ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేసినప్పుడు బై ఛాన్స్ నాకు ఏదైనా అయినప్పుడు ఐ వాంట్ దెమ్ టు టేక్ ద మనీ. బ్యాంక్లో ఖాళీ కూర్చొని ఉంటే ఉపయోగం లేదు, రైట్? మేక్ సెన్స్. ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా వస్తూనే ఉంటాయి, బట్ ఇట్ వాస్ అ గ్రేట్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సెకండ్ టైం. ఇంకోసారి కూర్చుందాం మళ్ళీ ఒకసారి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.